రీల్స్ చూసి బిజినెస్ అనేది చాలా ఈజియర్ వేలో కనిపిస్తుంది చాలా మందికి. రియాలిటీ చెక్ చేసుకుంటే అసలు బిజినెస్ చేయడం అంత ఈజీయా? మార్నింగ్ లేసామా, ఇవాళ వెళ్ళి ఏదైనా కొత్తగా చేద్దాం అనుకుంటాం. ఈ లోపల ఒక స్టాఫ్ ఫోన్ చేస్తారు, సార్ దిస్ ఇస్ నాట్ హ్యాపెనింగ్, సార్ అక్కడ మనకి మెటీరియల్ రావట్లేదు, సార్ ఈ ప్రైస్ రావట్లేదు, లేకపోతే బ్యాంకర్ ఫోన్ చేసేది ఒకటి చెప్తారు. డే అంతా వీఆర్ ఫైర్ ఫైటింగ్. పువర్ పర్సన్ బిజినెస్ లోకి వచ్చారా, రిచ్ పర్సన్ బిజినెస్ లోకి వచ్చారా అని కాదు. వేర్ దెర్ ఇస్ అ రెడ్ ఓషన్. ఆల్రెడీ ఇక్కడ బ్లడ్ బాత్ 40 మంది ఉన్నారు, సేమ్ ఐటమ్ అమ్ముతున్నారు. ఎంత డిఫికల్ట్ ఉన్నా కూడా విల్ యూ కంటిన్యూ టు డూ ఇట్? మనం ఇక్కడ ఏదో అనుకుంటాము, అది ఇది అనుకుంటాం, కానీ మన ఊర్లో మనం ఉండిపోతాం కదా. దట్స్ నాట్ ద రియల్ వరల్డ్. ఇట్స్ మచ్ బిగ్గర్. స్టార్ట్ చేద్దాం అనుకున్నాం అండ్ మొత్తం క్రాష్ అయిపోయింది. వి లాస్ట్ అ లాట్ ఆఫ్ మనీ. అంటే ఒక బిజినెస్ స్టార్ట్ అవ్వక ముందే ఇట్ ఫెయిల్డ్. బీ డామ్ ష్యూర్ అబౌట్ యువర్ వన్ థింగ్. ఎవరు ఏదో వచ్చి చెప్పినా ఐల్ డూ దిస్. ఈజీ మనీ అనేది అందరికీ కావాలి, ఇమీడియట్ సక్సెస్. దెర్ ఇస్ నథింగ్ లైక్ దట్. వాట్ యు ఆర్ గుడ్ అట్, వాట్ యు లవ్, వాట్ ద వరల్డ్ నీడ్స్ అండ్ వాట్ ద వరల్డ్ విల్ పే మనీ ఫర్, ఇవన్నీ కలిసాయి అనుకో, ఈ సర్కిల్స్ అన్ని కలిసాయి అనుకో, అప్పుడు యూ వుడ్ ఫౌండ్ యువర్ స్వీట్ స్పాట్ అండ్ దెన్ నోబడీ కెన్ స్టాప్ యూ. డైలాగ్ హిందీలో ఉంటుంది కానీ నేను మీకు చెప్తాను ఏంటంటే, అలగ్ అలగ్ హోతా హై, అలగ్ గలత్ నహీ హోతా హై. డిఫరెంట్ పీపుల్ విల్ బి డిఫరెంట్, బట్ బీయింగ్ డిఫరెంట్ is not wrong. If you want new results in your life, you have to take new actions in your life. So the biggest challenge with everybody is కల్చర్ ప్రాబ్లమ్ తో బోల్డ్ కంపెనీస్ ఉన్నాయి. హౌ టిండర్ బికేమ్ బిగ్, అవన్నీ వాళ్ళు రికగ్నైజ్ చేయకుండా సైడ్ చేసేసి మ్యాన్ ఓన్లీ కంపెనీ లాగా చేసి, దెన్ షీ కేమ్ అవుట్ అండ్ ఫౌండెడ్ బంబుల్. బంబుల్ లేటర్ వాజ్ లిస్టెడ్ ఆన్ ద స్టాక్ ఎక్స్చేంజ్ బిఫోర్ టిండర్ ఆల్సో. షీ బికేమ్ ద యంగెస్ట్ బిలియనర్. I think below 30 years she became a billionaire. Simple. If you want to make more money, you need to have more money. But to have money, you have to do something kada. Anybody can be somebody. So all you have to do is you have to be ready to put in the work that others are not ready to put in. But start, because start is the biggest stop. లీడర్షిప్ అంటే పొజిషన్ కాదు, ఇన్ఫ్లుయెన్స్. సక్సెస్ అంటే లక్ అస్సలు కాదు, డెసిషన్స్. మీకు ఎప్పుడైనా అనిపించిందా మరీ ప్రెషర్ లో కూడా కొంతమంది లీడర్స్ రైట్ డెసిషన్స్ ఎలా తీసుకోగలుగుతున్నారు? ఎందుకు కొన్ని టీమ్స్ చాలా ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేస్తుంటాయి? సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఈ పాడ్కాస్ట్. 3000+ ప్రొఫెషనల్స్ ని ట్రైన్ చేసిన లీడర్షిప్ అండ్ బిజినెస్ క్యాపబిలిటీ కోచ్, టెడెక్స్ స్పీకర్ అండ్ అన్ ఆథర్, మరియు కార్పొరేట్ వరల్డ్ లో లీడర్షిప్ ట్రాన్స్ఫర్మేషన్ కి ఇతను ఒక స్ట్రాంగ్ క్యాటలిస్ట్. అలాంగ్ విత్ బిజినెస్ కోచ్ ఈజ్ ఆల్సో గ్రేట్ లెర్నర్, సాకేత్ సుప్రజ్ కంచర్ల గారు. సో ఈ పాడ్కాస్ట్లో మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే, లీడర్షిప్, మైండ్ సెట్, హై పర్ఫార్మెన్స్, టీమ్ బిల్డింగ్ మరియు రియల్ వరల్డ్లో ఉన్న సక్సెస్ స్టోరీస్ వెనుకున్న ఇన్సైట్స్ని ఈ యొక్క కాన్వర్సేషన్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఖచ్చితంగా ఈ పాడ్కాస్ట్ని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. నా కంటెంట్ మీకు నచ్చితే కామెంట్ రూపంలో కామెంట్స్ పెట్టండి, సో దట్ నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇంకా బెటర్గా ఉంటుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్. అండ్ ఇంకైతే వీడియోలోకి అయితే మూవ్ అయిపోదాం. హాయ్ సుప్రజ్ బ్రో, ఎలా ఉన్నారు? I'm good. How are you? Fine. We are trying from many years అనుకోవచ్చు యాక్చువల్గా పాడ్కాస్ట్కి, బట్ ఫైనల్లీ ఒక బిజినెస్ కోచ్ నా పాడ్కాస్ట్లో. థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. స్ట్రైట్గా ఒక పాయింట్గా వస్తా, ఎందుకంటే చాలామంది బిజినెస్ ఓనర్స్కి, కోచెస్కి ఇది అడుగుతారు లేదు నాకు కూడా తెలియదు, బట్ ఫస్ట్ థింగ్ నేను అడగాల్సిన క్వశ్చన్ అనేది మీకు అడిగేస్తున్నాను. అది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్కి, ఐదర్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జెన్జీ జనరేషన్ ఏదైతే ముందుకు వస్తుందో, ఆర్ఎల్స్ దానికన్నా ముందున్న వాళ్ళందరూ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అనేది ఎక్కువ వాడుతున్నారు అనమాట. సో ఇన్స్టాగ్రామ్ ఎక్కువ వాడటం వల్ల బిజినెస్ పరంగా చెక్ చేసుకుంటే రీల్స్ చూసి బిజినెస్ అనేది చాలా ఈజియర్ వేలో కనిపిస్తుంది చాలామందికి. సో రియాలిటీ చెక్ చేసుకుంటే అది ఎంతవరకు కరెక్ట్ ఉంది? అసలు బిజినెస్ చేయడం అంత ఈజీయా రీల్స్ చూస్తున్నట్లు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ ఒపీనియన్ అడగదలుచుకున్నా. ఇస్ ఇట్ ఈజీ టు రన్ అ బిజినెస్? అంటే లైక్ మీరు ఇంత స్టూడియో అది ఇది రన్ చేస్తున్నారు కదా, డూ యూ థింక్ ఇట్స్ ఈజీ? నాట్ బికాస్ I think like we come from the same communities, right? Like as in we want to make something for ourselves. Is it easy? Not at all. Not at all, right? But yeah, like first thing Ajay, like in terms of if people ఎవరైనా ఇన్స్టాగ్రామ్ చూసి దీన్ని if they're making that kind of decisions that బిజినెస్ చాలా ఈజీగా ఉంటుంది అది ఇది అంటే, ఫస్ట్ నేను వాళ్ళకి ఒకటే చెప్తాను, మీ ఆల్గరిథం మార్చుకోండి. ఎందుకంటే whom are you following, whom are the people that you're looking at? బికాజ్ వాళ్ళు ఏంటంటే డెఫినెట్గా దర్ గివింగ్ యూ, మీకు ఒక రాంగ్ డైరెక్షన్లో చూపిస్తున్నారు. ఓకే, ఎందుకంటే బిజినెస్ అనేది నో మ్యాటర్ వాట్ బిజినెస్ ఇట్ ఈస్, బిజినెస్ ఇన్వాల్వ్స్ అ లాట్ ఆఫ్ వర్క్, యాజ్ ఇన్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిపార్ట్మెంట్స్. లైక్ వన్స్ యూ స్కేల్, అంటే స్టార్టింగ్లో ఏమవుద్ది, వన్స్ యూ స్టార్ట్, లైక్ లెట్స్ సే యూ స్టార్టింగ్ అ పాడ్కాస్ట్ ఛానల్ అండ్ యూ స్టార్టింగ్ అ స్టూడియో, ఫస్ట్ యు ఆర్ ద ఓన్లీ పర్సన్, అంటే యు ఆర్ ద టెక్నీషియన్, యు ఆర్ ద ఆంటర్ప్రెన్యూర్, యు ఆర్ ద మేనేజర్, యు ఆర్ ఎవ్రీథింగ్. Then slowly you start building. Then what happens is once you start scaling
మీ రెవెన్యూ స్కేల్ అయ్యే కొద్దీ మీరు ఏంటంటే నంబర్ ఆఫ్ పీపుల్ని తెచ్చుకుంటారు, రైట్? రైట్. అండ్ తెచ్చుకోవడంలో ఏంటంటే అప్పుడు మీరు స్లోగా డిపార్ట్మెంట్ సెట్ చేసుకుంటారు, హెచ్ఆర్ఎన్ సెట్ చేసుకుంటారు, ఆపరేషన్ సెట్ చేసుకుంటారు, ప్రొడక్షన్ సెట్ చేసుకుంటారు అలాగా. సో వాట్ హ్యాపెన్స్ ఇస్ ఆ సైన్స్ అనేది అందరికీ తెలియదు. ఏంటంటే మేబీ మీరు అన్నట్టు దే ఆర్ లుకింగ్ ఎట్ ద గుడ్ పార్ట్స్ ఆఫ్ బిజినెస్. వాళ్ళు ఏంటంటే బిజినెస్ చాలా ఈజీ కదా, తీసుకోవచ్చు కదా, మేము కూడా చేయొచ్చు కదా. అండ్ నేను ఒకటి అబ్జర్వ్ చేశాను, ఐ మీన్ యాజ్ మచ్ యాజ్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ అ బిజినెస్ మెంటర్ ఫర్ అ లాట్ ఆఫ్ పీపుల్, ఫస్ట్ I'm a business owner myself. Yeah. Like, you know, we are 3 generations, our family is into business. So one of the most important things నేను నా మార్కెట్ విజిట్స్లో మా ప్రొడక్ట్స్ అమ్ముతున్నప్పుడు నేను మార్కెట్లో వెళ్ళి చూసింది ఏంటంటే టుడే లాట్ ఆఫ్ పీపుల్ ఏంటంటే ఈజీ మనీ అనేది అందరికీ కావాలి, ఆర్ ఇమీడియట్ సక్సెస్. ఎస్. దెర్ ఈస్ నథింగ్ లైక్ దట్. ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైమ్, ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ ఎనర్జీ. దాంట్లో ఏమవుతుందంటే చాలా మందికి ఇప్పుడు నంబర్ ఆఫ్ జాబ్స్, ఇప్పుడు మీరు చూడండి ద అడ్వెంట్ ఆఫ్ సాఫ్ట్వేర్ వచ్చేసరికి 9 to 5, రైట్? దెన్ లెట్స్ సే సాటర్డే సండే ఆఫ్ వీకెండ్ అలా ఉంటుంది. అవునవును. కానీ రియల్ లైఫ్లో యాజ్ అ బిజినెస్ ఓనర్ యూఆర్ వర్కింగ్ 24/7 మనం పని చేయాలి. అండ్ మనం బిజినెసెస్లోకి చాలా మంది బిజినెసెస్లోకి వెళ్ళినప్పుడు దాన్ని ఏంటంటే ఆ రెండు ఏంటంటే క్లబ్ అయిపోతాయి సమ్వేర్. రైట్ రైట్ రైట్. దాన్ని ఎలా ఆ చిక్కుముడిని ఎలా తీయాలో ఐ హెల్ప్ పీపుల్. Yeah. బట్ ఏంటంటే అంత ఈజీ కాదు బిజినెస్ అనేది, ఇస్ వెరీ డిఫికల్ట్. Yeah. అండ్ డెఫినెట్లీ దేర్ ఆర్ సమ్ పీపుల్ సెల్లింగ్ అ డ్రీమ్ దట్ యునో మన జాబ్ వదిలేసి మనం ఏది నచ్చితే అది చేయాలి, అది ఇది. ఫస్ట్ థింగ్ ఈజ్ మనకు ఐడెంటిఫై చేయాలి వై యూ వాంట్ టు డూ ద బిజినెస్, వాట్ ఈస్ ద ఇంటెన్షన్. చాలా మంది ఇంటెన్షన్ ఏంటంటే ఐ వాంట్ టు బీ ఫ్రీ XYZ అది ఇది చెప్తారు, కానీ ఇంటెన్షన్ చెకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. వెరీ డీప్గా మనం అసలు అండర్స్టాండ్ చేసుకోవాలి. దెన్ ఓన్లీ యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు సంథింగ్. నాట్ బికాస్ నాకు పాడ్కాస్టింగ్ నచ్చింది, సంథింగ్ గుడ్ అబౌట్ ఇట్, అది వెరీ డీప్లీ వై యూ వాంట్ టు డూ. ఆ వై, స్టార్ట్ విత్ వై అంటారు కదా, ఐ థింక్ వెరీ నైస్లీ వెన్ యూ స్టార్ట్ విత్ బిజినెస్, సైమన్ సినెక్ ది ఒక బుక్ ఉంటుంది స్టార్ట్ విత్ వై అని. ఓకే. వై యూ రియలీ వాంట్ డూ దట్, లైక్ ఇస్ లైక్ ఎంత డిఫికల్ట్ ఉన్నా కూడా విల్ యూ కంటిన్యూ టు డూ ఇట్ బికాస్ యూ ఇట్ మనకు అంత మీనింగ్ఫుల్గా అనిపిస్తే దెన్ యూ విల్ డూ ఇట్. అందుకే నా స్టార్ట్ విత్ వై అనేది చాలాసార్లు ఓకే ఉండకపోవడం వల్ల ఇట్ బికమ్స్ డిఫికల్ట్ ఫర్ పీపుల్. ఓకే. సో రియాలిటీ అయితే మాత్రం 24/7 అయితే బిజినెస్ ఓనర్స్ ఖచ్చితంగా కష్టపడాలి స్టార్టింగ్లో. నాట్ అట్ ఆల్ ఈజీ. కష్టపడాలి, కానీ దాంట్లో కూడా చాలా సైన్స్ ఉంది అజయ్. లైక్ ఏంటంటే ఎలా కష్టపడాలో తెలియక, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు జిమ్కి వెళ్తారు, ఓకే, లెట్స్ సే మీరు ఇవాళ ఒక మెంబర్షిప్ తీసుకున్నారు, ఒక 10,000 రూపీస్ పే చేసి 10,000 15,000 పే చేసి ఒక 1 year మెంబర్షిప్ తీసుకున్నారు. మీరు జిమ్ జాయిన్ అయినప్పుడు మీకు అజయ్ ఇదేమొచ్చి థ్రెడ్మిల్, అజయ్ ఇక్కడ డంబుల్స్ ఉంటాయి, ఇక్కడ ఇది ఇది అని చెప్పి మీకు చూపిస్తారు. ఆ ప్రపంచంలో మిమ్మల్ని వదిలేస్తారు. ఓకే, వదిలేసాక లెట్స్ సే మీరు ఆ థ్రెడ్మిల్లోనే లైక్ 1 year అలా నడుస్తూనే ఉన్నారు. లెట్స్ సే మీరు 3 speed మీద నడిచారు, కానీ 1 year నడిచారు. 1 year ఎవ్రీ డే 1 hourకి. విల్ యూ గెట్ రిజల్ట్ అజయ్? లైక్ దాని తర్వాత ఓన్లీ మీరు ఇయర్ అంతా వెళ్ళారు, మీరు ఏదో నెట్లో చూసి ఒక 5 kg డంబుల్ తీసుకొని ఇలాగా దాని తర్వాత ఇలాగా చేస్తే విల్ యూ గెట్ ఎ రిజల్ట్ అజయ్? సో మీరు మేబీ డైలీ 3 hours చేశారు, ఇలా చేశారు, ఒక్క రోజు కూడా జిమ్ అలా 365 days, మీకు రిజల్ట్ వస్తుందా? వస్తుందా? 3 hours డైలీ చూసుకొని. కానీ లైక్ మనకి రైట్ వే అనేది తెలియదు కదా. ఓన్లీ ఒక 5 kgని నార్మల్ ఇలాగా చేస్తే మనకు తెలియదు కదా. సో సేమ్ థింగ్ ఏంటంటే కూడా అజయ్, లైక్ ఎవ్రీబడి థింగ్స్ ఇంక్లూడింగ్ మీ, లైక్ ఒక 3-4 years వరకు మేము అనుకున్నాం వీ నో హౌ టు డూ బిజినెస్, మేము ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం, మాకెవరు నేర్పిస్తారు అది ఇది. బట్ ఓన్లీ అంటిల్ ఐ వెంట్ సమ్వేర్ అండ్ లెర్న్ హౌ ద వే బిజినెస్ ఇస్ డన్, నాకు అర్థమైంది ఏంటంటే ప్రతి దాంట్లో ఒక గైడెన్స్ అనేది కావాలి. అండ్ ఆ గైడెన్స్ వల్ల ఏమవుద్దంటే మేబీ అంత టైం పని చేయగల, డెఫినెట్లీ యూ హ్యావ్ టు బీ ఇన్వాల్వ్డ్ ఇన్ యువర్ బిజినెస్, బట్ యూ హ్యావ్ టు స్టార్ట్ వర్కింగ్ ఆన్ ద రైట్ థింగ్స్. ఇప్పుడు వరకు మీ గురించి తెలియని వాళ్ళకి వాట్ ఈస్ సుప్రజ్, వాట్ యాక్చువల్లీ హీ డస్ అని అంటే మీరు ఏం చెప్తారు? టు టెల్ మోర్ అబౌట్ మై సెల్ఫ్, నా లైఫ్లో ఏంటంటే దెర్ ఆర్ అ కపుల్ ఆఫ్ ప్రిన్సిపల్స్ దట్ డిఫైన్డ్ మీ, ఓకే, బికాస్ ఆఫ్ విచ్ హూ ఐ యామ్. అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ లైఫ్ ఇస్, నేను చిన్నప్పుడు ఒక స్టోరీ విన్నా, దెన్ ఐ రియలైజ్ దట్ దాంట్లో ఒక చిన్న చేంజెస్ ఉంది, బట్ ఐ టెల్ యూ ద స్టోరీ యాజ్ ఇట్ ఈస్ ఐ హర్డ్.
బట్ వెన్ ఐ రెడ్ ద బుక్ దెర్ ఇస్ అ లిటిల్ చేంజ్, బట్ దట్ ఇస్ వాట్ ఇంపాక్టెడ్ మీ. అందుకనే ఐ జస్ట్ వాంట్ బి ఆథెంటిక్ అబౌట్ ద స్టోరీ. సో నేను చిన్నప్పుడు ఒకసారి మా డాడీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు, లైక్ మాకు ఫ్యామిలీ బిజినెస్ వేర్ ఇంటూ లైక్ బిల్డింగ్ మెటీరియల్స్ అది ఇది. ఒక అంకుల్ వచ్చి శ్రీనివాస్ అంకుల్ అని చెప్పి ఆయన నాకు ఆ రోజు కూర్చోబెట్టి నాకు ఒక స్టోరీ చెప్పారు. ఆ స్టోరీ ఏంటంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మీకు తెలుసు కదా. అవును. సో అప్పట్లో ఆయన ఇస్రోలో పనిచేసేవారు అనమాట. ఇస్రోలో పనిచేసినప్పుడు ఏంటంటే అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్, దిస్ వాజ్ అరౌండ్ 1970s వెన్ ద దెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇందిరా గాంధీ గారు ఉన్నప్పుడు దే మేడ్ అ మేజర్ బ్రేక్ త్రూ అనమాట. దే మేడ్ అ మేజర్ బ్రేక్ త్రూ ఇన్ వాట్ ఎవర్ ఇన్నోవేషన్ దే వర్ డూయింగ్, అండ్ దే వర్ కాల్డ్, ఫ్యూ ఆఫ్ దెమ్ వర్ కాల్డ్ టు the prime minister's office. Okay, and Dr. Kalam also received an invitation. దీన్ని మళ్ళీ దీంట్లో చేంజెస్ ఉన్నాయి, బట్ నేను నా చిన్నప్పుడు మేబీ అప్పట్లో తెలిసిన నాలెడ్జ్లో వినింది నేను మీకు యాజ్ ఇట్ ఈస్ చెప్తాను. నాకు అది చాలా షేక్ అయింది. సో ఏంటంటే దెన్ హీ రిసీవ్డ్ దిస్ థింగ్, అండ్ దెన్ ఆయన ఏం చేశారు, మొత్తం ఇస్రో అంతా కూడా ఏంటంటే దే వర్ వెరీ ఎక్సైటెడ్ దట్ సో అండ్ సో లైక్ మనకి ఇన్విటేషన్ వచ్చింది అది ఇది అంటే. డాక్టర్ కలాం ఏం చేశారంటే హీ సెడ్ ఆయన దగ్గర 2 pairs ఆఫ్ క్లోత్స్ ఉన్నాయి. 1 pair ఆయన వేసుకుంటారు, ఇంకో పేర్ ఏమో వచ్చి వాష్ చేస్తారు. అండ్ హీ సెడ్ మేడం ఐ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్వైట్ బట్ ఐ డు నాట్ హ్యావ్ ఇనఫ్ pairs ఆఫ్ క్లోత్స్ టు కమ్ అండ్ బీ ప్రెజెంటబుల్ దేర్ అని చెప్పేసి. అండ్ దెన్ హీ గాట్ ఎ రిప్లై బ్యాక్ సేయింగ్ దట్ డియర్ కలాం, యువర్ నాలెడ్జ్ ఈజ్ యువర్ డ్రెస్. Your knowledge is your dress. Later what I realized was it was not the prime minister who said this, but Dr. Satish Dhawan, who was the chairman of ISRO. When I read his book autobiography, because I was so interested, Wings of Fire and Cheppe and book untadi. When I read that I got to know, but it's the same thing. The end point is, boss, your knowledge is your dress. అది నాకు చాలా టచ్ అయింది. అండ్ లైక్ మన ఇంట్లో కూడా అందరికీ ఇది అవుతూ ఉంటుంది. మనం వెళ్ళి ఇప్పుడు మన ఫాదర్ని డాడీ ఒక 5,000 ఇవ్వండి నేను ఇలా గోవా వెళ్తానంటే ఫస్ట్ ఏమంటారు, వెళ్ళి కూర్చో నువ్వు నీ పని నువ్వు చేసుకో అని చెప్పి చెప్తారు కదా. అదే డాడీ 5,000 ఇవ్వండి నేను ఒక కోర్స్ జాయిన్ అవుతున్నానంటే ఎంత కష్టం ఉన్నా కూడా ఇస్తారు కదా. I realized that with my parents, like my dad always ఆ స్టోరీ నేను విన్నప్పుడు, బట్ ఐ డోంట్ నో సమ్వేర్ ఆయనకు ఒకటే ఉంటుంది ఏంటంటే నో మ్యాటర్ వాట్, బోత్ మై డాడ్ అండ్ మై మామ్ దే నెవర్ సెడ్ నో ఫర్ కోర్సెస్. ఎప్పుడు కూడా నన్ను ఎడ్యుకేషన్లో మాత్రం ఎక్కడ తక్కువ చేయలేదు. సో దట్ బ్రింగ్స్ మీ హియర్. అంటే లైక్ ఐ హ్యావ్ స్టడీడ్, నేను వైజాగ్లోనే చదువుకున్నాను నా 7th standard వరకు. అక్కడ నుంచి నేను బిషప్ కాటన్స్ అని ఒక బోర్డింగ్ స్కూల్కి వెళ్ళాను. అక్కడ అండ్ ఈ బోర్డింగ్ స్కూల్ కూడా లైక్ నేను ఒకసారి మీ మదర్తో మాట్లాడుతున్నప్పుడు చెప్పారు మీరే కోరుండి అడిగారండి కదా బోర్డింగ్ స్కూల్ జాయిన్ చేయండి. లైక్ ఎవరైనా సరైన ప్రైవేట్ స్కూల్లో ఐ మీన్ దాన్ని ఏమంటారు లైక్ ఎంజాయ్ చేయాలనే కైండ్లో ఉంటారు అన్నమాట చిన్నప్పుడు. బట్ మీరు డైరెక్ట్గా ఎలాగ అడిగారు అది? సో ఇది వెరీ ఇంట్రెస్టింగ్. యాక్చువల్లీ నేను క్లాస్ 5లో ఉన్నప్పుడు వైజాగ్లో టెంపనీ స్కూల్ అని ఉంటుంది. టెంపనీ స్కూల్ ఐసీఎస్ఈలో నేను చదువుకునే ఉన్నాయి. అప్పుడు వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్ ఏంటంటే తను బోర్డింగ్ స్కూల్కి వెళ్ళిపోయారు అనమాట, క్లోజ్ ఫ్రెండ్. అండ్ నాకు అప్పుడే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బోర్డింగ్ స్కూల్ అనే ఐడియా వచ్చింది అది ఇది. దాని గురించి అలా అప్పట్లో ఇంటర్నెట్ ఫోన్లో అన్నీ పెద్దగా లేవు కదా, 2005. ఓకే, అప్పుడు మామూలుగా అసలు ఐడియా జనాలను అడిగేవాడిని బోర్డింగ్ స్కూల్ అంటే ఏంటి అది ఇది. ఆ క్యూరియాసిటీ అనేది ఒకటి పెరిగింది. సో మనం కూడా ఇలా వేరే ఊరు వెళ్ళి చదువుకోవచ్చా అది ఇది అని చెప్పి. అండ్ నాకు అప్పుడు నేను నాకు తెలియదు ఎలాగనేది. నేను ఇండివిజువల్గా ఉండాలి, నాకు నేను ఉండాలి అది ఇది అని చెప్పి ఆ ఏజ్లో ఫస్ట్ టైం మా పేరెంట్స్కి చెప్తే నీకెందుకురా నువ్వు అంతా బాగానే ఉంది నువ్వు బాగానే. ఐ వాజ్ నాట్ లైక్ అ గ్రేట్ స్టూడెంట్, ఐ వాజ్ నాట్ అ బ్యాడ్ స్టూడెంట్, ఐ వాజ్ ఆల్వేస్ గుడ్. అండ్ అంత నాటీగా అంటే ఐ యూస్ టు హ్యావ్ ఫన్ బట్ అట్ ద సేమ్ టైమ్ అండ్ నాట్ ద ఎక్స్ట్రీమ్స్, డీసెంట్. ఓకే, నీకెందుకు, నీకు అవసరం లేదు కదా అది ఇది అని చెప్పి దే రోట్ మీ ఆఫ్ బాస్ అక్కర్లేదని చెప్పి. దాని తర్వాత 6th standardలో కూడా అడిగాను, అవ్వలేదు. దాని తర్వాత 7th standardలో ఒక వెరీ ఇంట్రెస్టింగ్, నాకు ఇప్పటికీ గుర్తులేదు నేను ఎలా చేశానో కానీ సమ్హౌ ఒక బాక్స్ ఆఫ్ చాక్లెట్స్ సంపాదించాను నేను. స్కూల్ ఎండ్లో మాత్రం నేను వెళ్ళి అందరికీ చాక్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాను. నేను నెక్స్ట్ ఇయర్ నుంచి స్కూల్కి రావట్లేదండి, మా పేరెంట్స్కి ఇప్పటివరకు తెలియదు. అది ఎలా చేశాను ఏంటో నాకు తెలియదు. అండ్ ఆ సమ్మర్ హాలిడేస్ నేను ఏం చేశానంటే అప్పుడే ఓల్డ్ పీసీస్ ఉండేవి కదా, ఆ పీసీస్ ఓల్డ్ పీసీస్ క్రిక్ 07 రోడ్ ర్యాష్ అవన్నీ ఆడేవాళ్ళం కదా. ఆ పీసీస్ లో మాకు అప్పుడే ఇంటర్నెట్ కనెక్షన్ వస్తే అప్పుడు నేను జైన్ ఇంటర్నేషనల్ స్కూల్ బెంగళూరు, అదేంటో తెలియదు బెంగళూరు ఎలా వచ్చిందో నా మైండ్లో. మేబీ ఎక్కువ పోగో మ్యాడ్ అవన్నీ చూడడం, అలా ఈవెంట్స్ ఎక్కువ బెంగళూరు అని చూపించారు. అలా బెంగళూరు అని నొక్కితే అలాగా జైన్ ఇంటర్నేషనల్
ఇంటర్నేషనల్ స్కూల్ అని, సర్లా బిర్లా అకాడమీ అని, అది ఇది అని చెప్పి నేను చూడడం మొదలు. ఇంటర్నేషనల్ స్కూల్స్ బావ్, ఇదేంటి ఇలా ఉంది అది ఇది అని ఎక్సైట్ అయిపోయాను. అప్పుడు వన్ ఆఫ్ మా స్టాఫ్ అకౌంటెంట్కి అది ఈమెయిల్ ఏదో పంపించి ఆ అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ కూడా చేసి మా పేరెంట్స్కి సమ్మర్ హాలిడేస్లో వాళ్ళ కళ్ళ ముందు పెట్టా. అది షాక్, ఏంటి అది ఇది అంటే మళ్ళీ ఇది ఏదో పిచ్ అనుకొని వదిలేశారు. దెన్ టింపనీ స్కూల్ ఇంకొక మన వైజాగ్లో ఏంటంటే June 15th తర్వాత స్కూల్స్ రీఓపెన్ అవుతాయి. వేరాజ్ బెంగళూరులో June 1st week అక్కడ వెదర్ చాలా బాగుండేది, అప్పుడు అంత సమ్మర్స్ అవన్నీ ఉండేవి కాదు. సో ఆ స్కూల్ రీఓపెన్ అయిపోతుంది, అన్నీ కొనేసాం, బట్టలు కొనేసాం, అన్నీ చేసాం. నేను రాత్రి ఇంకా నేను సస్సేమిరా అసలు స్కూల్కి వెళ్ళను, నేను బోర్డింగ్ స్కూల్కి వెళ్ళాలంటే ఇంకా ఓవర్ నైట్ అనేది డెసిషన్ తీసుకున్నాము. అప్పుడు ఓవర్ నైట్ మొత్తం అంతా ప్యాక్ చేసుకుని నెక్స్ట్ డే అప్పట్లో ప్రశాంతి ఎక్స్ప్రెస్ ఎక్కి నెక్స్ట్ నేను మా డాడీ కలిపి బెంగళూరు వెళ్ళి, అప్పుడు మా ఒక అంకుల్ ఉంటారు, వెరీ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్, ఆయన బిషప్ కాటన్స్ అనే స్కూల్ ఉందని సజెస్ట్ చేశారు. అండ్ అట్ దట్ టైమ్ ఇట్ వాస్ ఆల్మోస్ట్ top 5 in India, or almost at one point it was number 1 in India also at that. More than 150 years old school. అలాగా ఐ రీచ్డ్ బోర్డింగ్ స్కూల్ అనమాట ఫైనలీ. సో బోర్డింగ్ స్కూల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అప్ టు 6th 7th వరకు మీరు ఇంటికి వెళ్ళి రావడం మళ్ళీ చదువుకోవడం ఎట్లా ఉండేది కదా, వన్స్ బోర్డింగ్కి వెళ్ళేసరికి ఎట్లా ఉంది? బోర్డింగ్ వాజ్ అ బ్రిలియంట్ ఎక్స్పీరియన్స్. ఐ మీన్ లైక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫేజెస్ ఆఫ్ మై లైఫ్ అంటాను నేను. చాలా మంది విల్ సీ ఇట్ ఫ్రమ్ అ డిఫరెంట్ లెన్స్, ఎందుకంటే అగైన్ ఇట్స్ ఎక్స్పీరియన్సెస్, ఎవ్రీబడి విల్ హ్యావ్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఎవ్రీ పేరెంట్ విల్ బి హ్యావింగ్ లైక్ దిస్, అంటే లైక్ సరిగ్గా ఫుడ్ ఉండదు, లైక్ ఇట్లా స్కూల్ మాత్రం కొంచెం అదేంటో తెలియదు. మాది యాక్చువల్లీ ప్రాపర్ కాన్వెంట్ స్కూలే, బట్ సమ్హౌ వీ హ్యాడ్ ఎక్సలెంట్ ఫుడ్. మా స్కూల్లో అదేంటో మిత్ రివర్స్ అనుకుంటాను, అందరికి మంచి పొట్టలు వచ్చాయి స్కూల్ తర్వాత. వీ హ్యాడ్ ఎక్సలెంట్ ఫుడ్, స్కూల్ ఫుడ్ యూస్ టు బి టూ గుడ్. అట్ ద సేమ్ టైమ్ అంటే ఇట్ వాస్ సెంటర్ ఆఫ్ బెంగళూరు, ఇట్ వాస్ బోర్డింగ్ కమ్ డే స్కూల్. సో కొంచెం బయట ఫుడ్ కూడా అవైలబిలిటీ ఉండేది, అంటే లైక్ మేము అలాగోలా మేనేజ్ చేసాం బ్యాక్ డోర్ లో అలా. వీ హ్యాడ్ అ గుడ్ ఫుడ్ అది ఇది. బట్ మోర్ దెన్ వన్ థింగ్ అజయ్, లైక్ నాకు బిగ్గెస్ట్ చేంజ్ ఏంటంటే, నేను ఇక్కడ అంటే లైక్ మన ఓన్ కంఫర్ట్ జోన్లో మనం పెరుగుతాం కదా, మన కాలనీలో మన నేబర్హుడ్లో మనం పెరిగినప్పుడు మనకే అన్నీ వచ్చు, మనమే తోపు అనే ఒక కైండ్ ఆఫ్ మైండ్ సెట్. నేను ఆనెస్ట్గా చెప్తున్నా, మనమే తోపు, నేనే పెద్ద క్రికెట్ ప్లేయర్ని, నేనే పెద్ద ఇది అది ఇది అని అవును. నేను ఆ బోర్డింగ్ స్కూల్కి వెళ్ళినప్పుడు నా లైఫ్లో బిగ్గెస్ట్ చేంజ్ ఏంటంటే, ఇట్ ఎక్స్పోజ్డ్ మీ టు ద రియల్ వరల్డ్. అంటే మేబీ అట్ దట్ టైమ్ వైజాగ్ ఇస్ ఆల్సో బిగ్, కానీ ఆ బెంగళూరు వెళ్ళి ఆ పెద్ద ఊరు అది ఇది చూసేసరికి దేర్ ఈస్ సో మచ్ మోర్ దెన్ వి థింక్. మనమే ఏదో అనుకున్నాం, మా స్కూల్లో ఇంటర్ హౌస్ క్రికెట్లోనే మనం ఎక్కడా పనికిరామని నాకు అర్థమైంది. మనం ఇక్కడ ఏదో అనుకుంటాము అది ఇది అనుకుంటాం, కానీ దెన్ ఇట్ ఎక్స్పోజ్డ్ మీ దట్ వాట్ ఆర్ ద ఆపర్చునిటీస్, అసలు ఎంతమంది ఉన్నారు, ఏమేమి చేస్తున్నారు అది ఇది. ఇట్ షోడ్ మీ ద రియల్ వరల్డ్ అండ్ ఇట్ షోడ్ మీ దట్ దిస్ ఈజ్, అంటే లైక్ మన ఊర్లో మనం ఉండిపోతాం కదా, దట్స్ నాట్ ద రియల్ వరల్డ్, ఇట్స్ మచ్ బిగ్గర్. Yes. It opened me that space. That is the big thing. And ఏంటంటే నేను very at the early stage only I accepted that I am not like the best of all. I accepted that my English is not good. నా ఇంగ్లీష్ అలా ఉండేది కాదు, ఇప్పుడు ఎలా ఉందో అలా ఉండేది కాదు. లైక్ నన్ను జనాలు లిటరలీ నన్ను ఇంగ్లీష్ కోసం ఏడిపించేవారు. కంపేర్ టు టింపనీ స్కూల్ ఇంగ్లీష్ దే యూస్ టు టీచ్ మీ, హెలికాప్టర్ అంటున్నావు ఏంటిది అది ఇది అని దే యూస్ టు, అండ్ ఐ యూస్ టు ఫీల్ వెరీ అండర్ కాన్ఫిడెంట్. ఇట్స్ కైండ్ ఆఫ్ బుల్లింగ్. అండ్ టుడే ఐఎమ్ an author, I've written poetry in English. So అంటే what it's bullying is there, but what it gives you a reality check that boss అది. దెన్ ఐ కెప్ట్ ఇంప్రూవింగ్ ఆన్ మై సెల్ఫ్. దేర్ రెండు సైడ్ ఉంటారు అజయ్. దెన్ లాట్ ఆఫ్ పీపుల్ నేను నా కళ్ళ ముందు చూసాను ఏంటంటే దే గో ఇన్ టు ద ఏంటంటే నన్ను ఏడిపిస్తున్నారు ఆ లూప్లోకి వెళ్ళిపోయి it would have been a traumatizing experience for them. Some people actually thrive on it, say that నా సెల్ఫ్ అవేర్నెస్ ఇది, నేను ఇక్కడ నుంచి నేను దాన్ని పెంచుకోలేను. అండ్ ఐ హావ్ సీన్ బోత్ సైడ్స్ ఆఫ్ ద స్పెక్ట్రమ్. ఇలాగా గ్రేట్గా అయిన వాళ్ళని నేను చూసాను, అట్ ద సేమ్ టైమ్ డౌన్ ద లూప్ వెళ్ళిపోయి ఇప్పటికి కూడా వాళ్ళకి బోర్డింగ్ స్కూల్ అంటే దే విల్ స్పీక్ ఇన్ అ వెరీ ట్రామటైజింగ్ మేనర్. సో రెండు వైపులు ఉంటాయి. అగైన్ ఇండివిజువల్ మీద కూడా ఉంటుంది కదా. చాలా మంది అంటారు ఆ స్కూల్ బాగాలేదు, ఈ స్కూల్ బాగాలేదు. చెడిపోవాలంటే ఇప్పుడు పిల్లలు మన ఇంటి పక్కన ఉన్న స్కూలు, మన వైజాగ్లో ఉన్న స్కూల్లో ఎక్కడైనా చెడిపోవచ్చు. అది గవర్నమెంట్ స్కూల్ అవ్వక్కలేదు, ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్కూల్ అయినా అవ్వక చెడిపోవాలనేవాడు. బట్ ఇట్ పర్సనల్ కూడా కేపబిలిటీస్ ఉంటాయి. అండ్ ఆబ్వియస్లీ మన పేరెంట్స్ ఎలా అప్బ్రింగింగ్ చేశారు, మనం అక్కడ ఎలాంటి ఫ్రెండ్స్ని చూస్ చేసుకున్నాం అనేది చాయిస్.
లైఫ్లో మనకు దేవుడు ఇచ్చింది చాయిస్, ఆ చాయిస్ మనం కరెక్ట్గా తీసుకోవాలి. ఓకే. సో మీ స్కూలింగ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది బ్రో. యాక్చువల్గా ఇండివిజువల్గా గ్రో అవ్వచ్చు ఆ స్కిల్స్తో. సో మీది ఒక ఫస్ట్ స్టెప్ అనుకుంటా అక్కడ నాకు తెలిసి కంప్లీట్గా లైక్ గ్రో అవ్వడానికి మెయిన్. ఐ థింక్ దట్ ఈస్ ద డిఫైనింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ మై లైఫ్. ఆ స్కూల్కి వెళ్ళడం, ఆ స్కూల్కి వెళ్ళి నేను లీడర్షిప్ నేర్చుకోవడం. ఐ వాజ్ వెస్టెడ్ విత్ అథారిటీ. అప్పట్లో హెడ్ ఆఫ్ బోర్డర్స్ అని ఒక పొజిషన్ ఉంటుంది. అది ఇవ్వడం వల్ల అంటే నేను అగైన్ ఇట్ వాజ్ అ బిగ్ క్వశ్చన్ ఫర్ మీ అండ్ ఎవ్రీబడి. ఒక యావరేజ్ గైకి హౌ దే సా అండ్ హీఈస్ నాట్ గుడ్ ఇన్ స్పోర్ట్స్, హీఈస్ నాట్ గుడ్ ఇన్ ఎడ్యుకేషన్, బట్ ఐ డోంట్ నో వాట్ దే సా ఇన్ మీ. అండ్ దెన్ దట్ యాక్చువల్లీ హెల్ప్డ్ me that leading a lot of people from different parts of the country. And there used to be different parts of the world also, Thailand nunchi, Africa nunchi, lot of students, leading all of them, different cultures and all of that. That itself gave me a lot of leadership capabilities. And na toti classmates ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అన్ని ఇయర్స్ స్కూల్లో ఉన్నారు, దే ఆర్ ఆల్సో సీనియర్స్. వాళ్ళని కూడా మనం లీడ్ చేయాలి, వాళ్ళ చేత కూడా మనం పని చేయించాలి. That was a big experience for me. And definitely one more good thing that I'll tell you, Ajay, like in life, one of the most important things that I feel is going to a good school, లేకపోతే going to a good college. కష్టమైన అంటే డెఫినెట్లీ దెర్ ఇస్ అ ఫైనాన్షియల్ యాంగిల్ టు ఇట్. మనం ఎంత అఫోర్డ్ చేయగలుగుతాం అంటే ఇప్పుడు ఈ స్కూల్ ఇక్కడ ఉంది, దీనికన్నా పైన ఉన్న స్కూల్స్ కూడా ఉంది, బట్ మనం అఫోర్డ్ చేసిన యాంగిల్లో చూసుకొని ఈ డిఫికల్టీ కొన్ని స్కూల్స్ కాలేజెస్లో అడ్మిషన్ రావడం డిఫికల్ట్ అంటారు. ఎందుకంటే మేబీ మనం ల్యాకింగ్ ఉండొచ్చు, బట్ ఇఫ్ వీ క్రాక్ దట్ గుడ్ స్కూల్ ఏంటంటే వీ డెవలప్ గుడ్ ఫ్రెండ్స్, డెవలప్ గుడ్ సర్కిల్, డెవలప్ గుడ్ ఎక్స్పోజర్ కూడా. అలుమ్నై అంటారు, ఈ కాలేజ్ నుంచి వీళ్ళు చదువుకున్నారు, వాళ్ళు చదువుకున్నారు. దట్ ఈస్ వాట్ యూ విల్ గెట్ యాక్సెస్ టు. రైట్. సో సూన్ ఆఫ్టర్ బోర్డింగ్ తర్వాత బ్రో బోర్డింగ్ డన్, దెన్ బెంగళూరులో అగైన్ వన్ మోర్ వెరీ రెప్యూటెడ్ యూనివర్సిటీ, క్రైస్ట్ యూనివర్సిటీ అని ఉంటుంది. ఓకే. ఆల్మోస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిజినెస్ ప్రోగ్రామ్స్ అంటే బీబీఏ, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, బిజినెస్ మేనేజ్మెంట్, బీకామ్ అలాంటి ప్రోగ్రామ్స్కి ఇట్ వాజ్ ఆల్మోస్ట్ వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీస్ ఇన్ ద కంట్రీ. సో అక్కడ నా అండర్ గ్రాడ్యుయేషన్ చేశాను. అండర్ గ్రాడ్యుయేషన్ 3 years చేసి దాంతోనే దెర్ వాజ్ అ ఇంటిగ్రేటెడ్ కోర్స్ అని అసోసియేషన్ ఆఫ్ చార్టర్డ్ సర్టిఫైడ్ అకౌంటెంట్స్ అని యూకేలో, మన ఇండియన్ సీఏ లాగా ఇట్స్ అన్ అడిషనల్ యూకే చార్టర్డ్ అకౌంట్స్ అని చెప్పేసి ఇది గ్లోబల్ కోర్సెస్ కొత్తగా స్టార్ట్, ఇట్స్ నాట్ ద ఓల్డ్ కోర్సెస్, కొత్తగా స్టార్ట్ చేశారు. సో దట్ ఇట్స్ ఈజియర్ ఫర్ పీపుల్ టు టేకప్ అకౌంటెన్సీ రిలేటెడ్ అది ఇది అని చెప్పి అక్కడ చేసి దెన్ ఒక క్యాంపస్ ప్లేస్మెంట్లో ఐ గాట్ ప్లేస్డ్ విత్ KPMG అని ఒక చాలా బిగ్ 4 audit firms అంటారు, గాట్ ప్లేస్డ్ విత్ దెమ్. అక్కడ నుంచి నా మాస్టర్స్ చేయడానికి యూకే వెళ్ళా. యూకేలో మాస్టర్స్ ఇన్ ఫొరెన్సిక్ అకౌంటింగ్ అని, ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ పర్టికులర్లీ దాంట్లో నేను మాస్టర్స్ చేసి అండ్ అక్కడ చిన్న ఒక ఇంటర్న్షిప్ కూడా చేసి కేమ్ బ్యాక్ టు ఇండియా. ACCA అనే ఎగ్జామ్స్ కంప్లీట్ చేసి అప్పుడు KPMGతో వర్క్ చేశాను. ఓకే. సో మీరు అసలు యాక్చువల్లీ బిజినెస్ కోచ్ అవ్వడానికి మెయిన్ మోటో ఆర్ మెయిన్ రీజన్ ఏంటి అక్కడ అసలు? మోర్ దెన్ బిజినెస్ కోచ్, నేను బోత్ బిజినెస్ కోచ్ అండ్ లీడర్షిప్ కోచ్ కింద ఐ విల్ కాల్ మై సెల్ఫ్. సో ఇదంతా ఈ స్టోరీ అంతా అయిపోయింది. ఐ వాజ్ వర్కింగ్ ఇన్ అ కార్పొరేట్ వరల్డ్, అంతా బాగానే ఉంది, KPMG. దెన్ అందరి లైఫ్లో ఇది ఒక బిగ్ ఫ్యాక్టర్ విచ్ ఇస్ కోవిడ్. ఓకే. కరెక్ట్గా ఐ థింక్ March 26th అనుకుంటాను కోవిడ్ అనౌన్స్ చేసినప్పుడు, లాక్డౌన్ అనౌన్స్ చేసినప్పుడు. ఆ రోజు మా బాస్ నాకు ఫోన్ చేసి, బడీ ఐ థింక్ ఇట్స్ బెటర్ ఇఫ్ యూ గో హోమ్ అండ్ వర్క్. ఐ థింక్ ఎందుకంటే బ్యాచులర్స్గా ఉండేవాళ్ళం కదా, సో ఇక్కడ నీకు ఫుడ్ అవన్నీ దొరకడం కూడా చాలా కష్టంగా ఉంటుంది అని చెప్పి, ఇఫ్ దెర్ ఆర్ ఫ్లైట్స్ అవైలబుల్ ప్లీజ్ గో అండ్ యూ కెన్ డూ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పారు. అప్పటి వరకు అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కల్చర్ లేదు. అందులో ఐ కమ్ ఫ్రమ్ కోర్ కన్సల్టింగ్ బ్యాక్గ్రౌండ్. కన్సల్టింగ్ ఏంటంటే వీఆర్ లైక్ క్లయింట్ ఫేసింగ్, వీ గో టు ఆఫీసెస్, వీ డోంట్ డూ వర్క్ ఫ్రమ్ హోమ్స్ అండ్ ఆల్. అప్పట్లో ఆ కల్చర్ ఉండేది కదా, అలాంటిది సడన్ గా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేదే మాకు న్యూ. అండ్ దెన్ ఇమీడియట్ గా నేను డెసిషన్ తీసుకొని నేను వైజాగ్ లో ల్యాండ్ అయ్యి NAD జంక్షన్ క్రాస్ అవుతున్నప్పుడు మోదీ గారి స్పీచ్, లాక్డౌన్ అది ఇది అని అయ్యా సేఫ్ అనుకొని నేను వైజాగ్ చేరిపోయాను. ఓకే. ఐ వాజ్ హ్యావింగ్ ఫన్, ఎందుకంటే అప్పుడే మా అన్నయ్యకి బాబు పుట్టాడు, వీ వర్ ఎంజాయింగ్ లైఫ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఆబ్వియస్లీ దెర్ వాజ్ సమ్ డౌన్ టర్న్ మా బిజినెస్ లో, లైక్ ఇట్ వాజ్ నాట్ గోయింగ్ దట్ గ్రేట్. ఓకే.
ఆ టైంలో నేను అక్కడే ఉన్నాను కదా ఫిజికల్గా, ఆల్మోస్ట్ అప్పటికి 12 to 13 years నేను బయటే ఉన్నాను. యా యా నేను చూసాను వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ దర్ ఫేసింగ్ అది ఇది అని. ఎప్పటికైనా బిజినెస్లోకి రావాలని ఉంది, కానీ మా ఫాదర్ క్లియర్గా యూ హ్యావ్ టు డూ అ కార్పొరేట్ జాబ్ అది ఇది అని చెప్తే ఐ వెంట్ డిడ్ దట్ అది ఇది. ఐ వాంటెడ్ టు స్టార్ట్ మై ఓన్ ఫుడ్ బిజినెస్ అది ఇది అలాగా. సో దెన్ కన్విన్స్ చేశారు, ఈవెన్ ఐ గాట్ కన్విన్స్, ఈవెన్ ఐ థాట్ లైక్ ఏం చేస్తాం జాబ్ అది ఇది అని చెప్పేసి. దెన్ ఐ మేడ్ ఎ డెసిషన్ డ్యూరింగ్ కోవిడ్ ఓన్లీ. ఒకసారి మళ్ళీ చెన్నై వెళ్ళి క్లోజ్ డౌన్ ఎవ్రీథింగ్ అండ్ కేమ్ బ్యాక్ టు వైజాగ్. ఓకే. అండ్ మీరు అడిగిన క్వశ్చన్కి హౌ దిస్ కోచింగ్ అంటే, ఒక 2 to 3 years బిజినెస్లో లైక్ ఐ గాట్ ఇన్ టు బిజినెస్ అండర్స్టాండింగ్. అందులో దిస్ ఈస్ ట్రెడిషనల్ బిజినెస్, ఇట్ ఈస్ నాట్ మీ స్టార్టింగ్ అ న్యూ బిజినెస్, ఓల్డ్ బిజినెసెస్ని టేక్ ఓవర్ చేయడం. అంటే ఆల్మోస్ట్ ఇంప్రూవైజ్ చేయడం, దాన్ని ఫస్ట్ ఫర్గెట్ ఇంప్రూవైజ్, ఫస్ట్ దాంట్లో సిస్టంలో మనం జాయిన్ అవ్వడం. ఓకే ఓకే, సో ఆల్మోస్ట్ 40 years plus ఓల్డ్ బిజినెస్, వేర్ ఇన్ టు ట్రేడింగ్ ఆఫ్ బిల్డింగ్ మెటీరియల్. ఓకే, జాయిన్ అయ్యి అర్థం చేసుకొని అది ఇది. దెన్ వన్ ఫైన్ డే ఐ రియలైజ్ దట్ ఐ am not capable of sitting on the seat without my dad. ఏంటంటే అక్కడ సైడ్ బాగానే ఉంటాము, ఆ సీట్లో కూర్చోవాలంటే చాలా ప్రెషర్ ఉంటుంది. ఓకే. అండ్ దట్స్ వెన్ ఐ రియలైజ్ దట్ ఐ నీడ్ సమ్ కోచింగ్, ఐ నీడ్ సమ్ మెంటర్షిప్. సమ్వేర్ నాకు లోపల నుంచి ఐ నీడ్ అ మెంటర్ అని నాకు వస్తుంది. బట్ ఐ డింట్ నో వాట్ కైండ్ ఆఫ్ మెంటర్, ఎలాంటి మెంటర్ అది ఇది. అప్పుడు వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సజెస్టెడ్, ఇలా ఒక బిజినెస్ కోచ్ అని ఉంటారు ఢిల్లీలో, వెళ్ళి ఆయన దగ్గర జాయిన్ అవ్వండి అది ఇది. ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్, ఎక్స్ట్రీమ్లీ ఎక్స్పెన్సివ్. ఓకే, సరే అని వెళ్ళి జాయిన్ అయ్యాను. అసలు మనకి దానికి అసలు లింక్ ఉంటుందా మనం చేసే బిజినెస్కి, అక్కడ అంతా పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు అది ఇది అని. అండ్ లైక్ దట్ ఓన్లీ ఆ క్లాస్లో ఒక 500-600 పీపుల్ ఉంటారు. స్మాలెస్ట్ టర్న్ ఓవర్ చేసిన వాళ్ళు 1 crore. ఓకే, అండ్ ద బిగ్గెస్ట్ ఈజ్ అరౌండ్ 3,300 crores. అలా 600 people. అంటే ద రూమ్ ఈజ్ అబౌట్ 10,000 crores. ఆల్ కమ్ టు టేక్ ద క్లాస్, ఆల్ ఆఫ్ దెమ్, ద ఓనర్. అండ్ అలాంటి ఒక క్లాస్లో మాకేంటంటే ఎవ్రీ సాటర్డే వీ షేర్, మీరు ఏం నేర్చుకున్నారు, దాన్ని ఏం ఇంప్లిమెంట్ చేశారు అని చెప్పి స్టూడెంట్స్ కమ్ అండ్ షేర్. సో ఒకసారి ఎస్పెషలీ నాకేంటంటే ఐ పర్సనలీ లైక్ ప్రొడక్టివిటీ అలాట్. ఆ ప్రొడక్టివిటీ ఇష్టం అని చెప్పి నేను 12-week year అని ఒక బుక్ ఉంటుంది, అంటే లైక్ మన గోల్స్ ఎలా సెట్ చేసుకోవాలి. నేను ఒక 1 hour ఆన్లైన్లో షేరింగ్ ఇచ్చాను అనమాట. వీళ్ళు ఒక 200-300 people ఉన్నారు. ఫస్ట్ భయపడ్డాను, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారంటే వాళ్ళు కూడా లైఫ్లో సంథింగ్, అండ్ వాళ్ళు ఆల్రెడీ సార్ దగ్గర నేర్చుకుంటున్నారంటే వాళ్ళు ఆబ్వియస్లీ ఆ లెవెల్ ఆఫ్ ఇది ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది. మనం చెప్తే ఎవరు ఇంపాక్ట్ అవుతారు, అందులో పెద్ద పెద్ద ఆల్ యంగెస్ట్ పర్సన్ వాజ్ 16 to 17 years old. ఓకే. ఓల్డెస్ట్ పర్సన్ వాజ్ అరౌండ్ 78 or something like that. వైడ్ రేంజ్, మనం చెప్పగలుగుతాం లేదా, బట్ ఐ లైక్ ఠీకే మాట్లాడాలని చెప్పి వెళ్ళి చెప్పాను. అండ్ ట్రస్ట్ మీ, ఆఫ్టర్ దట్ కాల్ I got at least 60 phone calls saying that भाई मेरे को बहुत इंस्पिरेशन आ गया, अलग हिंदी अलग, like bro फाड़ दिया आपने, that this. Then ఆ రోజు నాలో రియల్ షిఫ్ట్ క్రియేట్ అయింది. ఏంటంటే if I can actually move these people, then there are a lot of people whom I can move, ఓకే, who need my help, okay, or whom I can help. Not need my help, but I can help. అండ్ ఎస్పెషలీ లైక్ నేను వర్క్ చేసిన కోచ్ దగ్గర ఏంటంటే దే ఆర్ మోస్ట్లీ లైక్ ఇన్ నార్త్ ఇండియా, సో లిటిల్ బిట్ హిందీ ఆస్పెక్ట్ అది ఇది ఉంటుంది. మా అన్నయ్యని కూడా తీసుకొని వెళ్దాం అనుకున్నాను, బట్ అగైన్ లాంగ్వేజ్ బికమ్స్ అ బ్యారియర్. సో ఐ థాట్ వై నాట్ ఐ స్టార్ట్ ద సేమ్ థింగ్, సిమిలర్ థింగ్, నాట్ ద సేమ్ థింగ్ బట్ సిమిలర్ థింగ్. ఎందుకంటే ఆ స్కేల్ కాకుండా ఇంకా స్మాలర్ స్కేల్ ఆఫ్ పీపుల్ ఐ థాట్ ఐ స్టార్ట్, అండ్ దట్స్ హౌ ఐ స్టార్టెడ్ డూయింగ్ ట్రైనింగ్ అండ్ కోచింగ్. అండ్ ఐ లైక్ పబ్లిక్ స్పీకింగ్, సో ఐ కైండ్ ఆఫ్ రెండు ఇదైంది. సో అందుకనే ఐ డోంట్ రియల్లీ వర్క్ కంప్లీట్లీ యాజ్ అ బిజినెస్ కోచ్, బట్ ఐ విల్ బి అ లీడర్షిప్ అండ్ బిజినెస్ కోచ్. అంటే రెండు దీంట్లో చాలా ఉంది, విల్ ఫర్దర్ టాక్ అబౌట్ దట్. ఓకే. అండ్ మీరు అసలు కోచింగ్ వెళ్దామన్న రీజనే ఇక్కడ ఇండస్ట్రియల్స్లో హౌ ఐ కెన్ డీల్ అని చెప్పేసి, అసలు ఫస్ట్ నా ప్రాబ్లం నేను సాల్వ్ చేసుకోవడానికి వెళ్ళారు అండ్ నా ప్రాబ్లం సాల్వ్ అవుతూ వచ్చింది. చాలా వరకు నా ప్రాబ్లం సాల్వ్ అయ్యి మా సిస్టమ్స్ అన్ని డెవలప్ అయ్యి మా బిజినెస్లో చాలా చేంజ్ వచ్చి, అలానే ఈ చేంజ్ అంటే ఇదేం 1 month 2 months లో రాలా. ఇట్ టుక్ ఆల్మోస్ట్ 1.5 years. ఓకే. అండ్ స్టిల్ వర్కింగ్. ఓకే. అండ్ ఐ డోంట్ సే ఇట్స్ డన్, ఇట్స్ స్టిల్ వర్కింగ్, బట్ మచ్ బెటర్ దెన్ 40 years. ఓకే. యువర్ ఫాదర్ లెగసీ వాస్ కంటిన్యూడ్ బై యూ అగైన్. కంటిన్యూ మా అన్నయ్య కూడా చేస్తున్నారు. సో ఏంటంటే మేము కొత్తగా ఈ సిస్టమ్స్ అవన్నీ తేయడం మొదలుపెట్టి అన్నీ చేయడం మొదలెట్టాం. ఓకే. యా.
మరి ఎలా బ్రో మేనేజ్ చేస్తున్నారు? లైక్ ఆఫ్టర్ మ్యారేజ్ అయిపోయింది ఇప్పుడు మీకు మ్యారేజ్, నెక్స్ట్ ఈ బిజినెస్ కోవచ్చు ఒక పక్క, ఇంకోటి పేరెంటియల్గా మీరు మీ ఫాదర్ బిజినెస్ కూడా హ్యాండిల్ చేస్తున్నారు. హౌ దీస్ త్రీ ఎట్ వన్స్? అజయ్, సో వన్ థింగ్ దట్ ఐ బిలీవ్ ఏంటంటే, నేను ఇక్కడికి వైజాగ్ వచ్చే ముందు డెఫినెట్లీ ఐ వాంటెడ్ టు డూ ఫోరెన్సిక్ అకౌంటింగ్ అనేది ఒక నీష్. వెరీ ఎంటైర్ ఆడిట్ బిజినెస్లో వాటిల్లో కూడా ఫోరెన్సిక్ అకౌంటింగ్ అనేది వెరీ స్మాల్ స్పెషాలిటీ. ఓకే. మీరు యాక్చువల్లీ బెన్ అఫ్లెక్ది ఒక సినిమా ఉంటుంది, ఫారెన్సిక్ చెప్తున్నారు కదా అకౌంటింగ్, అది నాకు కంప్లీట్గా తెలియదు యాక్చువల్గా, కొంచెం బ్రీఫ్ కూడా ఇవ్వండి. వచ్చాము మోస్ట్ ప్రాబ్లీ. సింపుల్గా చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మాల్యా స్కామ్, బ్యాంక్ ఫ్రాడ్ అయింది, XYZ నీరవ్ మోదీ స్కామ్ అయింది, అది ఇది. సో ఆ స్కామ్స్ అయినప్పుడు సంబడి విల్ సిట్ అండ్ డూ ద ఆడిట్ వర్క్ అండ్ డూ ఆల్ ఆఫ్ దట్. అసలు ఎలా అయింది ఏంటి అనేది డిగ్ చేస్తారు. దట్ ఈస్ అ ఫోరెన్సిక్ అకౌంటెంట్, ఫ్రాడ్ ఇన్వెస్టిగేటర్. ఓకే. అండ్ వీఆర్ రెట్రోస్పెక్టివ్ ఫ్రాడ్ ఇన్వెస్ట్. అంటే లైక్ అయిపోయాక వీ కమ్ ఇన్ అండ్ వీ డిగ్ కి ఎవరైనా టిప్ ఆఫ్ చేస్తారు కదా, విజిల్ బ్లోవర్స్ అని ఉంటారు. ఈ విజిల్ బ్లోవర్స్ టిప్ ఆఫ్ చేసినప్పుడు వీ కమ్ ఇన్ అండ్ సేయింగ్ దట్ ఆ కంపెనీలో ఏదో ఎవరో దొంగతనం చేస్తున్నారు, అది వీ కమ్ ఇన్ అండ్ వీ ఇన్వెస్టిగేట్. ఓకే. కోర్ ఇన్వెస్టిగేషన్స్, ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తాం. అది నాకు అలా నేను ఆ CA కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎక్కడో ఒక చిన్న వర్డ్ మనకేంటంటే ఏదైనా చిన్న యూనిక్గా ఉండాలనే ఒక ఇది ఎక్కువ. సో అది అలా దాన్ని ఎత్తుక్కుంటూ అప్పట్లో వరల్డ్ మొత్తంలోనే ఒక 5-6 యూనివర్సిటీస్ ఉన్నాయి అది కోర్స్. ఆ కోర్స్కి నేను మా యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు మేమే ఫస్ట్ బ్యాచ్. ఓకే. సగం మందికి అసలు మా అడ్మిషన్ ఆఫీసర్కే తెలియలా ఈ కోర్స్ ఉందని చెప్పేసి. సో అలాగే ఎత్తుక్కొని లైక్ నేను ముందే KPMGలో లోకల్స్లో అట్లాంటివి ఏంటి లేవు కదా అసలు. ఫోరెన్సిక్ అకౌంటింగ్ కి స్పెసిఫిక్ గా ఇంకా కోర్సెస్ ఏం లేవు అజయ్. లైక్ ఇట్స్ బ్రాడర్ అకౌంటింగ్ చేసిన వాళ్ళని కూడా తీసుకొని వస్తున్నారు. నౌ ఇట్స్ బికమింగ్ స్లోలీ దానికి అది డెవలప్ అవుతుంది. సో అలాగా నేను ఎంచుకొని UK వెళ్ళి మాస్టర్స్ చేసి వచ్చాను అనమాట. రైట్. అదే. సో ఇందాక కంటిన్యూ, సారీ డిస్టర్బ్ చేశాను. ఫాదర్ లెగసీ అండ్ మూడు కలిపి ఒకేసారి చేశాను. సో నేను ఫోరెన్సిక్ అకౌంటింగ్ చేస్తున్నాను, దాని తర్వాత ఇక్కడికి వచ్చాను, బిజినెస్ చేద్దాం అనుకున్నాను. See, first thing, I was very passionate about food business. Yeah, okay. I was extremely passionate about food business, and నేను ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ కలిపి we wanted to start a cafe beach road మీద. అండ్ మేము ఒక ప్లేస్ తీసుకున్నాము, అది ఇది. అప్పుడు ఏంటంటే నా ఫ్యామిలీ బిజినెస్ రన్ చేస్తున్నాను, ప్లస్ ఇది బిజినెస్ కోచ్ కాదు అప్పుడు, ఈ కోచింగ్ గీచింగ్ ఏం లేవు, పెళ్ళి కూడా ఇంకా అప్పుడే జస్ట్ గాట్ మ్యారీడ్. అండ్ అప్పుడు నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. సో నేను ఐ యూస్ టు గో టు లాట్ ఆఫ్ రెస్టారెంట్స్. నేను ఓన్లీ బెంగళూరులో ఒక 800 రెస్టారెంట్స్కి వెళ్ళి ఉంటాను. నేను ఫుడ్ మీద ఆర్టికల్స్ రాసేవాడిని. స్విగ్గీ, జొమాటోలో లైక్ జొమాటో రివ్యూర్స్ ఉంటాయి కదా, అప్పుడు మన ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ రివ్యూర్స్ అనమాట. అప్పట్లో బెంగళూరులో మా బ్యాచులర్ డేస్లో బోల్డ్ అండ్ రెస్టారెంట్స్ మాకు ఫ్రీ ఫుడ్ పంపించేవారు, రివ్యూ చేసి చెప్పండి అది ఇది అని చెప్పేసి. మనం దాన్ని సీరియస్గా తర్వాత తీసుకోలేదు. బట్ ఐ వాజ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ ఫుడ్. అండ్ ద ఓన్లీ రీజన్ నేను UK నుంచి ఇండియా వచ్చింది కూడా ఏంటంటే, డెఫినెట్గా ఫోరెన్సిక్ అకౌంటింగ్ మా డాడీ జాబ్ చేయాలని చెప్పారు కాబట్టి జాబ్లో కూడా మనకు నచ్చిందే చేయాలని ఫోరెన్సిక్ అకౌంటింగ్ చూస్ చేసుకున్నాను. బట్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు స్టార్ట్ సంథింగ్ విత్ రిగార్డింగ్ ఫుడ్. కానీ అంటారు కదా, చేతులు కాల్చుకునే వరకు మనకు అర్థం కాదని చెప్పి బిజినెస్లోకి దిగాము నేను మా ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్తో. అండ్ ఎలాగైనా చేద్దాం, క్యాఫే పెడదాం, అది ఇది అనుకొని. ఎస్, వీ డిడ్ ప్లానింగ్, బట్ సమ్వేర్ దెర్ వాజ్ లాట్ ఆఫ్ ల్యాకింగ్. దాని నుంచి లెసన్స్ తీసుకుంటే బోల్డ్ లెసన్స్ ఉన్నాయి నాకు. ఓకే. అండ్ వీ ఫెయిల్డ్. ఇట్ డింట్ ఈవెన్ ఓపెన్ అయ్యే ముందే వచ్చి లైక్ ఇక్కడ మన మున్సిపాలిటీ వాళ్ళు సమ్ కంప్లైంట్స్ వచ్చాయి, అది ఇది వచ్చింది. బీచ్ రోడ్ మన ఆక్వా స్పోర్ట్స్ పక్కన స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, అండ్ మొత్తం క్రాష్ అయిపోయింది. వీ లాస్ట్ అ లాట్ ఆఫ్ మనీ. అంటే ఒక బిజినెస్ స్టార్ట్ అవ్వక ముందే ఇట్ ఫెయిల్డ్. ఓకే. దట్ గేవ్ మీ అ వెరీ బిగ్ లెసన్ దట్ ఇఫ్ యూర్ నేను ఇందాక మీకు అన్నాను కదా, బీ ఇన్ ఇట్ టు విన్ ఇట్. అంటే గెట్ పొజెస్డ్ బై సంథింగ్ సో మచ్ దట్ నో మ్యాటర్ వాట్ అప్పుడు ఐ వాజ్ పొజెస్డ్ బై ఫుడ్ ఐడియా, బట్ ఐ డోంట్ థింక్ ఐ వాజ్ సో మచ్ పొజెస్డ్. అండ్ సమ్వేర్ దెర్ వాజ్ లైక్ all of us had some these things, and we are still best friends. Okay. ఇప్పటికీ రోజు కలిసి తిరుగుతాం. And we just look at it as a big lesson for all of us. Okay. All of us doing different things now and all of that. We have no regrets, zero regrets. Okay. In fact, I am very thankful to that business because ఆ 10 lakhs తో నాకు దాన్ని ఏమంటారు ఇది తీరిపోయింది. లైక్ ఓకే,
కొట్టి ఆ ఇది కంప్లీట్గా తీరిపోయింది. ఆ ఫుడ్ బిజినెస్ చేయాలి అది ఇది అని. మేబీ ఇంకా పెద్ద బిజినెస్ పెట్టి మేబీ అది చేయకుండా ఉంటే ఎంత లాస్ అయ్యేది నాకు. ఐఎమ్ సీయింగ్ ఇట్ ఇన్ అ పాజిటివ్ వే, ఆప్టిమిస్టిక్ వ్యూ అంటారు కదా, పాజిటివ్ వే. సో దాని తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటంటే, బాస్ దేనికైనా నేను ఇఫ్ ఐ సైన్ అప్ ఐ హ్యావ్ టు బీ రియల్లీ ష్యూర్ అబౌట్ ఇట్. ఓకే. యాజ్ ఇన్ సమ్వేర్ నా పర్సనల్ లైక్ లోపల నుంచి నాకు ఆ గట్ ఫీలింగ్ రావాలి అది ఇది, అండ్ ఐ హ్యావ్ టు టేక్ ఇట్ వెరీ సీరియస్లీ అని చెప్పి నేను అనుకున్నాను. ఐఎమ్ నాట్ తీసుకుంటే సీరియస్గా చేస్తా, లేకపోతే లేదు. ఓకే. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 3-4 ఫ్రెండ్స్ బయటకు వెళ్తారు. బయటకు వెళ్ళినప్పుడు ఎవరైనా ఒక ఐడియా చెప్తారు, బాగుందిరా మనం కూడా చేద్దాంరా అని చెప్పి మీరు చెప్తారు, అవునా? అలా చెప్పి మేబీ అలాగా స్టార్ట్ అవుద్ది. అలాగే ఇది కూడా స్టార్ట్ అయింది. ఓకే. దాని తర్వాత అక్కడ సరిగ్గా కనిపించదు. దాని తర్వాత ఇంకోళ్ళు ఎవరో వచ్చి చెప్పి ఇంకో ఐడియా చెప్తారు, అండ్ మీరు అంటారు హే ఇది కూడా బాగుంది కదా, ఇది కూడా చేద్దాం కదా అని. ఓకే. అలా అవుద్దా లేదా? రియల్ లైఫ్ డెఫినెట్లీ అవుతుంది బ్రో, ఎస్పెషల్లీ బిజినెస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. నాకేమైందో తెలుసు, దాని తర్వాత నాకు ఒకటి అర్థమైంది, బీ డామ్ ష్యూర్ అబౌట్ యువర్ వన్ థింగ్. ఎవరు ఏదో వచ్చి చెప్పినా ఐ డూ దిస్. నాకు అది ఈ కోచింగ్ ట్రైనింగ్లోకి వచ్చినప్పుడు, ఇట్స్ నాట్ స్పెసిఫిక్లీ బిజినెస్ కోచింగ్ ఓన్లీ అనే కాదు, బట్ నాకు ఈ ఇండస్ట్రీ ఎంత నచ్చిందంటే ఐ సెడ్ ఐ విల్ డూ దిస్ ఓన్లీ. దాని తర్వాత ఇవాళ ఇప్పుడు మీరు ఐ థింక్ దాని తర్వాత మన ఇద్దరికి కూడా చాలాసార్లు డిస్కషన్ అయింది. అదర్వైజ్ వెన్ వీ మీట్ అప్ యూ సెడ్ వుడ్ యూ లైక్ టు డూ సంథింగ్, వుడ్ యూ లైక్, ఐ సెడ్ Ajay I'll support from my side, I'll support, but I'll never get into asked for investment, lot of things. ఎందుకంటే ఐ now very clear that and ఒక బుక్ ఉంటుంది ద వన్ థింగ్ అని చెప్పేసి. సో ఐ స్టార్టెడ్ ఫోకసింగ్ ఆన్ ద వన్ థింగ్. దట్ వన్ థింగ్ ఇఫ్ యూ అచీవ్ ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ బికమ్ ఎక్స్ట్రాడినరీ ఇన్ యువర్ లైఫ్. ఓకే. ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ బికమ్ అన్నెసెసరీ ఆల్సో. సో ఎప్పుడైతే నేను ఈ ట్రైనింగ్ ఇది వన్ థింగ్ అన్నాను, చాలామంది నేను టీనేజర్స్కి ఇదే చెప్దాం అనుకున్నాను ఏంటంటే, మనకంటూ ఒక బ్యాకప్ ఉండాలి లైఫ్లో. బ్యాకప్ లేకుండా చాలా కష్టం, బికాజ్ రియల్ లైఫ్ ఏంటంటే అవుట్ సైడ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఓకే. సో ఇప్పుడు మనం ఒక బిజినెస్ చేస్తున్నాము, ఆ బిజినెస్ నుంచి ఇంకో బిజినెస్కి నేను ఇప్పుడు ట్రై చేస్తున్నప్పుడు అప్పుడు ఏం చేయాలంటే, కంప్లీట్గా దాన్ని వదిలేస్తే విల్ నాట్ హ్యావ్ అ బ్యాకప్ సెక్యూరిటీ, ఫైనాన్షియల్ సెక్యూరిటీ XYZ. సో అందుకనే ఐ మేడ్ ఇట్ ఇన్ మై మైండ్ సెట్ దట్, అంటే లైక్ మొన్న మీరు ఒక పాడ్కాస్ట్ చూసాను, యాక్టర్ సత్యదేవ్ అన్నది. సో దాంట్లో ఆయన అన్నాడు, ఐ వాంట్ టు బికమ్ అన్ యాక్టర్, బట్ నా జాబ్ కూడా నేను పోగొట్టుకు, బికాజ్ మై లివింగ్ ఇప్పుడు నాకు అదే. సో ఫర్ ఐ థింక్ 3 years or 4 years, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ అమౌంట్ ఆఫ్ టైం, నేను పొద్దున్నుంచి రాత్రి వరకు షూటింగ్ చేసి, రాత్రి సాఫ్ట్వేర్ జాబ్ చేసుకొని నైట్ 3 వరకు అలా. సో అలాగా ఐ మేడ్ ఇట్ ఇన్ మై మైండ్ దట్ ఐ విల్ డూ 2 jobs. One is my business and one is this thing. Okay. And that's how I managed. అంటే మీకు అంటున్నాను కదా, at the end of the day the game is mindset. ఓకే. Whether it is business, whether it is your job, whether it is anything else, what I believe, what I'm wanting to work also with people, business owners or leaders or anyone, is I want to work on the mindset. And idi shift avute Ajay, anything is possible. Okay. ఎవ్రీథింగ్ ఎఫర్ట్లెస్ వెళ్ళిపోద్ది. మీరు డేకి ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇవాళ ఒక 4-5 పాడ్కాస్ట్లు ఉన్నాయి, మీరు షూట్ చేయాలి, సాయంకాలానికి మీరు టైర్డ్ అవుతారా? ఫుల్లీ టైర్డ్ అవుతారా? ఓకే. కానీ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గో ఫర్ ఎ ట్రైనింగ్ అండ్ టిల్ నైట్ వరకు నేను ట్రైనింగ్ చేస్తే స్టిల్ ఐ విల్ బి ఎనర్జెటిక్. ఓకే. వై? బికాస్ ఐఎమ్ ఎఫర్ట్లెస్ నౌ, బికాస్ దిస్ ఇస్ వాట్ ఐ లైక్, అండ్ దిస్ విల్ నాట్ టైర్ మీ, ఇట్ ఎక్సైట్స్ మీ రాదర్. ఓకే. మీరు midnight 3 o'clock లేసి ఇంకో ట్రైనింగ్ ఏమంటారు, ఐ విల్ గెట్ అప్ అండ్ డూ, ఐ విల్ కోచ్ పీపుల్ హౌ మచ్ ఎవర్ టైమ్, బికాస్ రెజొనెన్స్ ఉంటుంది. జాపనీస్లో ఒక సేయింగ్, ఒక కాన్సెప్ట్ ఉంటుంది జపాన్లో, ఇకిగై అని. మేబీ మీరు ఆ బుక్ గురించి విని ఉంటారు. జనరల్గా మనం ఏంటంటే ఈ బుక్స్ అన్ని నేను చెప్పే ఏంటంటే మనం ఎయిర్పోర్ట్స్లో వాటిలో అన్ని చోట్ల చూస్తాము, దాని గురించి విన్నామంటాం కానీ బట్ వీ నెవర్ యాక్చువల్లీ గో అండ్ ఓపెన్. నేను కూడా మీలాగే ఉండేవాడిని. సో ఇకిగై అనే కాన్సెప్ట్, అండ్ ఎస్పెషల్లీ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఇకిగై బుక్ చాలా ఎక్కువ వాడతారు, ఎస్థెటిక్గా చాలా బాగుంటుంది చూడడానికి, అందుకని ఈ పోస్ట్లు. బట్ ఇకిగైలో ఒక వెరీ నైస్ కాన్సెప్ట్ ఏంటంటారంటే, వాట్ యు ఆర్ గుడ్ అట్, what the world needs, what they will pay money for, and unkokati untadi, I think what your passion is. When all of this meets, that is the core of your life. Yeah, got it. So ikigai lo entante Ajay, it's like what you are good at, Okay. what you love, what the world needs,
అండ్ వాట్ ద వరల్డ్ విల్ పే మనీ ఫర్. ఇవన్నీ కలిసాయి అనుకో, ఈ సర్కిల్స్ అన్నీ కలిసాయి అనుకో, అప్పుడు యూ వుడ్ ఫౌండ్ యువర్ స్వీట్ స్పాట్ అండ్ దెన్ నో బడీ కెన్ స్టాప్ యూ. ఎస్, ఆ ఫైండింగ్ ఏ డిఫికల్ట్. యా, అండ్ ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ ఫైండింగ్ విల్ కమ్ ఇన్ వన్ డే. నాకైతే ఇట్ టుక్ ఇయర్స్. ఐ వుడ్ సే ఈ సోల్ సర్చింగ్ నాకు వెన్ ఐ వాజ్ ఇన్ మై అండర్ గ్రాడ్యుయేట్ థర్డ్ ఇయర్ ఆఫ్ కాలేజ్ ఆ రోజు మొదలుపెట్టా. ఐ స్టిల్ హ్యావ్ దట్ బ్లాగ్ ఎక్కడో ఉంటుంది. ఐ రోట్ అప్పట్లో వర్డ్ ప్రెస్ అనే ఉండేది. వర్డ్ ప్రెస్లో బ్లాగ్స్ ఆ బ్లాగ్ ఎక్కడో ఉంటుంది. వాట్స్ యువర్ ప్యాషన్, వాట్ ఈస్ యువర్ పర్పస్ ఆఫ్ లైఫ్. రైట్. మెయిన్ థింగ్ కనుక్కోవాలి ఎవరికి వాళ్ళు. వాట్స్ యువర్ పర్పస్ ఆఫ్ లైఫ్. అప్పటి నుంచి అంటే ఇట్ టుక్ మీ ఆల్మోస్ట్, ఐ థింక్ దిస్ ఈజ్ అబౌట్ 10 years, 10 to 12 years. ఓ, Maybe you will get it in 1 month. You're the Ajay. It's not easy, but పీపుల్కి నేను ఇవాళ చెప్పేది ఏంటంటే మైండ్ సెట్ అలా చెప్పాను, సెల్ఫ్ అవేర్నెస్ అనేది పెంచుకోవాలి. యా, అండ్ ఐ ఫీల్ వన్స్ యు ఆర్ సెల్ఫ్ అవేర్ అజయ్, లైఫ్లో ఎనీథింగ్ ఇస్ పాసిబుల్. యా. అండ్ ద క్వశ్చన్ బ్రో, యాక్చువల్లీ ఎప్పుడు ఇది ఇలా అనిపిస్తూనే ఉంటుంది, సెల్ఫ్ చెక్. హౌ టు చెక్ ఇట్ బ్రో? హౌ టు చెక్ ఇట్ అంటే గుర్తుందా మన ఇద్దరు డిస్కషన్ చేసినప్పుడు యూ ఆస్క్డ్ మీ వన్ క్వశ్చన్, వాట్ ఈస్ దిస్ ఎన్ఎల్పి దట్ యూ డూ, వాట్ ఈస్ దిస్ సైకోమెట్రిక్స్ సైకోమెట్రిక్ యూ వాంటెడ్ టు డిస్కస్ అబౌట్ దట్. ఐ విల్ జస్ట్ బ్రింగ్ దట్ పార్ట్ ఇక్కడ. సో ఏంటంటే అజయ్, వన్ థింగ్ ఏంటంటే ఐ రియలైజ్ ఇస్ హౌ టు బికమ్ సెల్ఫ్ అవేర్. ఓకే. సో దానికి వాట్ ఐ జనరలీ డూ విత్ లాట్ ఆఫ్ పార్టిసిపెంట్స్, లాట్ ఆఫ్ బిజినెస్ ఓనర్స్ హూ కమ్ టు మీ ఏంటంటే వీ డూ సంథింగ్ కాల్డ్ అ సైకోమెట్రిక్ టెస్ట్. యా. అంటే ఈవెన్ మీరు బోల్డన్ని జాబ్స్కి అప్లై చేసినప్పుడు, చాలామంది యూఎస్ ఫారెన్ వెళ్ళాలన్నప్పుడు ఆ ఫారెన్ కంపెనీస్ కానీ ఫారెన్ కాలేజెస్ కానీ దే మేక్ యూ డూ అ సైకోమెట్రిక్ టెస్ట్. దానివల్ల ఏంటంటే బిహేవియర్ అనాలిసిస్, పర్సనాలిటీ ప్రిఫరెన్సెస్ అనేది తెలుస్తుంది. సో బిగ్ 5 మోడల్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. దాంట్లో ఒక సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేసి ఈ క్వశ్చన్స్కి మీకు వచ్చే ఆన్సర్స్కి మీకు సంబంధం ఉండదు. ఏదో మామూలుగా క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేస్తున్నట్టు మీకు వస్తుంది. దట్ గివ్స్ యూ అ రిపోర్ట్. ఆ రిపోర్ట్ వల్ల ఏంటంటే సెల్ఫ్ అవేర్నెస్, అదే సైకోమెట్రిక్ టెస్ట్ అంటే. ఓకే. సో సెల్ఫ్ అవేర్నెస్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. టెస్ట్ చేస్తే జనరల్గా లైక్ మీరు అంటూ ఉంటారు, లైక్ మీ ఫ్యామిలీలో మీ మదర్ అంటూ ఉంటారు, అజయ్ యువర్ వెరీ టాకటివ్ అజయ్ లైక్ నువ్వు చాలా కోప్ పడుతున్నావు అజయ్ నువ్వు సో అండ్ సో అని చెప్పేసి మనల్ని జడ్జ్ చేస్తారు. జడ్జ్ అంటే జడ్జ్ అని కాదు, బట్ దేర్ సజెస్టింగ్ మీ బిహేవియర్, మీ పర్సనాలిటీ ఇలాంటిది. సో ఈ టెస్ట్ ఏంటంటే మీ చేత ఆన్సర్ రాయించి బేసిస్ యూ ఇట్ విల్ గివ్ యూ అ రిపోర్ట్ ఆఫ్ యువర్ ఎంటైర్ పర్సనాలిటీ. ఓకే. ఇలా నేను ఇంకొక టెస్ట్ కూడా చేశాను, డిస్క్ అని చెప్పేసి, ఆ డిఐఎస్సి అని చెప్పేసి ఉంటుంది. ఇట్ ఈస్ అవైలబుల్ ఓపెన్గా, లైక్ మీరు ఆన్లైన్లోకి వెళ్ళి యూ కెన్ పే వెరీ స్మాల్ సమ్ 500,000, 2,000. ఎనీబడీ కెన్ టేక్ దిస్ టెస్ట్ అజయ్. లైక్ ఇన్ఫ్యాక్ట్ ఇన్ మా ఫ్యామిలీలో అందరూ చేస్తాం, సో దట్ వీ అండర్స్టాండ్. సో ఆ టెస్ట్లో నేను నేర్చుకున్నది మెయిన్ థింగ్ ఏంటంటే ఈ సైకోమెట్రిక్ టెస్ట్ ఎందుకు చేస్తామంటే, లెట్స్ సే 2 partners ఉన్నారు బిజినెస్లో. ఒక పార్ట్నర్ ఏమొచ్చి చాలా ఆర్గనైజ్డ్గా, చాలా ఏంటంటే పద్ధతిగా నడుస్తారు. ఇంకో పార్ట్నర్ ఏంటంటే ఆ జబ్వి మెట్లో కరీనా కపూర్ లాగా స్పాంటేనియస్. సెకండ్ ఇప్పుడు ఆలోచిస్తాను అది ఇది. ఓకే, ఇప్పుడు వీళ్ళు కరెక్టా? ఆర్గనైజ్డ్ పర్సన్ కరెక్ట్ అనుకుంటాము అని అనుకుంటాం కదా, బట్ దట్స్ నాట్ రాంగ్. దట్స్ కంప్లీట్లీ రాంగ్. దట్ థాట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. ఆ టెస్ట్ చేసినప్పుడు నేను ఒక వెరీ డీప్ థాట్ నేను విన్నాను, అండ్ దట్ చేంజ్డ్ మై లైఫ్ యాజ్ ఇన్ హౌ పీపుల్ ఆర్. ఆ డైలాగ్ హిందీలో ఉంటుంది కానీ నేను మీకు చెప్తాను ఏంటంటే, అలగ్ అలగ్ హోతా హై, అలగ్ గలత్ నహీ హోతా హై. అంటే డిఫరెంట్ పీపుల్ విల్ బి డిఫరెంట్, బట్ బీయింగ్ డిఫరెంట్ ఈజ్ నాట్ రాంగ్. రైట్. బికాస్ మీరు ఎంత కష్టపడినా ఈ ఆర్గనైజ్డ్ పర్సన్ లాగా అవ్వలేరు. అవును. ఎందుకంటే దట్ ఈస్ యువర్ స్వభావం. యా. ఆ స్వభావంని మార్చలేము. ఆ స్వభావం ఎప్పుడు మారుతుంది అంటే, లెట్స్ సే ది అదర్ పర్సన్ ఉన్నాడు, మేబీ చాలా టఫ్ సిచ్యువేషన్ ఇస్ గోయింగ్ ఆన్ ఇన్ హిస్ లైఫ్. సో ఈ సైకోమెట్రిక్స్లో ఏంటంటే అజయ్, లైక్ నేను చెప్పినట్టు మన పర్సనాలిటీ ప్రిఫరెన్స్ అనేది కంప్లీట్గా తెలిసిపోద్ది. వన్స్ యూ డూ ద టెస్ట్ ఇట్ గివ్స్ యూ అ డీటెయిల్డ్ రిపోర్ట్.
సో ఈ రిపోర్ట్ ఇవ్వడం వల్ల ఏంటంటే అజయ్, నేను ఆ రిపోర్ట్ బిజినెస్ ఓనర్స్కి ఇస్తాను, లేకపోతే ఒక కంపెనీలో లైక్ సిఇఓస్కి, లేకపోతే ఎనీబడీస్, మేనేజర్స్, అసిస్టెంట్ మేనేజర్, జస్ట్ ఎనీబడి ఇస్తే ఏంటంటే ఫస్ట్ సెల్ఫ్ అవేర్నెస్ పెరుగుతుంది. మీరు అడిగారు కదా ఇందాక, సెల్ఫ్ అవేర్నెస్ అనేది ఎలా మొదలెట్టాలి. దిస్ ఈజ్ వన్ థింగ్. అదర్ థింగ్, ఓకే నాకు ఈ టెస్ట్లు అన్నీ వద్దు సార్, బట్ ఐ స్టిల్ వాంట్ టు డూ సెల్ఫ్ అవేర్నెస్ అంటే స్టార్ట్ జర్నలింగ్. ఓకే, జర్నలింగ్ అంటారు కదా, స్టార్ట్ రైటింగ్ ఆన్సర్ సింపుల్ క్వశ్చన్స్. మీరు క్లౌడ్లోకి వెళ్ళినా, జీపీటీలోకి వెళ్ళినా, ఐ వాంట్ డూ లాట్ ఆఫ్ సెల్ఫ్ అవేర్నెస్, గివ్ మీ సమ్ రిఫ్లెక్టివ్ క్వశ్చన్స్ అబౌట్ మై సెల్ఫ్ దట్ ఐ కుడ్ ఆస్క్ అని చెప్తే అలాగా యూ విల్ గెట్ లైక్ హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్. మొన్న నేను రీసెంట్గా బిఫోర్ గోయింగ్ మోర్ డీటెయిల్డ్ ఇన్ టు సోషల్ మీడియా ఐ డిడ్, ఐ థింక్ నేను ఆ రోజు ఒక 3.5 hours ఆన్సర్స్ రాశాను. జస్ట్ అండర్స్టాండింగ్, ఓ నేను ఇదా, దిస్ ఇస్ వాట్ డిఫైనింగ్ మీ అని చెప్పేసి అది. అండ్ దట్ ఈస్ ఇన్ సైకోమెట్రిక్స్ పార్ట్. ఎన్ఎల్పి బిట్ ఈస్ కంప్లీట్లీ అ డిఫరెంట్ లీగ్ ఆల్ టుగెదర్. ఎన్ఎల్పి అంటే, ఆ వర్డ్ ఎన్ఎల్పి అంటే న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్. పేరు కావాలని అలా కొంచెం అంత డెప్త్లో పెట్టారు, బట్ వాట్ దే డూ ఈజ్ అమేజింగ్. ఇట్స్ ద స్కూల్ ఆఫ్ ఎన్ఎల్పి. ఏంటంటే వరల్డ్లో వన్ ఆఫ్ ద టాప్ కోచెస్ టోనీ రాబిన్స్. ఓకే, టోనీ రాబిన్స్ ఎలాంటి ఆయన అంటే, లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే సంబడీ ఈజ్ అ చైన్ స్మోకర్. ఓకే, దే హ్యావ్ బీన్ స్మోకింగ్ ఆల్ దర్ లైఫ్, వాళ్ళకి స్మోకింగ్ అనే హ్యాబిట్ డ్రాప్ చేయలేకపోతున్నారు. అండ్ అపారెంట్లీ దిస్ హెస్ హ్యాపెండ్ రియల్ లైఫ్లో. ఏంటంటే టోనీ గాట్ అ ఛాన్స్ టు స్పెండ్ విత్ దట్ పర్సన్. ఎయిర్పోర్ట్లో కొంతసేపు వాళ్ళు టైం స్పెండ్ చేశారు. అండ్ అపారెంట్లీ ఓన్లీ 3 minutes 5 minutes స్పెండ్ చేస్తే దట్ పర్సన్ క్విట్ స్మోకింగ్ ఫర్ ఆల్మోస్ట్ అ వెరీ లాంగ్ పీరియడ్ లైఫ్లో. దాని తర్వాత ఏదో చాలా పెద్ద ఇన్సిడెంట్తో మళ్ళీ మొదలు పెట్టాడంట. సో టోనీ రాబిన్స్ చెప్తూ ఉంటాడు ఏంటంటే, హ్యాడ్ ఐ హ్యాడ్ ప్రాపర్ అమౌంట్ ఆఫ్ టైం, 10 to 20 minutes, I would have made him quit for life అంటే హీఈస్ దట్ కైండ్ ఆఫ్ అన్ ఇన్ఫ్లుయెన్షియల్ కోచ్. అండ్ ఆయన ఆరా అది ఇది, సమ్ ఆఫ్ ద మోస్ట్ రికగ్నైజబుల్ కోచెస్ ఇన్ ఇండియా ఆల్సో హ్యావ్ గాన్ టు టోనీ రాబిన్స్. అండ్ టోనీ రాబిన్స్ హిమ్సెల్ఫ్ కమ్స్ ఫ్రమ్ ఎన్ఎల్పి బ్యాక్గ్రౌండ్ అనమాట. ఈ ఎన్ఎల్పి ఏంటంటే బేసిక్లీ మన లైఫ్లో లెట్స్ సే మీరు ఎక్కడైనా చాలా బాగా మాట్లాడారు, లైక్ మీ చిన్నప్పుడు మంచి స్పీచ్ ఇచ్చారు, దాని తర్వాత మంచి ఒరేటరు, కానీ సడన్గా మీ కార్పొరేట్ లైఫ్లోకి వచ్చాక మేబీ యూఆర్ నాట్ ఏబుల్ టు డూ దట్. మనం మాట్లాడలేకపోతున్నాము, ఓకే, లేకపోతే ఒక వెండర్ దగ్గరికి వెళ్ళాము, మనం మాట్లాడలేకపోతున్నాం అది ఇది. బట్ సమ్వేర్ ఎల్స్ ఇన్ అవర్ లైఫ్ మనం మాట్లాడగలుగుతున్నాం. ఓకే, సో ఇట్ ఈస్ పాసిబుల్ దట్ వీ కెన్ స్పీక్ వెల్, కానీ ఇక్కడ సమ్ ఫియర్ మనల్ని ఆపేస్తుంది. ఓకే, సో మన న్యూరల్ పాత్వేస్ని యూజ్ చేసి ఈ సేమ్ థింగ్ని మళ్ళీ ఇక్కడ అలాగా మనం యూటిలైజ్ చేయొచ్చు. ఓకే, లేకపోతే కొన్ని విషయాల్లో మనం బాగా ట్రామటైజ్ అయిపోతున్నాము, చాలా ఇదైపోతున్నాం, దాన్ని స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇద్దరు ఫ్లో స్టేట్లో ఉన్నాం, నేను ఆన్సర్ చేస్తున్నాను, మీరు క్వశ్చన్స్ అడుగుతున్నారు. కొన్ని స్టేట్స్ ఏంటంటే ఇది మనకి హెల్ప్ఫుల్ స్టేట్. లెట్స్ సే లైక్ సంబడి ఎల్స్ కమ్స్, మీరు ఏంటంటే మేబీ ఇంటిమిడేట్ అవ్వడం వల్ల XYZ వల్ల యూఆర్ నాట్ ఏబుల్ టు ఆస్క్ క్వశ్చన్స్. దట్ స్టేట్ ఈస్ నాట్ హెల్ప్ఫుల్ ఫర్ యూ కదా. ఆ స్టేట్ని ఎలా మార్చడం, దట్ ఈస్ ఎన్ఎల్పి. వీ వర్క్ ఆన్ స్టేట్స్. ఓకే, సడన్గా నేను డబ్బులు లేవు, స్ట్రెస్ అయిపోతున్నాను, బట్ ఆ స్ట్రెస్ వల్ల నాకు ఏం హెల్ప్ రావట్లేదు కదా. ఆ స్ట్రెస్ వల్ల మై బాడీ ఈజ్ టేకింగ్ మోర్ ఎనర్జీ, మై బాడీ ఈజ్ లైక్ పర్స్పిరేటింగ్, అది ఇది అవుతుంది కదా. ఇష్యూ ఇస్ దేర్, బట్ ది స్టేట్, బాడీ ఉన్న స్టేట్ ఈస్ నాట్ హెల్ప్ఫుల్ ఫర్ అస్ కదా. అది ఎలా మార్చాలనేది ఎన్ఎల్పి నేర్పిస్తుంది. ఓకే, యూజింగ్ యువర్ న్యూరల్ పాత్వేస్. ఒక ఎగ్జాంపుల్, ఒక్క కేసు, అంటే ఇప్పుడు వరకు మీరు కోచ్ చేసిన నా ఓన్ ఎగ్జాంపుల్ చెప్తా. ఎందుకంటే బిఫోర్ నేను వెళ్ళి జనాలకి ఎన్ఎల్పిలో కోచింగ్ కన్నా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ నేను ఎన్ఎల్పి చేసింది, ఫస్ట్ నా లైఫ్లో చేంజ్ అనేది రావాలి. బిఫోర్ నేను ఎవరికైనా ఏదైనా నేర్పించే ముందు నా ఫస్ట్ థింగ్ ఏంటంటే నా లైఫ్లో అది చేంజ్ వస్తే అప్పుడే నేను మీకు నేర్పిస్తాను. నా లైఫ్లో నేను ఇంప్లిమెంట్ చేస్తే అప్పుడే. సో ఫర్ ఎగ్జాంపుల్ వన్ సిచ్యువేషన్ ఉంది నా లైఫ్లో. ఆ సిచ్యువేషన్ ఏంటంటే, నాకు క్రికెట్ అనే స్పోర్ట్ చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. ఐ యూస్ టు లవ్ క్రికెట్. ఓకే, కానీ నేను నా స్కూల్ జాయిన్ అవుతున్నప్పుడు సమ్ కమ్యూనికేషన్ అది ఇది వాళ్ళు ఏమన్నారు, లేట్గా జాయిన్ అయ్యాను, కొంచెం లైక్ అడ్మిషన్ కోసం వాళ్ళు రిక్వెస్ట్లు పెట్టడం అది ఇది వస్తే వాళ్ళు ఏం చేశారంటే కావాలని నాది స్టేట్ ప్లేయర్ ఆఫ్ క్రికెట్ అని చెప్పి డిస్ట్రిక్ట్ ప్లేయర్ ఆఫ్ క్రికెట్ అని చెప్పి రాసేసారు. ఓకే, అక్కడ మా డామ్ ఇన్ఛార్జ్కి తెలిసి ఆయన వచ్చి, ఓ మన బోర్డింగ్కి డిస్ట్రిక్ట్ ప్లేయర్ వస్తున్నాడు, మనం అంత సీన్ లేదు మనకి. కానీ క్రికెట్ అంటే చాలా ఇష్టం. మనం జస్ట్ డిస్ట్రిక్ట్ క్యాంప్ వెళ్ళి వచ్చాం, ఆ డిస్ట్రిక్ట్ క్యాంప్ని డిస్ట్రిక్ట్ ప్లేయర్ కింద మార్చారు. ఓకే, నేను ఎలాగా అప్పట్లో క్రికెట్ అంటే నాకు ఎంత ప్రేమ అంటే,
నేను ఆల్మోస్ట్ ఆ రోజు నేను మీకు చెప్పాను కదా ప్రశాంతి ఎక్స్ప్రెస్ ఎక్కానని, ట్రైన్ మిస్ అయిపోతుంది, ట్రైన్ ఎక్కేసాం ఇంకా 10-15 మినిట్స్ ఉంది, మళ్ళీ ఇంటి దగ్గర నా బ్యాట్ మర్చిపోయానని డ్రైవర్ని పంపించి బ్యాట్ తెప్పించి, అంటే అంత పిచ్చి నాకు అప్పట్లో క్రికెట్ అంటే. డిస్ట్రిక్ట్ ప్లేయర్ అని అక్కడ ఇచ్చారు, మనం ఏమొచ్చి ప్రెసెంట్ ఇప్పుడు అడ్మిషన్ వచ్చింది కదా కామ్గా ఉండాలి కదా అని దాన్ని యాక్సెప్ట్ చేశాను. సరే హైప్ వస్తుంది కదా యాక్సెప్ట్ చేశాను. ఐఎమ్ బీయింగ్ వెరీ ట్రూ. ఓకే గ్రౌండ్కి వెళ్ళాము, మంచి షాట్ కొట్టాడు, నేను అక్కడ ఉన్నాను ఫీల్డ్ చేయాలి, ఇలా వెళ్ళి పట్టుకునే లోపు బాల్ అలా వెళ్ళిపోయింది. ఆ రోజు నవ్వడం మొదలుపెట్టారు అజయ్. ద నెక్స్ట్ 5 years ఆఫ్ మై లైఫ్ పీపుల్ జస్ట్ బులీడ్ మీ లైక్ క్రేజీ. ఓకే, ఈవెన్ దో నేను మళ్ళీ వెళ్ళి ఆడాను, చాలాసార్లు వెళ్ళి ఆడాను. మీరు ఆల్రెడీ డిస్ట్రిక్ట్ రిప్రజెంటేషన్ అందరికి తెలిసింది అక్కడ. తెలిసిపోయింది ఏదో అని చెప్పారు. అక్కడికి వచ్చేసరికి జస్ట్ దట్ వన్ బాల్, అంటే ఇమాజిన్ ఎన్నిసార్లు మనం క్రికెట్ ఆడుంటాం కానీ ఆ బాల్ నాకు ఇంకా గుర్తుంది. ఇట్స్ వెరీ ట్రామటైజింగ్. అండ్ దాని తర్వాత నేను అసలు స్పోర్ట్స్ ఆడడమే మానేసాను కొన్నాళ్ళు. దాని తర్వాత దెన్ అగైన్ ఐ గాట్ ఇన్ టు స్విమ్మింగ్ అది ఇది, బట్ క్రికెట్ జోలికి ఎప్పుడు వెళ్ళా, ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా కూడా వెళ్ళేవాడిని కాదు. బికాస్ ఆ సిచ్యువేషన్ నుంచి అలా బిల్డ్ అయింది. ఆ సిచ్యువేషన్ నుంచి బిల్డ్ అయింది ఏంటంటే అలా ఏడిపించారు, డిస్ట్రిక్ట్ కమ్యూర్ అని, అలాగా వాట్ ఎవర్ అది అలా బిల్డ్ అయింది. అండ్ ఎప్పటికీ కూడా నాకు ఆ క్రికెట్ మీద ఉన్న అంత ప్రేమ ఇష్టం అనేది పోయింది. ఇప్పుడు కూడా అంటిల్ రీసెంట్లీ నేను ఒక క్రికెట్ గ్రౌండ్కి వెళ్తే నాలో ఒక సమ్వేర్ లోపల భయం, నేను సరిగ్గా ఆడకపోతే ఏంటి నన్ను మళ్ళీ ఏడిపిస్తారా అది ఇది అని చెప్పి. ఆ తర్వాత NLPలో కొన్ని ప్రాక్టీసెస్ ఉంటాయి, ఆ ప్రాక్టీసెస్ అయినా వెరీ ఎక్స్పీరియన్షియల్ ప్రాక్టీసెస్. నేను చెప్తే అర్థం కాదు, అదేంటంటే చెయ్యాలన్నమాట. ఆ ప్రాక్టీస్ అరౌండ్ 5 to 10 minutes పడుతుంది. ఓకే, దే విల్ మేక్ యూ గో త్రూ ఆ ఇమేజ్ని మనం ఆలోచించి దాన్ని అలా రిప్లేస్ చేయడం, అలా ఆ ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ అయిపోయాక దాని తర్వాత మేబీ నేను మళ్ళీ క్రికెట్ ఆడలేదు, ఒక 3 months తర్వాత 4 months తర్వాత అదే సేమ్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్తో మళ్ళీ లైక్ మేము బెంగళూరులో రీయూనియన్ అయ్యాము. దాని తర్వాత గెట్ టుగెదర్ అయింది. దాని తర్వాత లెట్స్ గో ఇండోర్ క్రికెట్ ఉంటుంది కదా, ఇండోర్ క్రికెట్కి వెళ్దామన్నారు. అండ్ ఐ వెంట్, మామూలుగా వెళ్ళా. ఆ NLP సిచ్యువేషన్ అన్నీ మర్చిపోయాను, నాకు గుర్తులేదు. ఓకే, 3 months బ్యాక్ అయింది కదా. వెంట్ అండ్ ఐ ప్లేడ్ అండ్ ఐ ఫెల్ట్ సో నార్మల్, అరే ఎందుకు ఆడట్లేదు అది ఇది అని చెప్పి అప్పటి నుంచి మళ్ళీ ఫ్రీక్వెంట్గా ఆడడం మొదలుపెట్టా ఈ ఫ్రెండ్స్తో. జనరల్గా ఇప్పుడు అంత ఆడను నేను, బట్ ఈ ఫ్రెండ్స్తో మొదలు పెట్టాను. దెన్ ఐ రియలైజ్ తర్వాత ఎప్పుడో ఆలోచిస్తే దట్ ఆ ఒక్క చిన్న 5 minutes ప్రాక్టీస్ ఎంత పెద్ద చైల్డ్హుడ్ ట్రామాని తీసేసిందని. ఓకే, సో అదే బిజినెస్లో మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇన్ టర్మ్స్ ఆఫ్ రిసీవింగ్ మనీ చాలామందికి ప్రాబ్లం ఉంటుంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ టేకింగ్ బిగ్ డెసిషన్స్ బిజినెస్లో ప్రాబ్లం ఉంటుంది. NLP దాంట్లో హెల్ప్ చేస్తుంది. సో నేను డైరెక్ట్గా NLP అని చెప్పను కానీ, యాజ్ అన్ NLP కోచ్ అని చెప్పను కానీ, నేను నా బిజినెస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్స్లో కోహోర్ట్స్లో నేను జనాలకి హెల్ప్ చేసినప్పుడు NLP టెక్నిక్స్ వాడుతూ ఉంటా. ఓకే, ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ థింగ్. ఓకే. మీరు ట్రైన్ చేసిన చాలామంది పీపుల్ ఉంటారు కదా, అంటే బిగ్గెస్ట్ అందరిలో కామన్గా కనిపించే ఒక బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి నార్మల్గా? సింపుల్, ఇంక్లూడింగ్ మీ అయినా కూడా నేను ఐ గాట్ దిస్ లెర్నింగ్, బట్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ అంటాను నేను ఏంటంటే, అజయ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాకలాగా సేమ్ జిమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీరు జిమ్కి డబ్బులు కట్టారు, మీరు జిమ్కి డబ్బులు కడితే మీరు సన్నగా అయిపోతారా? మీరు ఫిట్గా అయిపోతారా? ఓకే, సంథింగ్ డిఫరెంట్ చేయాలా? ఏంటి డిఫరెంట్గా చేస్తాం? మనం జిమ్కి వెళ్ళి ఓకే మళ్ళీ వచ్చి అదే బిర్యానీ అది తినేసాం అనుకోండి, అవుతామా? మనం ఒక కోర్స్కి, మీరు ఇప్పుడు ఒక కోర్స్కి వస్తారు, బోల్డ్ అని కోర్సులు ఉంటాయి ఇప్పుడు ఆన్లైన్లో, అసలు అన్లిమిటెడ్ కోర్సెస్ ఉన్నాయి రైట్. కోర్స్కి డబ్బులు కడతాము, డబ్బులు కడితే క్యాష్ ఫ్లో కోర్స్ అని డబ్బులు కడతారు. అవును, క్యాష్ వచ్చేస్తుందా మనకి? రాదు. AI కోర్స్ జాయిన్ అవుతాం, AI మనకు మొత్తం వచ్చేస్తుందా? అంటిల్ అన్లెస్ వి ప్రాక్టీస్ ఇట్. ఎస్. So if you want new results in your life, you have to take new actions in your life. Yes. So the biggest challenge with everybody is we are paying. And Ajay, మీరు ఇంకోటి అనొచ్చు, సార్ మేబీ ఇది 99 rupees కోర్స్ కదా, దట్స్ వై పీపుల్ ఆర్ నాట్ టేకింగ్ యాక్షన్ అని మీరు అనొచ్చు. అవును, 100 rupees ఏముంది, జస్ట్ కోర్స్ అయితే డబ్బులు కట్టాను. ఆ కోర్స్ అన్నప్పుడు ఒక చెవులో ఒకటి పెడతాడు, ఇంకో చెవులో ఆ బ్యాక్ సైడ్ అని చెప్పి. ఎస్ సార్, నేనే చాలా వాటికి అలాగే అప్రోచ్ అయ్యాను. మనం ఏంటంటే 99, 399, 499 కోర్స్కి అంత వాల్యూ ఏమి, ఎందుకంటే అంత డబ్బులు కాదు, మేబీ అది సిగ్నిఫికెంట్ అవ్వకపోవచ్చు. సో మనం ఏంటంటే, అవును, కానీ నేను ఒకటి అబ్జర్వ్ చేశాను అజయ్, నేను ఒక ఎక్స్పెన్సివ్ కోర్స్కి వెళ్ళి చేశాను, ఇట్స్ ఇన్ lakhs, అబౌట్ 10 lakhs. అక్కడికి వచ్చి కూడా చాలా మందికి రిజల్ట్ రాలేదు.
ఓ ఎందుకంటే అక్కడికి వచ్చి కూడా వాళ్ళు అండ్ గేమ్ ఆడట్లేదు, బట్ దే ఐదర్ యూజింగ్ దర్ ఫోన్ ఆర్ సంథింగ్, దే ఆర్ వెరీ డిస్ట్రాక్టెడ్. మేబీ వాళ్ళకి అమౌంట్ నథింగ్ అమౌంట్, అంత అమౌంట్ అయినా కూడా ఏంటంటే జనాలు మేజర్ ప్రాబ్లమ్ విత్ ఎనీబడి ఇన్ ఎనీ కోర్సెస్ టేక్ యాక్షన్ తీసుకోకపోవడం. అక్కడికి వెళ్తే రీచింగ్ దేర్ ఇస్ వెరీ బిగ్ విన్, బట్ ఆఫ్టర్ దేర్ సిట్ అండ్ ఇంప్లిమెంట్ రైట్. యాక్షన్ అంటే ఇంప్లిమెంటేషన్. సో ఇంప్లిమెంటేషన్ ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఓకే, మ్యాక్సిమం అయితే తీసుకుంటున్నారు కానీ ఇంప్లిమెంట్ చేయడం చాలా అజయ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన నాలెడ్జ్లో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వెదర్ ఇట్స్ బిజినెస్, వెదర్ ఇట్ ఇస్ లీడర్షిప్, వెదర్ ఇట్ ఇస్ సాఫ్ట్ స్కిల్స్, వెదర్ ఇట్ ఇస్ రైటింగ్ స్కిల్స్, నాతో ఒక 1 week మీరు జర్నీ చేస్తే నాకు తెలిసిన నాలెడ్జ్ అంతా నేను మీకు ఇచ్చేస్ట్. ఓకే, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ టైం కాదు. ఇవాళ ప్రోగ్రామ్స్ ఎందుకు 3 months 6 months 1 year ఉంటున్నాయంటే ఇట్ ఈస్ అన్ ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రామ్. ఎస్, వీఆర్ సిట్టింగ్ విత్ యూ, 3 concepts నేర్పించి నీకు ఒక 1 week టైం ఇచ్చి అది కంప్లీట్ చేయండి అని ఇస్తే దెన్ ఇట్స్ డన్. లేకపోతే దగ్గరున్న నాలెడ్జ్ ఎంతసేపు పడుతుంది అజయ్? లైక్ ఇమీడియట్గా మీరు క్లాడ్లో నొక్కితేనే మీకు ఒక అంత డేటా 1 minute వస్తుంది. ఇట్స్ నాట్ అబౌట్ హౌ మచ్ డేటా వీ హ్యావ్ విత్ అస్, ఇట్స్ అబౌట్ హౌ మచ్ వీఆర్ ఇంప్లిమెంటింగ్. అవును, దట్స్ ద ఛాలెంజ్. రైట్. కంపెనీస్ న్యూలీ ఎస్టాబ్లిష్ చేసుకున్న ప్రతి కంపెనీ ఆర్ ఎల్స్ సేల్స్లో ఉన్న వాళ్ళు కానీ మార్కెటింగ్లో ఉన్న వాళ్ళందరికీ కావాల్సిన ఒక మెయిన్ థింగ్ మాట ఇది. యాక్చువల్గా మీకు ఇది వర్తిస్తుందో లేదో నాకు కూడా తెలియదు ఐడియాగా, బట్ నేను అడుగుతున్నాను ఆ క్వశ్చన్. అలాగే ఏంటంటే ఇఫ్ వీ మెట్ అన్ న్యూ పర్సన్, ఖచ్చితంగా ఒక న్యూ పర్సన్ మీట్ అయ్యి మనం లైక్ వీ వాంట్ టు మేక్ సమ్ కైండ్ ఆఫ్ బిజినెస్ విత్ దెమ్. సో ఒక ఫ్రాక్షన్ ఆఫ్ టైం ఉంటుంది కదా మనం గుడ్ అని చెప్పుకోవడానికి ఆర్ ఎల్స్ మన బిజినెస్ యాక్టివిటీస్ వాళ్ళకి చెప్పుకోవడానికి. హౌ వీ కెన్ నెట్వర్క్ ఈచ్ అదర్, హౌ టు ఇంప్రెస్? సో ఇట్స్ యాక్చువల్లీ వెరీ ఇంపార్టెంట్ అజయ్. లైక్ ఇది నో మ్యాటర్ వాట్ ఇండస్ట్రీ, బిజినెస్ ఓనరా, ప్రొఫెషనలా, ఫ్రీలాన్సరా, సర్వీస్ ప్రొవైడరా, ఒక హౌస్ వైఫా, ఇట్ డజంట్ మ్యాటర్. బట్ ఇఫ్ యూ వాంట్ టు ఇంప్రెస్ నెట్వర్కింగ్లో, ఇఫ్ యూ వాంట్ టు ఇంప్రెస్ ది అదర్ పర్సన్, లైక్ మీరు సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్స్లో వినుంటారు, దేర్ ఇస్ దిస్ వర్డ్ కాల్డ్ ఎలివేటర్ పిచ్. ఎస్, విన్నారా? ఎలివేటర్ పిచ్ అంటే మన ఆడియన్స్ కోసం క్విక్గా ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ యూ, మనం ఒక లిఫ్ట్ ఎక్కుతున్నాం. ఆ లిఫ్ట్ ఎక్కుతున్నప్పుడు లెట్స్ సే ద CEO ఆఫ్ ద కంపెనీ వస్తాడు. 1st floor నుంచి 10th floor వరకు వెళ్ళాలి, ఓకే, లిఫ్ట్. అండ్ మీరు ఇద్దరే లిఫ్ట్లో ఉన్నారు అండ్ యూ గెట్ అ ఛాన్స్ టు స్మాల్ టాక్ చేయొచ్చు కదా. అవునవును. ఆ స్మాల్ టాక్ మేబీ 10 seconds, 20 seconds, 1 minute until you reach the small talk చేయొచ్చు కదా. ఆ 1 minuteలో వాట్ షుడ్ వీ టెల్ దట్ దే గెట్ ఇంప్రెస్డ్? ఎస్ ఎస్. సో దిస్ ఈస్ ద యాక్చువల్ ఏరియా ఆఫ్ వర్క్ దట్ ఎవ్రీబడి హ్యాస్ టు డూ. నా లైఫ్లో 2 pitches అయ్యాయి అలాగా. వన్ వాజ్ అన్ ఎలివేటర్ పిచ్, వన్ వెరీ ఇంట్రెస్టింగ్. సెకండ్ వన్ ఏంటంటే లాబరేటరీ పిచ్, టాయిలెట్ పిచ్ బేసిక్లీ. సో ఐ రిమెంబర్, ఐ విల్ జస్ట్ టెల్ యూ దిస్ ఫనీ స్టోరీ. సో నేను వెన్ ఐ వాజ్ వర్కింగ్ విత్ KPMG, మా డైరెక్టర్ ఉండేవారు. అది నాకు క్యాంపస్ ప్లేస్మెంట్లో వచ్చింది, గ్లోబల్ సర్వీసెస్లో క్యాంపస్ ప్లేస్మెంట్. మా డైరెక్టర్ తెలుగు ఆయన అనమాట. ఓకే, సో అప్పుడు ఏమైందంటే, నేను ఈవినింగ్ టైము బెంగళూరు ట్రాఫిక్ టూ మచ్ ఉంటుంది అప్పుడు. సో ఈ ట్రాఫిక్ మాకు ఆల్మోస్ట్ మా ఆఫీస్ నుంచి ద గ్రేటెస్ట్ థింగ్ ఏంటంటే, మా ఆఫీస్ నుంచి ఇంటికి చేరే లోపల ఒకసారి సుల్తాన్ మూవీ కంప్లీట్ చేసాం, హిందీలో మన సల్మాన్ ఖాన్ సినిమా. అంత ట్రాఫిక్ ఉంటుంది. సో నేను అనుకున్నాను ట్రాఫిక్ బదులు ఐ విల్ స్టే బ్యాక్ ఇన్ ఆఫీస్. ఆ నైట్ 9 వరకు నా CAకి నేను ప్రిపేర్ అయ్యి దాని తర్వాత బండి మీద వెళ్ళిపోతే అంత ట్రాఫిక్ ఉండదు. ఎవ్రీడే అబ్జర్వ్ దట్ అరౌండ్ 8:39 ఆ డైరెక్టర్ హీ గో ఫర్ అ టాయిలెట్ బ్రేక్. ఓకే ఓకే, అండ్ నేను అబ్జర్వ్ చేసాను. అండ్ మనం కూడా రికగ్నైజ్ అవ్వాలి, మనం కూడా ఏదైనా. అండ్ నాకు అప్పట్లో వన్ థింగ్ దట్ ఐ రియలీ వాంటెడ్ వాజ్ స్టడీ హాలిడేస్. ఓకే, ఎందుకంటే CAకి ప్రిపేర్ అవుతున్నా, అక్కడ చాలా 90% పీపుల్ ఎవరు ప్రిపేర్ అవ్వట్లేదు. అలాగా ఐ వాజ్ డూయింగ్ అడిషనల్ క్వాలిఫికేషన్ చేసుకున్నాను, నన్ను నేను అప్స్కిల్ చేసుకోవడం. దెన్ ఐ రియలైజ్, సరే ఈయన చోలో ఒకసారి మనం పడాలి అని చెప్పేసి ఎగ్జాక్ట్గా ప్లాన్ చేసుకొని ఆయన వెళ్తున్నప్పుడు నేను కూడా వెళ్ళి ఆయన పక్కనే నించొని హాయ్ సార్ అని చెప్పి, సార్ మీరు తెలుగు కదా అని చెప్పి, టేక్ అన్ ఇంట్రెస్టింగ్ టాపిక్ దట్ దిల్ గెట్ ఇంట్రెస్టెడ్. ఇప్పుడు టెక్నికాలిటీ గురించి చెప్తే ఆయన డెఫినెట్గా రోజంతా బోల్డ్ మంది చెప్తారు. సడన్గా రోజంతా పనిచేసాక ఒక తెలుగుడు మాట్లాడితే మనకి ఎలా ఉంటుంది బెంగళూరులో కార్పొరేట్ కంపెనీలో. సో సార్ నేను కూడా వైజాగ్ నుంచి, ఆయన సో అండ్ సో నాకు ఏ ఊరో గుర్తులేదు, వాళ్ళు మాట్లాడిన వెంటనే అప్పుడు వెంటనే నువ్వు ఏ టీంలో ఉన్నావు అది ఇది అని అడిగి, నేను ఇలాగ సార్ వై ఆర్ యూ స్టిల్ హియర్ అని అడిగాను. అప్పుడు ఇమీడియట్గా
నేను ఇలా సీఏ కోసం ప్రిపేర్ అవుతున్నా ఇది అని చెప్తే కమ్ మీట్ మీ టుమారో వెరీ ఇంట్రెస్టింగ్ అన్నారు. నెక్స్ట్ డే వెళ్ళి ఇలా నా స్టోరీ అంతా చెప్పి ఇది నేను రోజు అందుకే ఇలా ప్రిపేర్ అవుతున్నా. అప్పుడు ఒక 4-5 days అబ్జర్వ్ చేసి ఆయనే పిలిచి 1 month పెయిడ్ హాలిడే ఇచ్చారు. వావ్. సో దాన్ని నేను ఇప్పుడు మనం అది ఎలాగా ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఎలివేటర్ పిచ్ గురించి చదివి మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళాలంటే కోఇన్సిడెన్సెస్ విల్ హ్యాపెన్ ఇన్ లైఫ్, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ షుడ్ హ్యాపెన్ బై యువర్ చాయిస్. ఎస్. మనం ఆ పర్సన్ దగ్గరికి వెళ్తున్నామంటే ఆ 2 minutes ఏం మాట్లాడాలనేది మనం ప్రిపేర్ అవ్వాలి. ఓకే, అండ్ మనం ఏంటి అది ఇది అంటే దే విల్ ఫర్గెట్ ఇట్. ఎస్ ఎస్. ఐఎమ్ అజయ్, ఐఎమ్ ఫ్రమ్ గాజువాక, ఐఎమ్ ఫ్రమ్ సో అండ్ సో అంటే దే విల్ ఫర్గెట్ బికాస్ రోజుకి బోల్డ్ వీ హ్యావ్ టు సే సంథింగ్ దట్ మ్యాటర్స్ టు దెమ్, దట్ విల్ షేక్ దెమ్, అలాంటివి చెప్పాలి. అండ్ ఇవాళ ఆ ఎలివేటర్ పిచ్ని, ఈ వర్డ్ని ఇట్స్ మోర్ ఇంప్రూవ్డ్, ఇట్స్ కాల్డ్ బిజినెస్ స్టోరీ టెలింగ్. బిజినెస్ స్టోరీ టెలింగ్. టుడే ఆల్ ఆఫ్ అస్ ఆర్ స్టోరీ టెలర్స్. ఇవాళ మీరు 3 minutes అన్నారు, మొన్న మనం దురంధర్ సినిమా చూసాము, 7 hours 2 సినిమాలు కలిపితే. దెన్ దెర్ ఇస్ సమేర్ అయినా స్టాండప్ స్పెషల్ 1.5 hour ఎంతో స్టిల్ అ లైఫ్. ఓకే. 2 minutes డూమ్ స్క్రోలింగ్ టైంలో వీ స్పెండ్ సో మచ్ టైం ఒకటి వితౌట్ మూవింగ్ అవర్ హెడ్. వై? బికాస్ దే నో హౌ టు టెల్ బెటర్ స్టోరీస్. లైక్ ఈవెన్ బిజినెస్ స్పీకర్స్లో మీరు చూస్తే రాజీవ్ బజాజ్, CEO ఆఫ్ బజాజ్ కంపెనీ, దెన్ ఇంద్రా నూయి, CEO ఆఫ్ పెప్సీ. Look at those people, how they are speaking. It's speaking skills that you have to improve, and what exactly you have to speak where. ఎస్. అండ్ మోస్ట్ ఆఫ్ ది ఫౌండర్స్కి, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న జనరేషన్ ఫౌండర్స్కి, లైక్ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు కంపెనీస్ అనేవి, లైక్ మేనేజ్మెంట్ అండ్ ఎవ్రీథింగ్ ఇవి ఏం తెలియట్లేదు పూర్తిగా. సో మీరు చూసిన ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న స్టార్ట్ ఫౌండర్స్కి వాళ్ళకి ఇచ్చే మీరు సజెషన్స్ ఏంటి నార్మల్? సో వన్ థింగ్ ఐ విల్ సే, మైట్ నాట్ బీ ద ప్లేస్ టు సజెస్ట్, బట్ నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, వన్ థింగ్ ఏంటంటే అజయ్, ఆబ్వియస్లీ మనం ఒక స్టార్టప్లో ఉన్నప్పుడు మనం ఒక ఐడియాతో పొజెస్ అయిపోయి ఉన్నాం, రైట్? సో వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ దట్ ఐడియా. ఆ టైంలో వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ దట్ ఐ హ్యావ్ సీన్ యాజ్ అ డ్రాబ్యాక్, అంటే ఇది నా లెర్నింగ్, నేను కూడా ఎక్కడో చూసి సమ్ కేస్ స్టడీ టు సీ అండ్ ఐ లెర్న్ కదా. వన్ ఆఫ్ ద కేస్ స్టడీ దట్ ఐ వాచ్డ్ ఇస్ సూపర్ పంప్డ్ అని వెబ్ సిరీస్ ఒకటి ఉంటుంది హాట్స్టార్లో. ఇట్స్ ద స్టోరీ ఆఫ్ ఉబర్. ఉబర్ దెన్ CEO, ద co-founder of Uber, Travis Kalanick. You should watch his story. The same guy who started Uber was thrown out by the Uber's board. He is the one. Uber is what it is. Imagine మన లైఫ్ వితౌట్ ఉబర్ అసలు ఇమాజిన్ చేసుకోగలుగుతాం? ఉబర్ వచ్చాకే కదా ఓలా, ర్యాపిడో అన్నీ వచ్చాయి. కానీ ఇవాళ మన లైఫ్ మనం ఇమాజిన్ చేసుకోవచ్చా వాటి లేకుండా? చేంజ్ ద వే వీ లివ్. దట్ పర్సన్ వాజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద సేమ్ కంపెనీ. He's the CEO also. He was the co-founder. Okay. And he is literally the guy because of which Uber is a unicorn. And they had to throw him out of his own company. What happened, bro? Exactly. Simple. 2 things, Ajay. One is mindset. Second is culture. As in not even mindset, I would say self-awareness. Self-awareness and culture. And see, he was growing. And he took a lot of wrong routes. Okay. They grew. He knew he was taking wrong routes at the starting. But later ఏమైపోయిందంటే, మైండ్ సెట్లో ఏమైపోయిందంటే, రాంగ్ రూట్ బికేమ్ ద రైట్ రూట్. దాంట్లో తప్పేంటి? ఓకే. నేను ఫొరెన్సిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా ఆలోచిస్తే, వన్స్ ఆ ఫ్రాడ్ ట్రయాంగిల్ అని మాకు ఉంటుంది, ఆపర్చునిటీ, మోటివేషన్ అనేది మేము ఈ పాయింట్స్ అనేది చూస్తాం, అండ్ రేషనలైజేషన్. సో ఒక ఫ్రాడ్ పర్పెట్రేటర్కి ఏమైపోద్దంటే, చేసే కొద్దీ వాళ్ళకి ఏంటంటే ఇది నార్మలే కదా అని ఒక రేషనలైజేషన్ వచ్చేస్తుంది. ఓకే. సో తను కూడా సమ్ స్టెప్స్ దట్ ఈస్ టేకెన్ ఇస్ నాట్ ద రైట్ వే. సెకండ్ థింగ్ సెల్ఫ్ అవేర్నెస్. సో దానివల్ల ఏంటంటే ఈ సెల్ఫ్ అవేర్నెస్ కంప్లీట్గా మాయమైపోయింది. హీస్ లాస్ట్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే కల్చర్. స్టార్టప్స్లో కానీ యంగ్ బిజినెసెస్లో కానీ ఏంటంటే వీ డోంట్ సెట్ ద రైట్ కల్చర్, డిసిప్లిన్ అవనివ్వండి, వాట్ ఎవర్. దాని తర్వాత ఏమవుద్ది, సడన్గా కంపెనీస్ బికమింగ్ బిగ్. మీరు మొన్నటి వరకు మీరు ఫ్రెండ్గా మీరు ఏమొచ్చి చేసుకొని తిరిగారు, అది ఇది. నౌ యూ హ్యావ్ బోర్డ్ కమింగ్ ఇన్, యూ హ్యావ్ VCs కమింగ్ ఇన్. వాళ్ళ ఒక లెవెల్ ఆఫ్ ప్రొఫెషనలిజం ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ ప్రొఫెషనలిజం ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మేబీ అదర్ పర్సన్, మేబీ ఇందాక చెప్పాను కదా, పర్సనాలిటీ, బిహేవియర్ different. Personality preferences are different. He's a more emotional person. కానీ మనం maybe we're looking at and ఏంటి ఇలా మారిపోయాడు, అది ఇది మార్పు ఎందుకు వచ్చింది, అది ఇది అని అంటారు. And automatically it will break. Even
Not only Uber. You watch the story of BlackBerry. BlackBerry phone, BBMs అది ఇది. How BlackBerry was started. Same thing. Again, you'll find it on Hotstar. ఇలాంటి మంచి సిరీస్ ఉంటాయి. Then there's a movie, I think it's called Swiped అనుకుంటాను. ఓకే. It's the story of how Bumble started. Bumble వాడారా ఎప్పుడన్నా? లేదు, Tinder వాడారా? టిండర్ తెలుసు, తెలుసా వాడారా? వాడలేదు. టిండర్ తెలుసు కానీ. ఓకే. సో టిండర్ నుంచి ఒక ఆవిడ, షీ వాజ్ వన్ ఆఫ్ ద కోర్ మెంబర్ ఆఫ్ Tinder app. ఓకే. It started by a bigger venture capital company and Tinder app, and how Tinder became big. ఆవిడ్ని వాళ్ళు రికగ్నైజ్ చేయకుండా సైడ్ చేసేసి మ్యాన్ ఓన్లీ కంపెనీ లాగా చేసి దెన్ షీ కేమ్ అవుట్ అండ్ ఫౌండెడ్ Bumble later was listed on the stock exchange before Tinder also. ఓ, She became the youngest billionaire. I think below 30 years she became a billionaire. రైట్. Again, culture problem. Same culture ప్రాబ్లంతో బోల్డ్ కంపెనీస్ ఉన్నాయి. స్టార్టప్స్లో ఏమంటే ఫస్ట్ అంతా బాగానే ఉంది కదా అది ఇది అని చెప్పేసి దెన్ సడన్లీ యూ హ్యావ్ టు బికమ్ ప్రొఫెషనల్. కల్చర్ ప్రాబ్లం అండ్ సెల్ఫ్ అవేర్నెస్. యూ గెట్ క్యారీడ్ అవే కదా, గెట్ క్యారీడ్ అవే విత్ ద గుడ్ పార్ట్. ఓకే. ఓకే. దట్ ఈస్ సమ్ థింగ్స్ దట్ ఐ థింక్ స్టార్టప్ పీపుల్ హ్యావ్ టు వర్క్ అపాన్. ఇప్పుడు బిజినెస్లో కూడా బ్రో మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, లైక్ మీరు ఎక్కువ సంపాదిస్తున్నారు అనుకోండి, యూ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ స్పెషల్ పర్సన్ అనమాట. సో మీరు చేస్తున్న బిజినెస్లోనే నేను సేమ్ బిజినెస్ చేస్తున్నా, బట్ ఐఎమ్ గెటింగ్ లో ఇన్కమ్. మైండ్ సెట్ జనాలు చూసే విధానం అనేది సేమ్ వర్క్ అవుతుంది రెండు పక్కలన, బట్ చూసే విధానం అనేది మనీ మీరు సంపాదిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ఒక హై ప్లేస్లో చూస్తున్నారు, మనీ నేను తక్కువ సంపాదిస్తున్నాను కాబట్టి నన్ను లోలో చూస్తున్నారు. ఎందుకు ఇట్లా మైండ్ సెట్ వాళ్ళు అలా చేసుకుంటున్నారు నార్మల్గా? ఇంట్రెస్టింగ్. మీరు ఎలా చూస్తారు అజయ్? లిటరలీ ది వర్క్ అంతే మెయిన్ థింగ్. వర్క్ బట్టే వర్క్. లెట్స్ సే సేమ్ ప్రోడక్ట్ అమ్ముతున్నాము, నేను కెమెరానే అమ్ముతున్నాను, మీరు కెమెరానే అమ్ముతున్నారు. నేను 50 కెమెరాస్ అమ్ముతున్నాను, మీరు 100 కెమెరాస్ అమ్ముతున్నారు. ఓకే. అని ఎలా చూస్తారు మీరు? 100 కెమెరాస్ నేను అమ్ముతున్నానంటే ఐఎమ్ గెటింగ్ బిగ్గర్ సేల్స్ నాకు వస్తుంది. అంటే నన్ను కొనాలని నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు నా దగ్గర ఏం చూసారంటే స్పెసిఫికేషన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఏవి ఉండుంటాయి. మీరు అడిగారు కదా ఇమేజ్, లైక్ ఎస్ మనీ, యాక్చువల్లీ అడిగింది ఇమేజ్, మనీ 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 అంటే నాకు మనీ ఆబ్వియస్గా ఎక్కువ వస్తుంది. సో మీరు నన్ను ఎలా చూస్తారు? యూఆర్ నాట్ గెటింగ్ కాబట్టి కొంచెం లోనే చూస్తా. నాట్ కేపబుల్, పాసిబుల్ అంటే రీచ్ తెచ్చుకోలేపారేమో అనేటట్లు, అంటే మార్కెటింగ్ పరంగా కానీ సేల్స్ పరంగా కానీ. am I wrong? నో, నాట్ అట్ ఆల్. I'm not wrong, right? అదే అజయ్, there is nothing right or wrong. ఇప్పుడు ఫస్ట్ థింగ్, వన్ థింగ్ ఏంటంటే అజయ్, సింపుల్ థింగ్ ఏంటంటే, నేను ల్యాండ్ మార్క్ ఫోరం అని చెప్పి ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాను. యాంకర్ సుమా ఉన్నారు కదా, ఐ థింక్ వన్ ఆఫ్ ద పాడ్కాస్ట్లో షీ ఆల్సో టాక్స్ అబౌట్ ల్యాండ్ మార్క్. ఇన్ఫ్యాక్ట్ నేను ల్యాండ్ మార్క్లో ఒక అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు షీ వాజ్ డూయింగ్ ద సేమ్ ప్రోగ్రామ్, షీ వాజ్ రిపీటింగ్ ఇట్ టు గెట్ బెటర్ అబౌట్ ఇట్. ల్యాండ్ మార్క్లో ఒకటి చెప్తారు స్టోరీ అని చెప్పేసి. సో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక 500 రూపీస్ నోట్ తీసుకున్నాను అజయ్, మన ఇద్దరు డిస్కషన్లో సంథింగ్ మన ఏదో డిస్కషన్ వచ్చి నేను అది నేల మీద పెడతాను. ఓకే, నేల మీద పెడతాను, మన ఇద్దరికి తెలుసు నేనే నేల మీద పెట్టాను, మన డిస్కషన్. లెట్స్ సే ఎవరైనా వర్కరు లోపలికి వస్తారు, లేకపోతే హెల్పర్ కానీ ఎవరైనా, సంబడి కమ్స్ అండ్ దే సీ దట్ 500 రూపీస్ నోట్. వాళ్ళ మైండ్లో వాళ్ళు ఏమనుకున్నారు, డబ్బులు చూడండి ఎలా ఇసిరిస్తారు అని చెప్పి అనుకుంటారు. డబ్బులకి అసలు వాల్యూ లేదు, వీళ్ళంతా ఇక్కడ కూర్చొని ఏసీ రూమ్లో కెమెరాలు పెట్టుకొని ఏదో చేస్తున్నారని చెప్పి వాళ్ళు అనుకోవచ్చు. వాట్ ఈస్ ద ట్రూత్ అజయ్? మీరు పెట్టారు కింద అంతే, కింద పెట్టాను అంతే. బట్ వాట్ ఈస్ ద స్టోరీ దట్ హీ హెస్ టోల్డ్ హిమ్సెల్ఫ్? డబ్బులు ఎక్కువ అయిపోయి సిరిసార్ అన్నట్లు. సో అండ్ అజయ్ లైఫ్లో ఇట్స్ వెరీ సింపుల్ థింగ్, ఇట్స్ అ స్టోరీ దట్ వి టెల్. ఇప్పుడు అజయ్ కెనాట్ బికమ్ ద నెక్స్ట్ బిగ్ పాడ్కాస్టర్ ఆఫ్ ద కంట్రీ అంటాం. ఎవరు చెప్తున్నారు ఈ స్టోరీ? అజయ్ క్యాన్ బికమ్ ద నెక్స్ట్ బిగ్ పాడ్కాస్టర్ ఆఫ్ ద కంట్రీ అంటే ఎవరు చెప్తున్నారు? నేనే చెప్తున్నా. సో ఇట్స్ అపాన్ అస్ టు డిసైడ్ వాట్ స్టోరీ వీఆర్ టెల్లింగ్. మన చేతిలోనే ఉంటుంది, మనమే ఊహించేసుకుంటాం. మేబీ తను ఏదైనా తప్పు అనుకుంటాడు, XYZ, అది అదంతా మన ఆలోచన. ఎవ్రీథింగ్ ఈజ్ హియర్. ఓకే, రియాలిటీ ఈజ్ నథింగ్, ఈజ్ జస్ట్ దేర్. హీ ఈస్ డూయింగ్ 50, అదర్ పర్సన్ ఈస్ డూయింగ్ 100 కెమెరాస్. దట్స్ రియాలిటీ అంతే. ఓకే, దాంట్లో పైకి కిందకి అనేది ఏం లేదు. రియాలిటీస్ ఈ సోల్డ్ 50, he sold 100. There is no good or bad. That's the story that we have added. That because he is doing 100 cameras, he is good. He do 50 cameras చేస్తున్నాడు కాబట్టి is not good. సో ఇట్స్ ద స్టోరీ అజయ్, మనం ఏం స్టోరీ చెప్తున్నాం అనేది. అండ్ ఇంకోటి, పూర్ పీపుల్ దగ్గర మనీ ఎక్కువ నిలవదు, రిచ్ పీపుల్ దగ్గర ఎప్పుడు పడితే అప్పుడు మనీ ఎలా ఎగ్జిక్యూషన్ అవుతుంది అని చాలామంది అంటుంటారు. సో దానికి మీ టేక్ ఏంటి? దానికి
అది వెరీ సింపుల్, ఇట్స్ అ ఫైనాన్షియల్ ఆన్సర్. Okay. ఫైనాన్షియల్ ఆన్సర్ ఏంటంటే వన్ థింగ్ ఏంటంటే మనీ మేక్స్ మనీ. ఇప్పుడు లైక్ నేను ఎందుకంటే లాట్ ఆఫ్ బుక్స్ నుంచి నా లైఫ్ నేను ఇన్స్పైర్ అయి ఉన్నాను. రిచ్ డాడ్ పూర్ డాడ్ అయినా, ఆల్మనాక్ ఆఫ్ నేవల్ రవికాంత్ అయినా. సింపుల్, ఇఫ్ యూ వాంట్ టు మేక్ మోర్ మనీ యూ నీడ్ టు హ్యావ్ మోర్ మనీ, బట్ టు హ్యావ్ మనీ యూ హ్యావ్ టు డూ సంథింగ్ కదా. ఎస్. సో లైట్స్ లైక్ మనం ఒక పాడ్కాస్ట్ చేసి యూ ఎర్న్డ్ అరౌండ్ through your podcast, through your YouTube channel, let's say you earned 1 lakh rupees. If you spend the whole 1 lakh rupees, you will not have any rupee. You have to start investing. Let's say you invested 30%, 40%. Where did you invest? For example, we took mutual funds and you got a 15% return. So నీకు అక్కడ డబ్బులు అనేది పెరగడం మొదలవుతుంది. సింపుల్ ప్రాబ్లమ్ ఏంటంటే ఇవాళ లైక్ ఈవెన్ ఫర్ మీ దెన్ ఆఫ్టర్ అ లాట్ ఆఫ్ రియలైజేషన్ దెన్ ఐ అండర్స్టూడ్ ఇస్ యూ హ్యావ్ టు సేవ్ అండ్ నాట్ సేవింగ్స్ ఉంటే చాలని అనుకుంటాం. సేవింగ్స్ కాదు, సేవింగ్స్ని ఇన్వెస్ట్ చేయాలి. ఓకే. అండ్ దట్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ వాట్ విల్ రన్ యువర్ లైఫ్. ఓకే. చాలా మంది ఏమవుతుందంటే మనం యాక్టివ్ ఇన్కమ్ మీద డిపెండ్ అయి ఉంటాం. యాక్టివ్ ఇన్కమ్ అంటే మనం ఏదైతే జాబ్ చేస్తున్నామో, ఏదైతే బిజినెస్ చేస్తున్నామో దాని నుంచి వచ్చే ప్రాఫిట్స్, దాని నుంచి వచ్చే శాలరీస్ని మీద మనం డిపెండ్ అయి ఉంటాం. బట్ వెరాజ్ అవర్ లైఫ్ షుడ్ బి డ్రివెన్ బై ద ప్యాసివ్ ఇన్కమ్. ఓకే. కానీ ఆ ప్యాసివ్ ఇన్కమ్ అనేది మేబీ చాలామంది ఏమంటారంటే వాళ్ళకి తరతరాల ఆస్తులు ఉన్నాయి, వాళ్ళకి ఈజీగా వచ్చేస్తే మాకేమీ లేవు కదా అంటే ఇట్ ఈస్ ఆల్ బట్ అ సేవింగ్ హ్యాబిట్ దట్ యూ స్టార్ట్. సింపుల్గా యూట్యూబ్లో ఒక వీడియో ఉంటుంది, తర్వాత మీరు వెళ్ళి చూడండి. 1 Idiot అని చెప్పి మ్యూచువల్ ఫండ్స్ మీద లాంగ్ టైం బ్యాక్ ఒక యాడ్ క్రియేట్ చేశారు ఇండియాలో. ఆ యాడ్ చూడండి, ఎంత చిన్నగా మొదలుపెట్టి ఒక చిన్న కుర్రాడు ఎంత సేవింగ్స్ చేస్తాడు అనేది. సేవింగ్స్ అనేది మనం ఏంటంటే ద బెస్ట్ టైమ్ టు ప్లాంట్ ఎ ట్రీ వాజ్ నౌ అంటారు. ఓకే. ఈజ్ నౌ. సో ద బెస్ట్ టైమ్ టు స్టార్ట్ సేవింగ్ ఇస్ స్టార్ట్ టుడే. ఓకే. మేబీ ఇట్ విల్ స్టార్ట్ విత్ 2000, మేబీ మీకు 200 రిటర్న్ వస్తుంది పర్ మంత్ మేబీ. కానీ అది అలా చేస్తూ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అవుతుంది. ఓకే. యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్. అంటే జోక్గా అనుకోకండి, ఇప్పుడు ఒక పూర్ పర్సన్ బిజినెస్ స్టార్ట్ చేస్తాడు వెంటనే రిచ్ అయిపోతాడా అనే చాలా పర్సెప్షన్స్ ఉంటాయి చాలామందికి. అది ఎంత ట్రూత్ అది? వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెడతారు అజయ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక స్ట్రాటజీ చెప్తాను. ఒక బుక్ ఉంటుంది, ఆ బుక్ పేరు బ్లూ ఓషన్ స్ట్రాటజీ. ఓకే. దాంట్లో 2 కాన్సెప్ట్స్ చెప్తాడు, ఒకటి బ్లూ ఓషన్, ఇంకోటి రెడ్ ఓషన్. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను జనరల్గా లైక్ మేము బిల్డింగ్ మెటీరియల్లో ఉన్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ పెయింట్ ఇండస్ట్రీ గురించి తీసుకుంటాను. ఓకే, మీరు ఒక పెయింట్ డీలర్షిప్ తీసుకున్నారు. సేమ్ మీ గాజువాక్లోనే మోర్ దెన్ 30 to 40 షాప్స్ ఉన్నాయి. నేను కూడా అదే కంపెనీది అదే డీలర్షిప్ తీసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు అజయ్ చేసే పనికి నేను చేసే పనికి తేడా ఏంటి? డీలర్షిప్ సేమ్ డీలర్షిప్. ఓకే, మీరు చేసేదానికి నేను చేసేదానికి తేడా ఏముంది? వెరీ సిమిలర్గా ఉంటుంది. సేమ్ గాజువాక్లోనే మీరు మేబీ ఆ సందులో ఉన్నారు, నేనేమొచ్చి మీరు బీసీ రోడ్లో ఉన్నారు, నేనేమొచ్చి కనితి రోడ్లో ఉన్నాను, అంతే తేడా. కస్టమర్ అక్కడికి వెళ్ళినా ఇక్కడికి వెళ్ళినా వచ్చే ప్రోడక్ట్ అయితే ఒకటే. మేబీ ఇక్కడ మనం కొత్తగా ఏంటంటే డిఫరెంట్గా చేయగలిగింది సర్వీస్ బెటర్గా ఇవ్వడం, దాని తర్వాత వాళ్ళకి టైంకి అందించడం. మేబీ అదర్ పర్సన్ షాప్ సరిగ్గా తీయకపోవడం, ఇక్కడ ఏమొచ్చి నేను టైంకి వెళ్ళి అందించడం, అలాగే XYZ అదర్ చిన్న ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఇక్కడ మేజర్గా ఏంటంటే పువర్ పర్సన్ బిజినెస్లోకి వచ్చారా, రిచ్ పర్సన్ బిజినెస్లోకి వచ్చారా అని కాదు. వేర్ దెర్ ఇస్ అ రెడ్ ఓషన్. ఓకే, రెడ్ ఓషన్ అంటే ఆల్రెడీ ఇక్కడ బ్లడ్ బాత్ 40 మంది ఉన్నారు, సేమ్ ఐటమ్ అమ్ముతున్నారు. అప్పుడు ఏమవుద్ది? సపోజ్ అందరూ ఇక్కడికి వెళ్తున్నారు, లేదు కస్టమర్ నా దగ్గరికే రావాలంటే వీళ్ళు ఏం చేస్తారు? ఒక 10 రూపాయలు తగ్గిస్తారు. ఓకే, XYZ, లేకపోతే అలాగా. సో ఇప్పుడు ఏమైపోద్ది అంటే కాంపిటీషన్ బికమ్స్ ఆన్ ప్రైస్. దెన్ ఆబ్వియస్లీ మనకి లిమిటెడ్ మార్జిన్ ఉంటుంది కాబట్టి మనకి క్వాంటిటీస్ లేకపోతే మనం దాన్ని డెఫినెట్గా వీ కెనాట్ సేల్ దట్, వీ కెనాట్ సర్వైవ్ ఇన్ దట్ ఓషన్. ఓకే ఓకే ఓకే. Whereas blue ocean ఏంటంటే is you come up with value and innovation. Okay. Something new that you can provide. ఇన్నోవేటివ్గా, ఇండివిజువల్గా యూనిక్నెస్ టెక్నాలజీలో అవ్వచ్చు, అది ఇన్ యువర్ ఐడియా అవ్వచ్చు, సమ్ డిఫరెంట్ సాల్వ్ అ ప్రాబ్లమ్. అంటే ఇప్పుడు స్టార్ట్అప్ అంటే ఏంటి? సాల్వింగ్ అ ప్రాబ్లమ్ కదా. సో ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ ఎంటరింగ్ ఇన్ టు బిజినెస్, ఇట్స్ అబౌట్ హౌ న్యూ వాల్యూ ఇన్నోవేషన్ దట్ యుర్ బ్రింగింగ్ ఇన్. అప్పుడు డెఫినెట్గా poor man can become the biggest boss also. The problem is people are saying that okay we'll do a business అని చెప్పి ఒక కంపెనీ బోర్డు తెచ్చుకొని ఆ కంపెనీ బోర్డు తాలూకా సరుకులు అన్నీ కూర్చొని అమ్ముతున్నారు. ఎస్, కానీ వాళ్ళకి సెల్లింగ్ స్కిల్స్ ఉన్నాయా?
కాన్వర్జేషన్ స్కిల్స్ ఉన్నాయా, ఇందాక మీరు అన్నట్టు నిజంగానే ఒక పెద్ద కంపెనీ లెట్స్ ఎల్ఎన్టీ కంపెనీ వచ్చింది ఇక్కడ ప్రాజెక్ట్ చేస్తుంది, వాళ్ళు వచ్చి వీళ్ళతో మాట్లాడగలుగుతారా, అవన్నీ చేయాలి కదా జై. సో ఇట్స్ నాట్ లైక్ ఓ పువర్ మ్యాన్ రిచ్ మ్యాన్ అనే డిఫరెన్సియేషన్ కాదు. అ మ్యాన్ హూ హెస్ పుట్ ఎఫర్ట్, అ మ్యాన్ హూ హెజంట్ పుట్ ఎఫర్ట్. ఎవరైనా బిజినెస్ మ్యాన్ మీ దగ్గరకు వచ్చి నా బిజినెస్ చాలా బెటర్గా రన్ అవుతుంది, ఐఎమ్ వెరీ గుడ్ అని చెప్తే మీరు ఆ బిజినెస్లో ఫస్ట్ చూసే రెడ్ ఫ్లాగ్ ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అలా వచ్చి నిజంగానే చెప్తే, జనరల్గా అలా వచ్చి చెప్తే ఫస్ట్ నేను షేక్ హ్యాండ్ ఇచ్చి వెరీ గుడ్ అని చెప్తాను. ఓకే, ఎందుకంటే దే హెవ్ నాట్ రియలైజ్ దట్ సంథింగ్ ఈస్ దేర్. అలా అని ప్రతి బిజినెస్కి ప్రాబ్లం ఉందని నేను చెప్పట్లా. బట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే అగైన్ ఇందాక చెప్పిన టాపిక్లో సెల్ఫ్ అవేర్నెస్. దే డోంట్ నో. ఆర్ ఇంకోటి చెప్పాను కదా, నేను రియల్ వరల్డ్కి వెళ్ళాక ఐ రియలైజ్ వరల్డ్ ఇస్ దట్ బిగ్. దే హ్యావ్ నాట్ గాన్ టు అదర్ బిజినెసెస్, దే నాట్ గాన్ వాళ్ళ కాంపిటీటర్స్ ఎలా చేస్తున్నారు XYZ అది ఇది. ఓకే, బట్ అదర్వైజ్ అన్నీ చూసాక కూడా ఇఫ్ ఇట్స్ రన్నింగ్ గుడ్ అంటే వెల్ అండ్ గుడ్. బట్ ఇఫ్ దే ఆస్క్ మీ పర్టికులర్లీ యూఆర్ అ కోచ్, యూఆర్ డూయింగ్ సో అండ్ సో, వాట్ ఆర్ యూ లుకింగ్ అట్ అది ఇది ఏంటంటే సింపుల్ థింగ్ అజయ్, మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఫైర్ ఫైటింగ్లో టైం స్పెండ్ చేస్తున్నాము. ఫైర్ ఫైటర్ తెలుసు కదా మీకు, ఫైర్ ఫైటర్ ఆడు పొద్దున్న నుంచి రాత్రి వరకు పని ఏంటి, ఫైర్ అంటే దాన్ని ఫైర్ వాటర్ కొట్టి ఆపడం. ఇవాళ రోజుల్లో బిజినెస్ ఓనర్స్ ప్రాబ్లం కూడా అదే. మార్నింగ్ లేసామా, ఇవాళ వెళ్ళి ఏదైనా కొత్తగా చేద్దాం అనుకుంటాం, ఈ లోపల ఒక స్టాఫ్ ఫోన్ చేస్తారు, సార్ దిస్ ఇస్ నాట్ హ్యాపెనింగ్, సార్ అక్కడ మనకి మెటీరియల్ రావట్లేదు, సార్ ఈ ప్రైస్ రావట్లేదు, లేకపోతే బ్యాంకర్ ఫోన్ చేసి ఏదో ఒకటి చెప్తారు, ఏదో ఒకటి అవుతూ ఉంటుంది. లేదా కస్టమర్ ఫోన్ చేసి నాకు రాంగ్ ప్రోడక్ట్ వచ్చిందంటారు, లేదా దారిలో పోలీసు వాళ్ళు పట్టుకొని GST బిల్ తప్పు తీసారు అంటారు. XYZ డే అంతా వీఆర్ ఫైర్ ఫైటింగ్. సో ఐ విల్ జస్ట్ ఆస్క్ దెమ్, ఆర్ యూ ఫైర్ ఫైటింగ్ ఆర్ నాట్? ఇఫ్ యూర్ ఫైర్ ఫైటింగ్ దెన్ యువర్ బిజినెస్ ఇస్ నాట్ ఫైన్, బికాస్ స్కేలబిలిటీ బికమ్స్ అ ఇష్యూ. ఓకే, అంటే మేబీ వాళ్ళు ప్రాఫిట్స్ అయితే ఎర్న్ చేస్తున్నారు, కానీ మార్నింగ్ నుంచి నైట్ వరకు ఆపరేషన్స్లో ఇది ఫైర్ చేయడానికే వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్పెండ్ చేస్తారు. సో రేపు వాళ్ళకి పెద్ద ఆర్డర్ వస్తే విల్ దే బీ ఏబుల్ టు హ్యాండిల్? నో. లెట్స్ ఒక 10 crores బిజినెస్ చేస్తున్నారు, అంత బాగానే ఉంది, ఓకే, కానీ రోజంతా మనం ఇలా ఫైర్ ఫైటింగ్లోనే ఉన్నాము. రేపు పొద్దున ఇంకో కంపెనీ వచ్చి మేము మీ పక్కనే పెద్ద ఇండస్ట్రీ పెడుతున్నాము, మాకు మీరే సప్లై చేయండి, ఇదిగోండి 1 yearకి మీకు ఇంకొక 20 crores ఆర్డరు అంటే ఆల్మోస్ట్ డబుల్ ట్రిపుల్ ద వర్క్ అనేది వస్తుంది. విల్ దే బీ ఏబుల్ టు హ్యాండిల్? విల్ ద టైమ్ బీ ఇనఫ్? నో. సింపుల్, దట్స్ వాట్ ఐ లుక్ ఎట్. సో వాట్స్ ద సొల్యూషన్ ఫర్ ద వీల్ పర్సనల్గా మీరు చెప్తారు అదంతా? లైక్ ఐ సిట్ డౌన్, లైక్ మేము ఇప్పుడు కోహార్ట్ రన్ చేస్తున్నాం అనమాట. ఓకే, కోహార్ట్ ఏంటంటే గ్రూప్ ఆఫ్ 5 to 10 20 people we join, బిజినెస్ ఓనర్స్, డిఫరెంట్ బిజినెస్ ఓనర్స్ వీక్లీ వన్స్ కలిసి ఒక 2 hours డిస్కస్ చేసుకొని దాని డిఫరెంట్ సిస్టమ్స్ ఇంప్లిమెంట్. నాకు ఇదంతా ఎలా మొదలైందంటే ద బిగ్గెస్ట్, అంటే ఐ వుడ్ సే యూ డోంట్ హ్యావ్ టు జాయిన్ ద ప్రోగ్రామ్, డెఫినెట్లీ యూ జాయిన్ ఫాస్టర్ యూ ద రీచ్, బట్ దెర్ ఇస్ అ బుక్. Again, sorry I'm taking so many book references ఎందుకంటే నా లైఫ్ changed because of so many books. Yes. So there's this book called The E-Myth Revisited. Yeah. by Michael Gerber అని చెప్పేసి there's this book. ఆ బుక్లో చాలా బాగా రాస్తారు అజయ్. ఆ బుక్ చదివి మీరు ఫౌండర్ అనే ఒక సినిమా ఉంటుంది మెక్డానల్డ్స్ మీద, నెట్ఫ్లిక్స్లోనో దేంట్లోనో ఉంటుంది. ఏంటంటే హౌ మెక్డానల్డ్స్ వాజ్ ఫౌండ్ అది ఇది. ఏంటంటే మెక్డానల్డ్స్లో ఆ ఫౌండర్లో వాళ్ళు బేసిక్లీ ఏంటంటే ఒక బ్యూటిఫుల్ సిస్టమ్ క్రియేట్ చేస్తారు. ఓకే, ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బర్గర్ ఉంది, వాళ్ళు ఫాస్ట్ ఫుడ్ చేయాలి అంటే 1 person విల్ టోస్ట్ ద బ్రెడ్, 1 person విల్ పుట్ సాస్ ఎగ్జాక్ట్లీ, 1 person విల్ మూవ్ లైక్ దిస్, 1 person విల్ హీట్ ద ప్యాటీ టు దిస్ మెనీ degrees, సో దట్ ఎన్నిసార్లు ఆ ఫస్ట్ మెక్డానల్డ్స్కి వెళ్ళినా ఎన్నిసార్లు వెళ్ళినా అదే సేమ్ టేస్ట్ వస్తుంది. ఎందుకంటే ప్రతిదాన్ని సిస్టమైజ్ చేశారు. ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హోటల్ చెక్-ఇన్ చేశారు, మీరు ఒక హోటల్లో చెక్-ఇన్ చేస్తే ఆ పర్టికులర్ టవల్స్ ఇలా ఉంటాయి, కెటల్ ఇలా ఉంటుంది, కప్స్ అలా ఉంటాయి, దాని తర్వాత మీకు ఇంకేదైనా కావాలంటే టీవీ రిమోట్లు ఇలా ఉంటాయి. ఓకే, మీరు చెక్అవుట్ చేశారు, నెక్స్ట్ డే నేను వెళ్ళాను, సేమ్ ప్లేస్లోనే ఉంటాయా ఉండవా? ఉంటాయి. మీరు ఎక్కడ మీరు వచ్చినప్పుడు రూమ్లో ఆ టవల్స్ ఎక్కడ ఉన్నాయో నేను వెళ్తే కూడా మళ్ళీ అక్కడే ఉంటాయి కదా, ఎక్కడో అక్కడ సెట్ చేసేస్తారు అంతే, ఎక్కడో అక్కడ యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది కదా. ఎంతమంది డిఫరెంట్ పీపుల్ వెళ్ళినా సేమ్ ఎక్స్పీరియన్స్. ఎలాగంటే సిస్టమ్స్, దే హావ్ క్రియేటెడ్ ద రైట్ సిస్టమ్స్. అండ్ ఆ హోటల్ ఓనర్ వచ్చి చేస్తున్నాడు అవన్నీ? లేదు కదా, హీ హాస్ టాట్ దెమ్ హౌ టు డూ కదా. ఆ టీచింగ్ అనేది ఇస్ మిస్సింగ్. ఓకే,
అది దట్స్ వాట్ వీ డూ బేసిక్లీ వీ సెట్ సిస్టమ్స్ దెన్ అలాగ ఆ సిస్టమ్స్ని ఎలా మానిటర్ చేసుకోవాలి, దాని తర్వాత ఆ సిస్టమ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా డెవలప్ చేయాలి. దాని తర్వాత మేజర్ ఇష్యూ ఏంటంటే అజయ్, ఫస్ట్ ఏ బిజినెస్లో అయినా ఏ జాబ్లో అయినా బాటిల్ నెక్ ఏంటంటే మనం. ఓకే, వీఆర్ ద బిగ్గెస్ట్ బాటిల్ నెక్ ఇన్ అవర్ బిజినెస్. ఏంటంటే మన దగ్గరే సగం పనులన్నీ ఆగిపోతాయి. ఎందుకు? మనం ప్రొడక్టివ్ పీపుల్ కాదు కాబట్టి. సో అందుకనే ద మేజర్ ఏరియా దట్ ఐ వర్క్ బిఫోర్ ఎనీ ఆఫ్ దిస్ ఇస్ ప్రొడక్టివిటీ. ఇందాక యాక్చువల్లీ ప్రీవియస్గా మనం మాట్లాడుతున్నప్పుడు లైక్ మీరు కెఫే స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఫౌండర్స్కి కానీ ఐడియాస్తో ఉన్న వాళ్ళు ఎవరైనా సరేనా, ఆర్ ఇప్పుడు బిజినెస్ చేస్తున్న ఓనర్స్కి అయినా సరేనా, ఐ జస్ట్ వాంట్ హ్యావ్ వన్ క్వశ్చన్ ఏంటంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక పర్సన్ స్టార్టింగ్ అండ్ కాంటెంట్ క్రియేషన్లో ఉన్నాడు మనోడు ఒకడు. సో కాంటెంట్ క్రియేషన్లో ఉన్నాడు మనోడికి, ఆ కాంటెంట్ క్రియేషన్ స్పేస్లోని వెళ్తూనే ఉన్నాడు. బట్ సక్సెస్ అనేది ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది రియలైజేషన్ ఇంకా రాలేదు మనోడికి. సో ఇలాంటి టైంలో క్విట్టింగ్ ఇస్ గుడ్ ఆర్ నాట్ అనే అది ఐ మీన్ ఇన్ ద సెన్స్ అంటే మనం క్విట్ చేయడం క్విక్గా బాగుంటుందా, ఆర్ ఎల్స్ ఇంకా ఉండి సాధిద్దాం అనుకునే మైండ్ సెట్లతో చాలామంది ఉంటారు, ఎప్పటికైనా కొట్టగలం అనే మైండ్ సెట్తో. అది ఎప్పుడు తెలుసుకోగలం మనం అసలు? అది సెల్ఫ్ చెకింగ్ ఎలా వస్తే బెటర్? వెరీ సింపుల్ అజయ్. ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొఫెషనల్స్ అయితే ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ కాంటెంట్ క్రియేషన్ తీసుకున్నాం. దెర్ ఈస్ వన్ కాంటెంట్ క్రియేటర్ ఎక్స్ ఎవరైతే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు కానీ రిజల్ట్ రావట్లేదు. దెర్ ఈస్ కాంటెంట్ క్రియేటర్ వై ABCDY అలా బోల్డ్ మంది ఉన్నారు, బట్ దే ఆర్ గెటింగ్ రిజల్ట్స్. సో అంటే ఈజ్ కాంటెంట్ క్రియేటింగ్ స్పేస్ గుడ్ ఆర్ బ్యాడ్ ఫర్ ఎనీబడి? అంటే ఎందుకంటే దీస్ పీపుల్ ఆల్రెడీ బాగా ఫ్లరిష్ అవుతున్నారు అండ్ ఇంకా ఫ్లరిష్ అవుతున్నారు. ఇంకా లెట్స్ సే ఎక్స్ 2001లో వచ్చారు, ఓకే. ఎక్స్ తర్వాత 2005లో జెడ్ వచ్చారు, ఓకే. జెడ్ వచ్చారు, ఆయన ఫ్లరిష్ అయ్యారు. దాని తర్వాత వీళ్ళు మేబీ ముందు ABCM వచ్చి ముందే వచ్చారు. షుడ్ హీ స్టిల్ కంటిన్యూ? అంటే కాంటెంట్ క్రియేషన్కి ఫ్యూచర్ ఉందా లేదా? ఫ్యూచర్ అయితే ఉంది, బట్ సంథింగ్ దట్ దిస్ పర్సన్ ఇస్ డూయింగ్ ఇస్ నాట్ రైట్. అంతే కదా? సో వాట్ ఫస్ట్ దిస్ పర్సన్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, డెఫినెట్గా ఫస్ట్ థింగ్ ఏంటంటే గో స్పీక్ టు పీపుల్ ఇన్ యువర్ ఇండస్ట్రీ. ఓకే. సో జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ మా ట్రైనింగ్ ఇండస్ట్రీలో కూడా ఎలా ఉంటుందంటే, ఒక ట్రైనరు ఇంకో ట్రైనర్ని ఎలాగంటే కాంపిటీషన్ లాగా చూస్తారు, ఓకే. అండ్ వాళ్ళు కొలాబరేట్ అవ్వరు, ఆర్ దే డోంట్ షేర్ ఈచ్ అదర్ ఇన్ఫర్మేషన్. నన్ను ఎక్కడ తొక్కేస్తారు, నన్ను ఎక్కడ ఇది చేసేస్తారు. బట్ రాదర్ వీ షుడ్ కొలాబరేట్ యాజ్ అ కమ్యూనిటీ అండ్ హెల్ప్ ఈచ్ అదర్. ఓకే. అండ్ ద వరల్డ్ మార్కెట్ ఈస్ సో బిగ్ అజయ్. ఎంతమంది జనాలు, నేను చాలాసార్లు అనుకుంటా, ఎంతమంది కోచెస్ ఉన్నారు కదా, వేర్ షుడ్ ఐ వర్క్? హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్. దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ డోంట్ ఈవెన్ హ్యావ్ యాక్సెస్ టు ఎనీ ఆఫ్ దిస్. మార్కెట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ బిగ్. ఐ డోంట్ థింక్ ఈవెన్ కోకోకోలా కూడా ఆ సినిమా ఉంటుంది ద గాడ్స్ మస్ట్ బీ క్రేజీ అని. ఒక కంట్రీలో కోకోకోలా బాటిల్ డ్రాప్ అవుతే వాళ్ళకి అసలు కోకోకోలా అంటేనే ఏంటో తెలియదు. ఇట్స్ అ ఫనీ మూవీ, బట్ అలాగా. సో ప్రపంచంలో అందరికీ అన్నీ తెలుసని లేదు. సో దెర్ విల్ బీ స్పేస్ ఫర్ ఎవ్రీబడి, ఓకే. బట్ ఏంటంటే ఇఫ్ వీఆర్ స్టాగ్నేటెడ్, మన గ్రోత్లో స్టాగ్నేట్ అయిపోయామంటే దట్ కాల్స్ ఫర్ డూయింగ్ సంథింగ్ న్యూ. ఇందాక నేను మీకు పెయింట్ ఎగ్జాంపుల్ చేశాను, దాని తర్వాత మనం కెమెరాస్ గురించి దట్ మీన్స్ సంథింగ్ ఈజ్ నాట్ వర్కింగ్ ఫర్ అస్, దట్ ఇట్స్ వర్కింగ్ ఫర్ ది అదర్స్. అది మేబీ క్యాపిటల్ అవ్వచ్చు. బిజినెస్లో ఆటోమేటిక్గా it's like you have more money, you can grow faster. Let's say you don't have the capital, then at least get an idea that is new. Or maybe especially in content creation, మీరు ఆ ఎగ్జాంపుల్ అడిగారు కాబట్టి, నాట్ ఓన్లీ కాంటెంట్ క్రియేషన్ బట్ ఏ బిజినెస్ అయినా, మేబీ వీఆర్ నాట్ డూయింగ్ సంథింగ్ రైట్. మేబీ ఫుడ్లో మేబీ our recipe is not nice. ఓకే. or there are newer methods of selling. మనం బయటకు వెళ్ళి 4 కోర్సులు చేసి ఇంకా కొత్త టెక్నిక్స్ తెలుసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయడం, అవన్నీ ఫస్ట్ చేయాలి బిఫోర్ క్విట్టింగ్. ఓకే. బిఫోర్ క్విట్టింగ్ యూ షుడ్ ఎక్స్ప్లోర్ ఆల్ దోస్ ఆపర్చునిటీస్. ఓకే. అండ్ దెన్ సే దట్ అండ్ ఐ ఫీల్ లైక్ ఇఫ్ యూ హ్యావ్ ద డిజైర్, if you have the strong desire that you want to make it in this field, I'm sure no matter what you'll make it happen. A strong urge ఉండాలి. ఆ స్ట్రాంగ్ urge ఎప్పుడు ఉంటుంది? ఇందాక నేను చెప్పినట్టు ఇకిగైలో అన్ని టిక్ అవుతే దెన్ ఆటోమేటిక్లీ ఏంటంటే యూ విల్ దిస్ థింగ్.
సో ఆ సోల్ సర్చింగ్ అనేది మనం చేసి, అండ్ ఇఫ్ దట్ సోల్ సర్చింగ్ అంటారు కదా, ఇఫ్ యూ మన బిజినెస్కి మన ప్యాషన్కి ఒక లైక్ మ్యాచ్ వచ్చి మనం చేస్తున్నాము అది ఇది అంటే, యుల్ నెవర్ హ్యావ్ అ మండే బ్లూస్ అలా ఉండదు, బికాస్ యూఆర్ ఎఫర్ట్లెస్లీ వర్కింగ్. ఎస్ ఎస్ హౌ మచ్ ఎవర్ ఇంటెన్సిటీ యూ పుట్, ఇట్ ఫీల్స్ వెరీ ఎఫర్ట్లెస్. ఎస్ 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 8 to 9 hours జాబ్ ప్రొఫెషనల్ చేస్తున్న పర్సన్ జాబ్ క్విట్ చేసి స్టార్టప్స్ పెడదాం ప్లాన్ చేసుకుంటున్నారు. వై అని అంటే దే ఆర్ సేయింగ్ దట్ 8 to 9 hours జాబ్ నేనేం చేస్తానని చెప్పేసి అనుకుంటున్నారు. బట్ దే ఆర్ కమింగ్ టు స్టార్టప్ కంపెనీస్కి వస్తే 8 to 9 కన్నా 24 hours ఎఫర్ట్స్ పెట్టాలి ఖచ్చితంగా. 200%. సో అక్కడ 8 to 9 hours కష్టపడలేనోడు ఇప్పుడు 24 hours కష్టపడమంటే హౌ హీ కెన్ డూ యాక్చువల్లీ? ఐ థింక్ ఇట్స్ అ సబ్జెక్టివ్ చాయిస్. అంటే సి అగైన్ 8 to 9 hours మేబీ తను ఏదో కంపెనీ కోసం పనిచేస్తున్నారు. అండ్ మొన్న రీసెంట్గా నేను ఒక ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్ ఒక రియాలిటీ చెప్పాడు చాలా ఓపెన్గా, ఐ రియలీ లైక్డ్ ఇట్. ఏంటంటే లెట్సే మనకి ఒక వెరీ రిజిడ్ బాస్ ఉన్నాడు, వెరీ బ్యాడ్ బాస్, అసలు అశ్నీర్ గ్రోవర్ టైప్, లైక్ మనకి ఇంకా XYZ గాలి అన్నీ వస్తాయి అన్నట్టుగా. ఓకే, అండ్ వీఆర్ నాట్ పర్ఫార్మింగ్ లెట్సే, అండ్ నన్ను నానా తిట్లు తిడుతున్నారు. ఓకే, అండ్ వాట్ వుడ్ యూ డూ ఇన్ దట్? ఆ కోచ్ అడిగాడు అనమాట ఆ రోజు, వాట్ వుడ్ యూ డూ, హౌ వుడ్ యూ హ్యాండిల్ నెగోసియేషన్ అది ఇది అంటే, లేదు నన్ను అన్ని మాటలంటే నేను లేచి వెళ్ళిపోతాను, నేను అమ్మొచ్చి కేసు వేస్తాను అది ఇది అని XYZ. మా ఫ్రెండ్ లేసి ఒక ఆన్సర్ చెప్పాడు, బస్ జస్ట్ ఇమాజిన్ ఐఎమ్ ఇన్ దట్ పొజిషన్, నేను పర్ఫామ్ చేయలేదు అండ్ నా బాస్ చాలా రూడ్ అండ్ ఆయన నన్ను తిడుతున్నాడు XYZ. లెట్సే నా శాలరీ 20 lakhs per annum. లెట్సే నాకు 20 lakhs అండ్ ఎర్నింగ్ దట్ 20 lakhs ఇస్ వెరీ డిఫికల్ట్. బయటకు వెళ్తే జాబ్ సిచ్యువేషన్ బాగాలేదు. నో మ్యాటర్ వాట్, ఐల్ జస్ట్ సిట్ అండ్ లిసన్ అండ్ ఐల్ యాక్సెప్ట్ మై ఫెయిలియర్ అండ్ ఐల్ గో హెడ్. రియాలిటీ చెక్ కూడా ఉండాలి అజయ్, రియాలిటీ చెక్ కూడా ఉండాలి. అండ్ అండ్ ఎప్పుడు ఇవన్నీ స్టాండ్ ఏంటంటే, ఓకే నాకు ఇవాళ నా ఐడియా ఈజ్ గోయింగ్ టు బీ అమేజింగ్. అండ్ బ్రింగ్స్ మీ టు దట్ మేజర్ పాయింట్ దట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ టుడే ఇస్ ఏంటంటే కాంతారా ఎఫెక్ట్ ఓకే అనేది నేను రీసెంట్గా విన్నా అది, అండ్ ఐ రియలీ లైక్డ్ ఇట్. కాంతారా సినిమా చూసాం కదా, ఇట్స్ లైక్ బేసిక్లీ ఇమాజిన్ యూఆర్ పొజెస్డ్ బై అన్ ఐడియా. ఓకే, నాకు ఎలాగైనా చెయ్యాలని ఉంది అంటే అప్పుడు ఏమైపోద్ది అంటే యూ విల్ హ్యావ్ దిస్ టనల్ విజన్ వెరెన్ యూఆర్ సో ఫోకస్డ్ ఆన్ దట్ వన్ గోల్. అంటే ఆల్మోస్ట్ ఒక అర్జునుడు ఆ చేప వైపు చూసి ఎలాగా అక్కడే రీచ్ అవ్వాలని, యూ విల్ హ్యావ్ దట్ గోల్ అండ్ యువర్ హౌ మచ్ ఎవర్ ఇంటెన్స్, మీరు అన్నట్టు 24 hours వర్క్ చేసినా ఎఫర్ట్లెస్గా అనిపిస్తుంది అండ్ యూ విల్ సమ్హౌ అచీవ్ దట్ గోల్. దట్ మచ్ పొజిషన్ ఉంటే దెన్ డెఫినెట్లీ గో ఫర్ ఇట్. బికాస్ నేను చెప్పగల వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళిపోతారు బికాస్ దే నో దట్ విల్ వర్క్. కానీ ఇక్కడ ఒక రెడ్ ఫ్లాగ్ అంటే ఒక కాషన్ ఏంటంటే, సమ్టైమ్స్ వెన్ వీఆర్ సో పొజెస్డ్, మనకి ఈ ఐడియా ఎంత డియర్ అది ఇది అనుకుంటామంటే దాంట్లో ఫ్లాని యాక్సెప్ట్ చేయం మనం. సో జిమ్ కాలిన్స్ అనే ఆయన దిస్ వెరీ వెరీ గుడ్ బుక్ ఆన్ లీడర్షిప్ రిటర్న్, ఇట్స్ కాల్డ్ గుడ్ టు గ్రేట్. చాలా వరకు లండన్ బిజినెస్ స్కూల్ అలాంటి పెద్ద పెద్ద బీ స్కూల్స్లో కూడా దిస్ బుక్ ఈజ్ రిఫర్డ్. అంతేందుకు మొన్న నేను ISBకి వెళ్ళాను ఒక కోర్స్ చేయడానికి. ఈవెన్ టుడే ఐఎమ్ లెర్నింగ్. ISBలో ఒక 3 days కోర్స్ చేసి వచ్చాను, అక్కడ కూడా ద సేమ్ బుక్ వాజ్ రిఫర్డ్ బై ద ప్రొఫెసర్ దర్. ఏంటంటే ఇట్స్ అ వెరీ గుడ్ బుక్. సో ఆ బుక్లో అంటారు ఏంటంటే స్టాక్డేల్ పారాడాక్స్ అని చెప్పి అంటారు. అంటే ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు కాన్ఫ్రంట్ ద బ్రూటల్ ఫ్యాక్ట్స్. You have to confront the brutal facts. At the same time, you have to believe that this business will go on. Okay. It's a, two paradox. ఏంటంటే బిజినెస్ వెళ్తుందని మనం ఒప్పుకోవాలి, కానీ అట్ ద సేమ్ టైం టఫ్ డెసిషన్స్, బ్రూటల్ ఫ్యాక్ట్స్ని మనం యాక్సెప్ట్ చేయాలి. సో అక్కడ ఏమంటాడంటే యూ షుడ్ ఆల్సో హ్యావ్ ద డ్రైవ్. కాంతారా ఎఫెక్ట్ ఏంటంటే మనకు ఆ డ్రైవ్ అనేది మనలో క్రియేట్ చేస్తుంది. ఓకే, అండ్ ఇది ఏదైతే నేను మీకు ఈ స్టాక్డేల్ పారాడాక్స్ అని చెప్పాను, కన్ఫ్రంట్ ది, ఇది మనకి కళ్ళ లాంటిది. ఏంటంటే ఎక్కడైతే ఫ్లాస్ ఉన్నాయో మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అండ్ రెడ్ ఫ్లాగ్ ఉంటే చేతులు ఎత్తి బాస్ ఇది వర్కౌట్ అవ్వట్లేదు ఇది మార్చాలి అనేది మన కళ్ళు అనమాట. అది ఉంటే దెన్ డెఫినెట్లీ ఎవరు చెప్పగల వాళ్ళంతటి వాళ్ళే ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు అండ్ ఐఎమ్ షూర్ దే విల్ అచీవ్. ఇప్పుడు టెక్ని కంప్లీట్గా ఓవర్కమ్ చేసింది. సో ఇప్పుడు బిజినెస్కి వచ్చేసరికి హౌ ఒక స్టార్టప్ ఎంటర్ప్రెనర్ కావచ్చు, ఒక బిజినెస్ కోచ్ కావచ్చు, నెట్వర్కింగ్ పర్సన్ కావచ్చు, అనేది ఎన్ని విధాలుగా మీకు సపోర్ట్ చేయబోతుంది ఇప్పుడు? వన్ థింగ్ ఏంటంటే వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ AI ఈస్ గోయింగ్ టు బికమ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ సచ్, అండ్ డెఫినెట్లీ ఇట్ విల్ ఈజ్ అవర్ లైఫ్ ఆల్సో. అంటే నేను జాబ్ ప్రొఫెషనల్ ఇప్పుడు కాదు కాబట్టి ఐ కెనాట్ సే, బట్ మేబీ ఇట్స్ ఎఫెక్టింగ్ అ లాట్ ఆఫ్ జాబ్స్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్, అండ్ చాలామంది భయపడుతున్నారు కూడా కదా, అండ్ ఐ రీసెంట్లీ రెడ్ వన్ ఆర్టికల్.
ఇప్పుడు ఐ సెడ్ ఐ కమ్ ఫ్రమ్ అ కన్సల్టింగ్ బ్యాక్గ్రౌండ్, అంటే బిగ్ 4 ఆడిట్ ఫర్మ్స్, అలాగే బోల్డ్ అని కన్సల్టింగ్ ఫర్మ్స్ ఉన్నాయి. అండ్ కన్సల్టింగ్ ఫర్మ్స్ ఛార్జ్ చేసే డబ్బులు ఎవ్వరూ ఛార్జ్ చేయరు. ఓకే. దే ఛార్జ్ లైక్ బిగ్ మనీ. ఓకే, ఏంటంటే వాళ్ళు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, కన్సల్టింగ్ ఫర్మ్ వచ్చి ఈ బిజినెస్ చెయ్యాలా వద్దా, అంతెందుకు మన లైక్ స్టేట్లో ఏ క్యాపిటల్ ఉండాలి అది ఇది, మెకెన్జీ అని విని ఉంటారు. మెకెన్జీ కేమ్ అండ్ గేవ్ కన్సల్టెంట్స్ అంటే దే గివ్ ఒపీనియన్స్. Okay. ఇప్పుడు ఒపీనియన్ అంత ఈజీ అయిపోయింది. మీరు క్లాడ్కి లైక్ యూ గో టు జీపీటీ, యూ గో టు జెమినీ, అండ్ దెన్ యూ పుట్ సంథింగ్, ఆల్ దట్ రిపోర్ట్ విల్ కమ్ రైట్, Yes. because they're going and doing all. What consultants do is they do the market research and come with an opinion. Yeah. So automatically it's generating all of that. And you know what they have recently, I was speaking to a partner also at a big 4 company. They said now we started doing AI consulting, or we have started doing AI implementation. Okay. Because our work is being taken over by AI. Now we are telling companies that మేము మీకు AI ఎలా ఇంప్లిమెంట్ చేయాలో నేర్పిస్తాం, or we will help the entire AI integration XYZ అలాగా. I don't know exactly, I'm not in the industry now, but something like that. So what I'm trying to say is, బిజినెస్ ఓనర్స్తో కూడా నేను చాలా మందితో మాట్లాడుతున్నాను. సమ్ పీపుల్ హూ ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్ ఇన్ దర్ బిజినెస్, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏఐని వాడి బోల్డ్ అని డాష్ బోర్డ్స్ క్రియేట్ చేస్తున్నారు. లైక్ సిఆర్ఎమ్స్, ఈఆర్పీస్ అన్నీ ఉంటాయి కదా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ శాప్ అనేది ఒక ఈఆర్పీ, అలాగా బోల్డ్ అని అకౌంటింగ్ సాఫ్ట్వేర్స్ అలా ఉంటాయి కదా, టు మేక్ దర్ లైఫ్ ఈజీ. సో అలాగా వాళ్ళు క్లాడ్తో ఆటోమేటిక్గా కోడ్ చేసుకొని వాళ్ళే తయారు చేసుకుంటారు. Right. So what I'm trying to say is, don't see AI as your enemy, rather see AI as your friend, Okay. and become good friends with that friend. As in, go and learn. దాన్ని ఇంటిమిడేట్ అవ్వకుండా లర్న్. ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏమవుద్దంటే, మనం సాయంకాలం మనం ఇన్స్టాగ్రామ్లో కూర్చొని డూమ్ స్క్రోలింగ్ చేస్తున్నప్పుడు సమ్ క్లాడ్లో ఈ ప్రాంప్ట్ వాడండి, ఆ ప్రాంప్ట్ వాడండి, వెంటనే లైక్ అయితే కొట్టేస్తాం, ఇంకో 2-3 ఫ్రెండ్స్కి పంపిస్తాం. కానీ ఆడు పంపించిన కెరోజల్ది ఒక 6 pages ఉంటే మనం అవన్నీ చదవం, లేదా సేవ్ బటన్ నొక్కేస్తాం. ఎందుకు? మనం అవన్నీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాం కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు. వాట్ ఐ వుడ్ సే, స్టార్ట్ ఇంప్లిమెంటింగ్ బాస్ టుడే. ఇఫ్ యూ వాంట్ new results in your life, start taking new actions. Okay. With AI also, start making it your friend, start using it in your business, start using it in your this thing, and nobody has to teach you AI. Ask AI to teach you how to use AI. Yeah, right. That's what answer I also got recently. మీరు యాక్చువల్గా చాలా బిజినెసెస్ చేస్తున్నారు, యూఆర్ గుడ్ సక్సెస్ఫుల్ ఇన్ ఇట్. సో బెటర్గా మాకు సజెస్ట్ చేయాలంటే గుడ్ హ్యాబిట్స్ ఏమని చెప్పగలరా విత్ దిస్? I think first good habit that anybody should have is implementation. ఇందాక మీకు చెప్పినట్టు. బట్ ఐఎమ్ అ ప్రొడక్టివిటీ గీక్. నాకు ప్రొడక్టివిటీ అంటే చాలా ఇష్టం. ఓకే. అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ లైక్ కాంటెంట్ క్రియేటర్ ఆన్ ప్రొడక్టివిటీ ఇస్ అలీ అబ్దల్ అని చెప్పేసి. there's this YouTuber called Ali Abdal. He was a doctor, Cambridge లో he is a doctor, and he's quit that and he's become a full-time YouTuber. Oh. ఎస్పెషలీ ఆన్ ప్రొడక్టివిటీ. నాకు అలా ప్రొడక్టివిటీ మీద నేను బోల్డ్ చూస్తుంటాను. బట్ సమ్ ఆఫ్ ద సింపుల్ టిప్స్ దట్ ఐ ఫాలో ఇస్, వన్ థింగ్ ఏంటంటే, ఐ వేకప్ ఎట్ 4 o'clock in the morning. అండ్ ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ యూ హ్యావ్ టు వేకప్, బట్ ఈ బ్రహ్మ ముహూర్తం అనే టైం ఉంటుంది కదా, ఈ బ్రహ్మ ముహూర్తం అనే టైంలో ఇస్ వెన్ యూ కెన్ యాక్చువల్లీ డూ వాట్ యూ వాంట్ టు గ్రో ఆన్ ఇన్ లైఫ్. You want to grow your podcast, you want to grow your speaking skills, you want to grow your business, you want to grow. నాకు మాకు కోచ్ ఇది నేర్పించారు. అండ్ సేమ్ థింగ్ నేను మీకు చెప్తున్నా ఏంటంటే, టు బికమ్ దట్ బెటర్ పర్సన్ టు రీచ్ దేర్, వాట్ వీ డూ ఇస్ వేకప్ ఎర్లీ వెన్ నో బడీ ఎల్స్ ఇస్ దేర్. ఆ 2 hours నేను కూర్చొని నేను ఏదైతే అచీవ్ చేయాలనుకున్నానో ఆ టైంలో ఫినిష్ చేస్తాను. నో డిస్ట్రాక్షన్స్. ఓకే. కంప్లీట్లీ అవుట్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ సంథింగ్ న్యూ, దట్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు వర్క్. ఓకే. ఈట్ దట్ ఫ్రాగ్ అని ఇంకో బుక్ ఉంటుంది. మీరు ప్రోక్రాస్టినేట్ చేస్తారా? ఏంటంటే ఇది చేయాలనుకుంటాను కానీ చేయగలనా, ప్రోక్రాస్టినేషన్ అనే ప్రాబ్లం కదా. ఈట్ దట్ ఫ్రాగ్ అంటే వెరీ నైస్ బుక్స్. నేను ఇప్పుడు వరకు చెప్పిన బుక్స్లో ఇది స్మాలెస్ట్ బుక్ అనమాట ఓకే ఇవాళ. సో ఈట్ దట్ ఫ్రాగ్లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఏంటంటే, బేసిక్లీ వాట్ ఎవర్ ఇస్ ద మోస్ట్ అగ్లియెస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్. మనకి డైలీ ఒక ఇంపార్టెంట్ టాస్క్ ఉంటుంది అండ్ కొన్నిసార్లు చాలా డిఫికల్ట్గా కనిపిస్తుంది కదా. ఫినిష్ దట్ ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్.
బిఫోర్ ద డే స్టార్ట్స్, ఎస్పెషలీ ఫర్ బిజినెస్ ఓనర్స్ చెప్తాను. మన బిజినెస్లో ఇది ఇంప్రూవ్ చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి అనుకుంటాం. కానీ 9 o'clockకి మనం ఆఫీస్కి వెళ్ళేసరికి, మనం లేకపోతే షాప్కి వెళ్ళేసరికి ఏమవుతుందంటే ఫైర్ ఫైటింగ్ మొదలైపోద్ది. ఫైర్ ఫైటింగ్ అయ్యే లోపల లంచ్ టైం, లంచ్కి వచ్చి లంచ్ తింటాం, ఒక హాఫ్ అన్ అవర్ న్యాప్ వేస్తాం, మళ్ళీ వెళ్తాం. సాయంకాలం అయ్యేసరికి ఆఫీస్ క్లోజింగ్ టైం, లేకపోతే ఎవరో ఫ్రెండ్ వస్తారు, కంపెనీ వాళ్ళు వస్తారు, కూర్చొని మాట్లాడుకుంటారు. మనం పని చేసుకోవాలనుకునే టాస్క్ మీద మనకు టైమే ఉండదు. సో ఫినిష్ ద టాస్క్ ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్. ఓకే, రీచ్ 1 hour ఎర్లీ, ఫినిష్ ద టాస్క్. ఆర్ ఇంట్లోనే కూర్చొని ఆ పని కంప్లీట్ చేసేసుకొని అప్పుడు బయలుదేరితే ఆటోమేటిక్గా అయిపోయింది కదా. అండ్ ఇంకో ఇంపార్టెంట్ హ్యాబిట్ దట్ ఎవ్రీబడి షుడ్ డూ ఇస్ రైట్ గోల్స్ అజయ్. ఓకే. అండ్ గోల్స్ అనేది చాలామంది రాయట్లేదు. స్మార్ట్ వే ఆఫ్ రైటింగ్ గోల్స్ అని చెప్పేసి ఉంటుంది. గో ఆన్లైన్. స్పెసిఫిక్ గోల్స్, మెజరబుల్ గోల్స్, రెలవెంట్ గోల్స్, అచీవబుల్ గోల్స్ అండ్ టైమ్ బౌండ్ గోల్స్. ఓకే. ఇలాగ మనం రాసుకుంటే గోల్స్ అనేది లైఫ్లో 8 స్పెక్ట్రమ్స్ ఉంటాయి. మనం జనరల్గా గోల్ అంటే మీరు దేంట్లో రాస్తారు? గోల్ నార్మల్ మైండ్లో పెట్టుకుంటాను, రాసుకుని యాక్చువల్గా. అదే ప్రాబ్లం. Yes. వీ హ్యావ్ టు స్టార్ట్ థింకింగ్ ఆన్ పేపర్. ఓకే. థింక్ ఆన్ పేపర్, డోంట్ థింక్ ఇన్ మైండ్. స్టార్ట్ థింకింగ్ ఆన్ పేపర్. అండ్ గోల్స్ అనేది మీరు అంటే లైక్ ఏ ఏరియాస్లో గోల్స్ రాసుకుంటారు మీరు? మేము కాంటెంట్ స్పేస్లో ఉన్నాం కాబట్టి ఎనీ జనరల్గా లైఫ్లో లైఫ్ ఫిల్మ్ మేకర్ అవ్వాలనేది మెయిన్ గోల్ మాకు. అంటే దట్ ఈస్ కెరియర్ ఆర్ ప్రొఫెషన్. యా. సో అండర్ బెనిత్గా ఒక బిజినెస్ రన్ అవుతుండాలి ఆ ప్యారలల్గా అనిపిస్తుంటుంది. అంటే దేనికి? అది మనీ కోసం. అంటే అది ఫైనాన్షియల్. ఇంకా తర్వాత ఏముంది, ఇంట్లో ఫ్యామిలీతో కొంచెం నీట్గా స్పెండ్ చేయాలి. రిలేషన్షిప్ గోల్. రిలేషన్షిప్ గోల్ అంతేనా? అంతే. 3 goals, దీనికి మించి ఇంకేముంటే ఫాదర్. జనరల్గా గోల్స్ అనేది లైఫ్లో 8 స్పెక్ట్రమ్స్లో ఉంటాయి. 8 స్పెక్ట్రమ్స్లో దెన్ యువర్ లైఫ్ ఇస్ హోలిస్టిక్. ఓ. సో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ హెల్త్. వావ్. What is the health goal that we have? And health goal అంటే ఇట్స్ నాట్ లైక్ నేను 5 kgs ఫ్యాట్ లూజ్ చేయాలి అని కాదు. స్పెసిఫిక్ స్మార్ట్ అన్నాను కదా, అంటే యువర్ గోల్ షుడ్ బి స్మార్ట్. అంటే ఐ వాంట్ టు లూజ్ 5 kilos ఆఫ్ వెయిట్ బై June 2026 టు ఇంప్రూవ్ మై కొలెస్ట్రాల్ లెవెల్స్. ఓకే. XYZ. అంత డీటెయిల్డ్గా ఉండాలి గోల్ అనేది. ఇట్స్ నాట్ లైక్, అండ్ రాసుకోవాలి అది. హెల్త్, ప్రొఫెషన్, ఫైనాన్స్. అండ్ ఫైనాన్స్లో ఇట్ షుడ్ బి బోత్ ఫైనాన్స్ అండ్ ప్యాసివ్ ఇన్కమ్, ఫైనాన్షియల్ గోల్స్. దాని తర్వాత స్పిరిచువల్ గోల్స్. హౌ కనెక్టెడ్ ఆర్ వీ టు అవర్ సెల్ఫ్ అండ్ ద అల్టిమేట్ పవర్. ట్రావెల్ ఆర్ హాబీ. ట్రావెల్ గోల్స్ ఉండాలి కదా, లైక్ ఆర్ హాబీ. లెట్స్ సే లైక్ యూ లైక్, ఐ లైక్ ప్లేయింగ్ పియానో. కానీ నేను ఈ లైఫ్లో ఆ హాబీస్ అన్ని, చిన్నప్పుడు అయితే హాబీస్ ఉండే, ఇప్పుడు ఎవరిని అడిగితే హాబీస్ ఏం లేవండి, నేను వచ్చి న్యూస్ చూసి పడుకుంటానండి అని చెప్పేసి. వై కాంట్ యూ హ్యావ్ అ హాబీ? ఫారినర్స్ చూసారు కదా, వాళ్ళందరూ హాబీస్ ఉంటాయి. బికాస్ వీ డోంట్ ప్రయారిటైజ్ దట్. దెన్ రిలేషన్షిప్స్ నాట్ ఓన్లీ విత్ యువర్ ఫ్యామిలీ. లైక్ నేనున్నాను, వీ డూ సంథింగ్ కాల్డ్ కాఫీ డేట్ విత్ మామ్. లాస్ట్ 3 yearsలో వీ వుడ్ హావ్ గాన్ అట్లీస్ట్ 70-80 times అవుట్ ఫర్ కాఫీ. We particularly every Wednesday ఒక టైం అనుకుంటాం, and every time we go out, build that relation. Wifeతో సార్ డేట్స్, ఎవ్రీ వీక్ we go out on a date. సండే ఫన్ డే విత్ పేరెంట్స్ అని చేస్తాం. ఏంటంటే వీఆర్ సిట్టింగ్ విత్ పేరెంట్స్. ఆ రోజు ఇంకేం చేయం, పేరెంట్స్ ఏం చెప్తున్నారో ఆ మార్నింగ్ ఫస్ట్ హాఫ్లో వీ డూ వాట్ ఎవర్ దే. టెంపుల్కి వెళ్దామా టెంపుల్కి వెళ్తాం, లేకపోతే బయటకు వెళ్దామా బయటకు వెళ్దాం, ఇంట్లో కూర్చొని గేమ్స్ ఆడుకుందామా గేమ్స్ ఆడుకుందాం. అలా రిలేషన్. ఆర్ ఓల్డ్ ఫ్రెండ్స్తో మాట్లాడడం. చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అసలు కనెక్షనే లేదు. వై కాంట్ వీ టేక్ ద ఎఫర్ట్ అండ్ మేక్ దట్ వన్ కాల్? ఎస్. దెన్ సెల్ఫ్ అప్గ్రేడేషన్ యాజ్ అ గోల్. సెల్ఫ్ అప్గ్రేడేషన్ ఆర్ AI. ఏంటంటే ఇప్పుడు ఏంటంటే మీరు కాంటెంట్ క్రియేషన్ బాగా చేస్తున్నారు, బట్ ఇక్కడి నుంచి నేను స్కిల్ అప్ అవ్వాలంటే కొత్త టెక్నిక్స్ నేర్చుకోవాలి. దానికి మేబీ సమ్ కోర్స్కి వెళ్ళాలి, లేకపోతే సమ్ పాడ్కాస్ట్ చూడాలి, లేకపోతే సమ్ బుక్ చదవాలి, XYZ, అండ్ లెర్న్ AI. అలాగే అందరి ఫీల్డ్లో అలా అప్గ్రేడ్ అవ్వచ్చు. అలాగా ఎస్, లైఫ్ లాంగ్ అప్గ్రేడ్ అవ్వచ్చు. అప్గ్రేడేషన్కి ఎండ్ లేదు. సో దట్ షుడ్ బి వన్ గోల్. అండ్ దెన్ వన్ మోర్ ఇంపార్టెంట్ గోల్ ఇస్ సోషల్, యాజ్ ఇన్ వాట్ ఆర్ యూ గివింగ్ బ్యాక్ టు ద కమ్యూనిటీ. ఇట్ డస్ నాట్ హ్యావ్ టు బి మానిటరీ. మీకు ఫోటో తీయడం వచ్చా, మీకు కెమెరా రన్ చేయడం వచ్చా, మేబీ ఒక ఆర్ఫనేజ్కి వెళ్ళి యూ టీచ్ అ కిడ్ హౌ టు లెర్న్ హౌ టు యూస్ దిస్, మేబీ హిస్ లైఫ్ విల్ బికమ్ బెటర్. ఇట్ డస్ నాట్ హ్యావ్ టు బి మానిటరీ ఆల్ ద టైమ్. ఎస్. అలాగా డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ అవర్ లైఫ్లో వీ హ్యావ్ టు సెట్ గోల్స్. సో ఐ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్టివిటీ, బికాజ్ ఐ డూ దిస్, అండ్ గోల్స్ ఒకసారి సెట్ చేసుకున్నాక మళ్ళీ రివ్యూ ఎవ్రీ మంత్ మన గోల్స్ని మనం చూసుకొని
చూసుకుంటే అవ్వదు. యాక్షన్ Action is the important యాక్షన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. రాసుకుంటే దీస్ ఆర్ సమ్ దిస్ థింగ్ వెరీ అలా బోల్డ్ ఉన్నాయి, అలా చెప్తుంటే ఐ థింక్ 6-7 hours క్రాస్ అయిపోదు. సో దట్స్ యాక్చువల్లీ డీప్గా మాట్లాడుకున్నాం బ్రో ఇద్దరం. లైక్ చాలా కాన్వర్జేషన్ జరిగింది ఇద్దరం మధ్యలో. హోప్ఫుల్ దట్ సంథింగ్ వాజ్ ఆఫ్ హెల్ప్ ఫర్ యూ. యా, నాట్ ఓన్లీ మీ, చూస్తున్న వాళ్ళకి కూడా ఖచ్చితంగా అది హెల్ప్ అవ్వాలనుకుంటున్నాను. లైక్ బిజినెస్ ఓరియంటెడ్గా చాలా మైండ్ సెట్ పరంగా మీరు చెప్పారు. లైక్ ఎన్ఎల్పి అవ్వచ్చు అండ్ సైకోమెట్రిక్ టెస్ట్ అవ్వచ్చు, ఇట్లా బేసిక్ టెస్టులతో పాటు మైండ్ సెట్ని అలాగా సెట్ చేసుకోవాలి అనేవి. అండ్ మేజర్గా మైండ్ సెట్ ఎవరు ఇప్పుడు మీరు డిస్కషన్ చేసిన తర్వాత ఒకటే చెప్తాను అజయ్, జస్ట్ ఒక 5 years బ్యాక్ నేను మీకు చెప్పాను కదా, నేను వైజాగ్ వచ్చినప్పుడు కోవిడ్ టైంలో ఐ వాజ్ జస్ట్ లైక్ ఎనీబడి నార్మల్. నా లైఫ్లో దట్ ఈస్ ద టర్నింగ్ పాయింట్, మిడ్ లైఫ్ క్రైసిస్ లాగా. దెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ స్పిరిచువల్తో నాకు మొదలైంది. ఓహో, స్పిరిచువల్తో మొదలై ఐ రియలైజ్ దట్ నేను అప్పటికి ఒక బుక్ కూడా చదవాలి నా లైఫ్లో. చేతన్ భగత్ 1 Night at Call Center, దాని తర్వాత 4-5 books ఉంటాయి చేతన్ భగత్. నా లైఫ్లో చదివిన బుక్స్ అవే. ఇప్పుడు ఈ పాడ్కాస్ట్లో నేను ఒక 15 books అయినా కోట్ చేసి చెప్పారు రైట్. I think in this 5 years I would have read over 150-200 books. Okay, and that changed my life. ఓకే, That completely changed. I am what I am. Lot of credit goes to books. అండ్ ఏంటంటే బుక్స్ వల్ల ఏమవుద్దంటే అందరికీ అన్నీ తెలియవు, నాకు కూడా ఎన్ని తెలుసు అంటే ఇట్స్ అక్యుములేషన్ ఆఫ్ నాలెడ్జ్. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర నేను ఒక బుక్ రాశాను అనుకో, నా దగ్గర ఒక పాయింట్ మీరు నేర్చుకొని దెన్ యూ విల్ యూస్ దట్ ఇన్ యువర్ లైఫ్ అండ్ యూ విల్ టెల్ అదర్స్. హూ ఇస్ అ కోచ్ ఈజ్ అక్యుములేటింగ్ ఆల్ ఆఫ్ దిస్ అండ్ దెన్ హెల్పింగ్ యూ ఇన్ యువర్ ఏరియా. ఒకరికి హెల్ప్ అయింది, ఇంకోటి వాళ్ళకి హెల్ప్ అయింది. సో డూ సంథింగ్ లైక్ దట్, దెన్ ఆటోమేటిక్లీ నేను ఇవాళ మార్నింగ్ 5:30కి మేము ఒక సెషన్ రన్ చేస్తాం, బిజినెస్ కోహోట్ అని. ఇలాగే సేమ్ ఇవాళ గోల్ సెట్టింగ్ గురించి కూడా మాట్లాడుకున్నాం. దెన్ దే వర్ ఆస్కింగ్ మీ లైక్ హౌ ఆర్ యూ ఏబుల్ టు ఆన్సర్ ఎవ్రీథింగ్. ఇట్స్ లైక్ నేను జస్ట్ ఆలోచిస్తే ఇట్స్ జస్ట్ ద వర్క్ ఐ పుట్ ఆన్ మై సెల్ఫ్. ఓకే, ఆల్ ఆఫ్ దిస్ ఇస్ వర్క్ ఐ పుట్ ఆన్ మై సెల్ఫ్. ఫస్ట్ నన్ను ఇంప్రూవ్ చేసుకోవడం నేను చేశాను. అండ్ బికేమ్ సో గుడ్ దట్ ఐఎమ్ ఏబుల్ టు హెల్ప్ అదర్స్. సో జస్ట్ వర్క్ ఆన్ యువర్ సింపుల్ థింగ్ వాట్ ఐల్ సే ఇస్ వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్. రైట్. ఎస్ బ్రో. అండ్ ఇన్ని బుక్స్ మీరు కోట్ చేశారు, మీ ఓన్ బుక్ యాక్చువల్లీ మీరు రాశారు, ఇట్స్ కాల్డ్ ఆఫ్ సౌత్, దక్షిణ్ ఎకోస్ ఆఫ్ సౌత్. సో అది కూడా ఎందుకు రాసానో చెప్తాను, వెరీ క్విక్గా చెప్తాను. సో ఇట్స్ అ కలెక్షన్ ఆఫ్ 21 poems ఆన్ సౌత్ ఇండియా. మై జర్నీ, నేను యాక్చువల్లీ ట్రావెల్ బ్లాగ్స్, ఫుడ్ బ్లాగ్స్ రాసేవాడిని అన్నాను కదా, దాన్ని పోయిటరీ కింద మార్చి నేను ఈ బుక్ లాంచ్ చేశాను. అండ్ ద ఐడియా బిహైండ్ దిస్ బుక్ లాంచ్ ఆల్సో ఏంటంటే, నీలాగా మనలాగా పీపుల్ మనం ఏమనుకున్నాం, బుక్స్ ఈజ్ నాట్ ఫర్ అస్, చదవడానికే నాట్ ఫర్ అస్ అనుకున్నా, ఇంకా రాయడానికి అయితే ఫార్ ఫెచ్డ్. అసలు మనం బుక్ రాస్తే అసలు ఎవడు చదువుతాడు, దాని తర్వాత అసలు మనమేం రాస్తాము, అది ఆ లిమిటింగ్ బిలీఫ్ నా లైఫ్లో బ్రేక్ చేయడానికి రాసింది ఈ బుక్ దక్షిణ్. 21 daysలో రాశాను. సెల్ఫ్ పబ్లిషింగ్ బోల్డ్ అని ఇప్పుడు ఆ పబ్లిషర్స్ వచ్చారు, మీరు ఆన్లైన్లోకి వెళ్తే. ద ఐడియా ఈస్ టు బ్రేక్ దట్ బిలీఫ్, ఓకే, దట్ ఈవెన్ ఐ కెన్ రైట్. అండ్ నేను రాశాను, బుక్ పబ్లిష్ అయింది, బుక్ లాంచ్ చేసాము, మోర్ దెన్ 500-600 copies అమ్మాము. జనరల్గా బుక్ బెస్ట్ సెల్లర్స్ అంటే 3,000-4,000 అబవ్ వెళ్తే ఇట్స్ కాల్డ్ బెస్ట్. సో 600 copies పైన అమ్మాము. జనాలు గేవ్ మీ గుడ్ రివ్యూ అండ్ దెన్ దే స్టార్టెడ్ సీయింగ్ మీ యాజ్ అన్ ఆథర్. నేను బుక్ రాసాక కూడా ఐ వుడెంట్ ఫీల్, ఎవరైనా నన్ను ఆథర్ అని పిలిస్తే నేను చాలా ఇదయ్యాను. దాని తర్వాత ఐ స్టార్టెడ్ ఫీలింగ్ మై సెల్ఫ్. Then people resonated, and ఇప్పుడు now I have that confidence that I also can write on a particular topic. Okay. And that's why I'm writing on mindset now. రైట్ బ్రో. అండ్ ఫైనల్గా ప్రజెంట్ ఇప్పుడున్న యూత్కి ఆర్ఎల్స్ బిజినెస్ ఓనర్స్కి మీ ఎక్స్పీరియన్స్తో ది బెస్ట్ వే సజెషన్స్ ఏమని చెప్తారా? లైక్ మైండ్ సెట్ ఇంప్రూవేషన్ కానీ అవ్వచ్చు, ఆర్ఎల్స్ మీరు చెప్పినట్లు ఎర్లీ మార్నింగ్ బ్రహ్మముహూర్తం చెప్పారు కదా, ఆ టైంలో లేగాలని నాకే అనిపించింది ఈ టైంలో మీరు చెప్తున్నప్పుడు. సో అట్లాంటి సజెషన్స్ ఏమైనా ఇస్తే ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరు సజెస్ట్ చేయాలి. ఐ థింక్ బోల్డ్ అని సజెషన్స్ ఇచ్చాను. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ స్టార్ట్ టేకింగ్ యాక్షన్, రీడ్ బుక్స్, వాచ్ అ లాట్ ఆఫ్ పాడ్కాస్ట్, జస్ట్ వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్. Anybody can be somebody. Anybody can be somebody. Right. So all you have to do is you have to be ready to put in the work that others are not ready to put in. And once you put in the work, and maybe స్టార్టింగ్లో మీకు అర్థం కాకపోవచ్చు దేంట్లో వర్క్ చేయాలి, మేబీ ఒక 10 days 20 days జస్ట్ ఆ పేపరు పెన్ను కూర్చొనే అవుతుంది. బట్ స్లోలీ దట్ then you will take the next step, then you will take the next step, then but start. Because start is the biggest stop. That is the biggest stop. Right, bro. Done.
సో థ్యాంక్ యూ సో మచ్ మా పాడ్కాస్ట్లో చాలా ఇన్సైట్స్ ఇచ్చినందుకు మీరు యాక్చువల్గా. It's a pleasure. I'm so Pleasure happy for me that, you know, also. I could actually be of some help. And I hope even if I helped one person, I think my work is done. అట్లీస్ట్ ఒక్కరి వరకు రీచ్ అయినా చాలు, ఒక్కరు చేంజ్ అయినా చాలు. Yeah, that's always అంతే. జో ఆయేగా वो पाएगा. ఇవాళ అందరు రాలేదు, చూడలేదు, నేర్చుకోలేదు అని నెవర్ ఫీల్ బ్యాడ్. జో ఆయేగా वो पाएगा. One person also, if you change, later that person becomes the commissioner or something. సమ్వన్. సో మీ పరంగా మీకు ఎంతమంది క్లయింట్స్ ఉన్నారు కదా, సో ది బెస్ట్ క్లయింట్ ఏంటంటే ఎవరు చెప్పగలరు? Everybody is my best friend. I think everybody who's putting in a lot of work to change their life and, you know, actually get on that path of like self growth and everything. Everybody is great. సో వన్ క్లయింట్ విచ్ ఈస్ వెరీ లో బట్ నౌ హీస్ వెరీ, అంటే ఒక పెద్ద స్టేజ్కి వెళ్ళారు. ఆల్రెడీ చాలా లాంగ్ అయిపోయింది, వచ్చి ఓపిక లేదు. ఓకే డన్. అందుకనే నేను ఎవ్రీబడి ఈస్ బెస్ట్ క్లయింట్ అని చెప్పా. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఫర్ చేసినందుకు కంప్లీట్గా. థ్యాంక్ యూ సో మచ్. I loved it, Ajay, and I wish you all the best, and I'm sure you'll kill it and you'll be there. And I know you're in it to win it. థ్యాంక్ యూ బ్రో. Yeah. Bye.